ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా పుస్తకాలు మనం విడుదల చేసుకున్నాము. తర్వాత కార్యక్రమం జ్ఞానం చెప్పుకుందామని మొదలుపెట్టాము. ఇప్పుడు కానీ మనం అనుకున్న టైం కాకుండా లేట్గా మొదలైంది. ఆయన ఇక్కడి నుంచి సాయంకాలం వరకు వేరే పనేం లేదు కాబట్టి మనకు లేట్గా అయినా పర్వాలేదు. అది మీరు శ్రద్ధగా వినాల్సిందిగా కోరుకుంటున్నాము. అదే శ్రీకృష్ణాష్టమి చాలా సంవత్సరాల నుంచి మనం చేసుకుంటున్నాము. కృష్ణాష్టమి అంటే చాలా విధాలుగా మనం అర్థం కూడా చెప్పుకున్నాము. కానీ ఈరోజు ఇది దేశంలో యాదవులుగా ఉన్నటువంటి వాళ్ళు చేసుకునేటువంటి ముఖ్యమైన పండుగ. అయినా ఈ ప్రాంతంలో యాదవులు ఎవరు పెద్దగా చేసుకోవడం లేదు ఈ పండుగను. ఉత్తర దేశంలో యాదవులందరూ ఈ పండుగను ముఖ్యంగా పెద్దగా చేసుకుంటూ ఉంటారు. దీన్ని ఒక పండుగ కాకుండా ఒక ఆధ్యాత్మిక గుర్తింపుగా మనం ఈ పండుగను చేసుకోవాలని ఉద్దేశంతో మనం కృష్ణాష్టమిని చేసుకునేదానికి మొదలుపెట్టాము. అప్పటి నుండి అదేవిధంగా మనం ప్రతి సంవత్సరము కృష్ణాష్టమి సందర్భంగా ఆధ్యాత్మిక జ్ఞానాన్నే మనం చెప్పుకుంటూ వచ్చాము. ఈ దినం కూడా అదే ఉద్దేశంతో మనం కృష్ణుడు యాదవ వంశంలో పుట్టాడు అని చాలామంది అంటుంటారు. ఈ కృష్ణుని యాదవుడు అని అంటుంటారు. కానీ వాస్తవంగా అతను క్షత్రియ కులంలో పుట్టినటువంటి వాడు. ఆయన ఇప్పుడు అనుకునేటువంటి యాదవులు అంటే గొల్లవాళ్ళ ఇంట్లో ఆయన పుట్టలేదు. ఇది కొంతమంది లేదు యాదవులే కృష్ణుడు యాదవుడే అని కొందరంటే, కాదు కృష్ణుడు క్షత్రియుడు అని కొంతమంది అంటే, ఈ విధంగా కొన్ని చోట్ల అనుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. దీన్ని ఎవరు పెద్ద పట్టింపుగా ఎవరు తీసుకోలేదు. కానీ అందరూ యాదవులే అని అనుకుంటున్నారు. ఆయన క్షత్రియుడని ఎవరికి తెలియదు. కొంతమంది తెలిసినా కానీ వాళ్ళు కూడా కృష్ణుని యాదవుడు అంటే గొల్లోల కిందకే లెక్కేసారు అన్నమాట. పాటలు కూడా మనం చాలా రచనలు సినిమా ఫీల్డ్లో కానీ చాలా భక్తి పాటల్లో ఇంకా వేరే ఫీల్డ్లో కానీ నాటకాల్లో కానీ ఆయన గొల్లవానిగానే చిత్రించి పాటలు రాయడం జరిగింది. మళ్ళీ ఆయన గొల్లవాడా క్షత్రియుడా అని మనం ప్రశ్న వేసుకొని చూస్తే అంటే మనం ఈ ప్రశ్న వేసుకొని దాన్ని నిజమెంత అని ఆలోచన చేయాల్సి పని ఉంది అని మనం అనుకుంటున్నాం. కానీ దీన్ని ఎవరు పెద్దగా ప్రశ్న వేసుకోలేదు. ఎవరైతే ఏమి లేని లెక్కలో చాలామంది దాన్ని పెద్దగా పట్టింపుగా తీసుకోలేదు. అని ఉత్తర దేశం అంతా కృష్ణుడు యాదవుడనే అక్కడ అనుకుంటున్నారు. దక్షిణ దేశంలో కూడా అదే పద్ధతి ఉంది. అంటే ఇప్పుడు కృష్ణుడు యాదవుడా క్షత్రియుడా అనే సమస్యను 90% యాదవుడని 90 మంది అనుకుంటూ ఉంటే కేవలం 10 మంది మాత్రము క్షత్రియుడు అని అనుకుంటున్నారు. కానీ అది కూడా క్షత్రియుడు అనే మాటను కూడా గాఢంగా అనుకోవడం లేదు. ఇప్పుడు మనం అనుకుందాం ఆయన క్షత్రియుడా యాదవుడా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. మీరేమంటారు అంటే చాలామంది యాదవుడే అంటారు, అంటే గొల్లవాడే అంటారు. అంటే ఇప్పుడు మేము మళ్ళీ తిరిగి ఇప్పుడు ప్రశ్నిస్తున్నాను, మీరు కృష్ణుడిని గొల్లవాడు అంటారా క్షత్రియుడు అంటారా? ఏమంటారు చెప్పండి. ఏమట్లా ముందర కూర్చున్న వాళ్ళు క్షత్రియుడు అంటారు, వెనకలు కూర్చున్న వాళ్ళు మీరేమంటారా? అంటే ఇదేదో మార్పు ఉంటుందని కావాల్సి మీరు చెప్తున్నారు. కానీ అందరూ గొల్లోళ్ళు అంటే మన బోధనని ఉల్టా సీదాగా ఉంటాయి కదా. అందరికీ వాళ్ళు ఒకటంటే మనం ఒకటంటామని, కాబట్టి అట్లా అనుకోకుండా అంతా యాదవులు అంటే మనం క్షత్రియుడు సరిపోతాయని చెప్తున్నారు. కానీ వాస్తవంగా యాదవుడే అంటారు మీరు కూడా. ఇప్పుడు నీ ప్రశ్న వేసినా కానీ కాబట్టి మీరు అంటే క్షత్రియుడు అంటున్నారు. కానీ మీరు కూడా అంతా యాదవులని వాళ్ళే. మన యాదవుడు అంటే ఎవరు అంటే మామూలు దండుకున్నారు మన వాళ్ళంతా. అంత యాదవులని పేర్లు చాలా మంది ఉన్నారు కదా. అంటే అక్కడంతా ఉత్తర దేశం అంతా యాదవులని పేరు చాలామందికి ఉంది. యాదవులు అంటే మనకేం తెలుసు గొల్లవాళ్ళని.
భారతదేశ జనాభాలో ఉత్తర దేశంలో దాదాపు సగం జనాభా ఉంటుందేమో అంత యాదవులు. ఆ రకంగా ఉన్నారు. ఇక్కడ దక్షిణ దేశంలో చాలా తక్కువ, కానీ ఉత్తర దేశంలో చాలామంది ఉన్నారు. ఈయన పుట్టింది కూడా ఎక్కడ, ఉత్తరప్రదేశ్ లాస్ట్లో చివరిలో మధురా ప్రాంతంలో పుట్టాడు అన్నమాట. మధురలో పుట్టాడు, మన ప్రాంతమే మధురలో పుట్టాడు. ఆ మధురలో పుట్టి పక్కన కొన్ని కిలోమీటర్ల దూరం, అంటే కొన్ని మిలియన్ కిలోమీటర్లు, అంటే 2-3 కిలోమీటర్ల దూరం పక్కనే ఆయన పెరిగినాడు. ఎవరు? కృష్ణుడు. పెరిగిన తర్వాత కొద్దిగా పెద్దోడైన తర్వాత మళ్ళీ మధురలోకి పోయినాడు. ఈయన వాళ్ళ మేనమామ ఆయన కంసుడైన రాజును, ఆ రాజును చంపేసి మళ్ళీ ఈయన మధురకు ఈయనే అధిపతి అయిపోయి మధురాను వాళ్ళన్న పరిపాలించాడు, కానీ ఈయన పైన మెయింటైన్ చేశాడు అంతే. బలరాముడు ఆయన పరిపాలన చేశాడు మధురాను. అంటే ఈయన మధురలో కాపురం పెట్టుకొని మధురలోనే జీవించినాడు కొన్ని సంవత్సరాలు. అంటే రాజులు, రాజకీయం అంటే శత్రువులు ఆటోమేటిక్గా ఉంటారన్నమాట. జరాసంధుడు అనేటువంటి రాజు, పక్క దేశం రాజు, అంటే ఈ దేశంలోనే పక్క రాజ్యం రాజు, ఈయన మీద కృష్ణుని మీదకి, అంటే మధుర మీదకి 17 తూర్లు దండయాత్ర చేశాడు. 17 మార్లు దండయాత్ర చేసి 17 మార్లు ఓడిపోయినాడు కృష్ణుని చేతిలో. ఎవరు? జరాసంధుడు. ఓడిపోయిన తర్వాత 18 కూడా వచ్చాడు. చూస్తాం ఇతరుని ఎప్పుడో గేట్లు పోవడం వల్ల అటుపోయి ఇటువైపు ఉంటుంది అనే ఉద్దేశంతో 18 వచ్చినప్పుడు కృష్ణుడు ఓడిపోయినాడు. అప్పుడు జరాసంధుడు గెలిచినాడు. అప్పుడు ఏం చేసినాడు? ఓడిపోయిన తర్వాత ఇంకా పారిపోవాలి, అలా చంపేస్తాడు భయంతో. అప్పటికి రాత్రి ఇలా పారిపోయినాడు. ఎక్కడ పారిపోయినాడు? ద్వారకాకు పారిపోయినాడు. అంటే ఉత్తరప్రదేశ్ నుండి గుజరాత్ స్టేట్ లాస్ట్ బార్డర్ సముద్రం ఒడ్డుకు పారిపోయినాడు. ఆయన పారిపోయి అక్కడ ద్వారకా నగరాన్ని స్థాపించుకున్నాడు, అంటే తయారు చేసుకున్నాడు. అంటే సముద్రం ఒడ్డున ద్వారక అనే ఊరు ఉండింది. అంటే ఊరు ఆయన స్థాపించిందే. ఆ ద్వారకలో నివాసం ఏర్పరచుకున్నాడు. తర్వాత ఆ ద్వారకలోనే ఈయన అంత్యమైపోవడం కూడా జరిగింది. ఈ రకంగా ఆయన జీవిత చరిత్ర ఒక మామూలు మనిషిగానే సాగింది. మళ్ళీ అది దాంట్లో చెప్పుకునేటువంటి ఇది మనం చెప్పుకున్నాం కదా, చిన్నపిల్లప్పుడు ఇట్టున్నాడు, పెద్ద అయిన తర్వాత అంటే ఒక రాజ్యంలో పెద్ద అయినాడు, తర్వాత అక్కడి నుంచి ఓడిపోయి పారిపోయినాడు. ఉత్తరప్రదేశ్ మధ్యలో ఉండి గుజరాత్ చివరిలోకి పోయి అక్కడ, అంటే మొత్తం ఒక 600 కిలోమీటర్లు 700 కిలోమీటర్ల దూరం పోయి అక్కడ ఆయన నిలిచిపోయినాడు అనమాట, ఈ జరాసంధు ద్వారా. ఇదంతా మామూలు మనుషులు చేసుకునే పనులు ఇవి. అంటే పోట్లాడము, గెలవడము, పారిపోవడము, ఇవన్నీ. కానీ ఇవన్నీ చూస్తే దీనికి ఎందుకు జరిగింది ఈ రకంగా అంటే అదే మామూలు అందరికీ జరుగుతుండేది. ఎందుకో రకంగా ఏదో కర్మ ఉంటుంది, జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ చూసిన తర్వాత ఏమంటే కృష్ణుడిని మామూలు మనిషి అనక ఎవరన్నా కానీ దేవుడు అంటారా? ఎవరు అనరు. ఎందుకంటే దేవుడు అయితే మళ్ళీ 18 ఎందుకు ఓడిపోయినాడు అంటారు. ఒక క్వశ్చన్ వస్తుంది. ఓడిపోయేది మళ్ళీ ఎందుకు పారిపోయినాడు అని ఇంకొక క్వశ్చన్ వస్తుంది. ఆ అడ్రస్ తెలియకుండా పోయి అంత దూరంలో సముద్రం ఒడ్డున ఎందుకు నిలిచిపోయినాడు? ఇవన్నీ రకరకాల క్వశ్చన్లు మనకు వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే ఆయన దేవుడు కాదు అనే దానికి. అర్థమైందా? దేవుడు కాదనే దానికి 99 ప్రశ్నలు మనకు వస్తాయి. దేవుడు అవును అనేదానికి కొన్ని ప్రశ్నలు వస్తాయి. అంటే కేవలం 1-2 ప్రశ్నలే వస్తాయి. అంటే దేవుడు అనేదానికి 1-2 సమాధానాలు దొరుకుతాయి మనకు. సరే, ఈ రకంగా లెక్కేసుకుంటే అంటే బలం దేని వైపు ఉంటుందంటే మాయ వైపు ఉంటుంది. అంటే ప్రకృతి వైపు, మాయ వైపు బలం ఉంటుంది. కాబట్టి ఆ బలముతోనే ఆయన దేవుడు కాదు అనే లెక్కకు చాలామంది వచ్చి ఆయన ఎవరు గుర్తించలేదు. ఆయన ఎవరు గుర్తించారో గుర్తించలేదో మనము తెలుసుకోవాలంటే, అంటే మనం తెలుసుకునే విధానం ప్రకారం ఆయన ఎవరు అని అంటే ఇంకా ఎవరు ఏమైంది జీవితం ఉందో కనిపిస్తుంది కదా. పుట్టినాడు, పుట్టానే అక్కడ ఉంటే సంపేస్తారు ఉద్దేశంతో పక్క ఊరికి పోయి దాచిపెట్టినారు. ఆడ పెరిగినాడు. పెరిగిన తర్వాత కొంతకాలానికి మళ్ళా వచ్చి ఆ మధురలోనే ఆయన ఉండడం జరిగింది. కొంతకాలం అయిన తర్వాత
మళ్ళా ఇంకొక రాజు చేతిలో ఓడిపోవడం జరిగింది, పారిపోవడం జరిగింది అనేది మనకి ఇదంతా సర్వసాధారణ స్టోరీ అనేది మనం చెప్పుకుంటాం. ఇదంతా గమనిస్తే ఇప్పుడు దేవుడు అనేటువంటి వాడు భూమి మీదికి వస్తే ఏమాత్రము తెలియకూడదు అనే ముఖ్యమైన సూత్రం ఒకటి ఉంది. మనం ఇంతకుముందు భూమి మీదకి భగవంతుడు వస్తే అని చెప్పాం, భూమి మీదకి దేవుడు వస్తే అని చెప్పుకున్నాం. కొన్ని చాప్టర్లు రాసుకున్నాం మనం పుస్తకాల్లో కూడా. ఈరోజు విడుదలైన పుస్తకాల్లో కూడా ఒక చాప్టర్ ఉందనుకుంటాను అటువంటిది. ఆయన భూమి మీదకి వస్తే ఎవరికి తెలియకూడదు అంటే ఏం చేయాలి? ఆయన తన విధానాన్ని, అంటే భూమి మీద ఏ విధంగా బ్రతకాలా అనేటువంటి విధానాన్ని ఆయనే సృష్టించుకొని ఆ విధానం ప్రకారం వచ్చి భూమి మీద పుట్టి పోతాడు ఆయన. అంటే మామూలు మనుషులు పుడితే ఎట్లా ఎవరైనా సృష్టించుకొని వస్తారా అని, ఇట్లా పుట్టాలి అట్లా పుట్టాలని, ఇట్లా పెరగాలని, ఇటు జరగాలని ఎవరు అట్లా రారు. అంటే మనకు తెలియకుండా ఒక కర్మ ఉంది, దాని ప్రకారం మనల్ని అది పుట్టించి పెంచుతుంది, బతికిస్తుంది, చంపుతుంది లాస్ట్కు. నీ ఇష్ట ప్రకారం ఏది జరగదు. నీ ఇష్టం ఉన్నా లేకున్నా జరిగేది జరుగుతుంది. అంటే ఇష్టం ఉన్నా లేకున్నా, కొన్ని ఇష్టం ఉండి జరుగుతాయి, కొన్ని ఇష్టం లేకుండా జరుగుతాయి బలవంతంగా. అది కర్మ ప్రకారం జరిగే విధానం మామూలు మనుషులకు ఉంటుంది అని. ఇప్పుడు దేవుడు మన భూమి మీదకి వస్తే, అంటే దేవుడు అనే పదానికి ప్రత్యేకమైనటువంటి అర్థం ఉంది. దేవుడు అంటే ఎవరికి కనిపించినటువంటి వాడు, ఇంద్రియ అతీతుడు, దేవులాడబడేవాడు, వెతకబడేవాడు కానీ కనిపించేవాడు కాదు, ఎవరికి తెలియనట్టు అగమ్యగోచరుడు. ఆ లెక్కగా చెప్పుకుంటే ఎన్నైనా పదాలు మనం చెప్పుకోవచ్చు. అంటే తెలియనటువంటి వాడు తెలిసే రకంగా, అంటే మనుషులకు మనకు కనిపించే రకంగా రావాలా. అంటే దేవుడు భగవంతునిగా వస్తాడు. అంటే భగవంతుడు అంటే ఏమి, దేవుడు అంటే ఏమి? దేవుడు అంటే తెలియదు మనకి, ఎవరు తెలియనటువంటి వాడు అన్నాం. భగవంతుడు అంటే కనిపించేవాడు. అంటే భగవంతునికి దేవునికి మీ ఇష్టం వచ్చేది చెప్పుకుంటున్నారంటే మన ఇష్టం వచ్చేది చెప్పుకునేది కాదు. అది ఒక నిర్ణయమైన పదాలు, దానికి అర్థంతో కూడుకునే పదాలు. కానీ మనం ఏమంటామంటే ఇంతవరకు దేవునికి భగవంతునికి అర్థం తెలియదు. దేవుడన్నా భగవంతుడన్నా ఇద్దరు ఒకటే రకమైన పదాలు అనుకుంటాం. కానీ దేవుడు అంటే ప్రత్యేకమైనటువంటి వాడు, భగవంతుడు అంటే ప్రత్యేకమైనటువంటి వాడు. భగవంతుడు అంటే కంటికి కనిపించేవాడు, ఓ శరీరం ధరించినటువంటి వాడు, మనలాగా మాట్లాడేవాడు, మనలాగా బ్రతికేవాడు. ఎవరు? భగవంతుడు. దేవుడు అంటే ఏమాత్రం కనిపించినటువంటి వాడు, రూపము పేరు ఏమాత్రం ఉండనటువంటి వాడు, ఒక్క చోట ఉండేవాడు కాదు, అంటే అన్ని చోట్ల ఉండేవాడు. ఎవరు? దేవుడు. భగవంతుడు అన్ని చోట్ల ఉండేవాడు కాదు, ఒక్క చోట ఉండేవాడు. చూడు ఎంత పేరుందో. అంటే శరీరంతో కనిపిస్తూ ఉండేవాడు. ఆ రకంగా వచ్చేటువంటి వాడే ఒక వ్యక్తి. ఆ వ్యక్తినే శ్రీకృష్ణుడు అంటున్నాం. అంటే మీరు అంత గొప్పగా ఎందుకు చెప్పుకుంటున్నారు అంటే, కృష్ణుడు మాకేం సొంతం బంధువేం కాదు, లేకపోతే ఇంకో దూరం చుట్టమే కాదు. అంటే ఉండే విధానం ప్రకారము లెక్కేసుకుంటే, జరిగిన విధానం ప్రకారము, ఉండే పద్ధతుల ప్రకారం లెక్కేసుకుంటే ఆయన సాక్షాత్తు దేవుడు. ఆ దేవుడు భూమి మీదకి వచ్చి ఎవరికీ తెలియకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆయన కర్మను ఆయనే సృష్టించుకొని వస్తాడు. మనం పుడితే మనకు వెనకలో కర్మ ఉంటుందని చెప్పాం, ఆ కర్మ ప్రకారం మనం జరుగుతుందని చెప్తాం. కానీ ఆయన ఎక్కడైనా కర్మ ఉంటుంది ఆయనకంటే, దేవునికి ఏ కర్మ ఉండదు. కానీ ఆయనే స్వయంగా రచించుకొని వస్తాడు, దాన్ని రాసుకొని వస్తాడు. ఏదన్నీ కర్మలు అంటే ఇట్లా పుట్టాలి, ఇటు పెరగాలి, ఇటు చేయగాలి, ఇటు జరగాలి అని. ఆ రకంగా భగవంతుని పద్ధతిలో కృష్ణుని పాత్ర ఒకటి, భగవంతుడిగా పుట్టినటువంటి పాత్రలో. మళ్ళీ కృష్ణుని పాత్రలో భగవంతుడు అంటే కృష్ణుడు అనే పేరు తల్లిదండ్రులు పెట్టిన పేరు, భగవంతుడు అనే పేరు పెట్టలేదు. భగవంతుడు అనే పేరు మనం ఏం చేసామంటే ధర్మరీత్యా, జ్ఞానరీత్యా ఆయనకు వర్తించే పదం ఏది? భగవంతుడు. అంటే ఆయన దేవుడు కాబట్టి ఆయన మనం తెలుసుకున్న తర్వాత భగవంతుడు అంటున్నాం. లేదా ఆయన మామూలు కృష్ణుడే, కృష్ణుడు భగవంతుడు, కృష్ణ భగవాన్ అంటాం. అర్థమైందా? కృష్ణుని భగవంతుడు అనొచ్చు. ఆ రకంగా మనం కృష్ణుని భగవంతుడు అని చెప్తే, ఆయన బ్రతికిన విధానాన్ని చూస్తే ఒకవైపు చాలా అల్లరిగా తిరిగాడంటాం, దొంగతనాలు చేశాడంటే, చిన్నప్పటి నుండి అలవాటు దొంగతనాలు చేసేదని చెప్తాం. ఇంకా ఎందుకు పర్మనెంట్ పేరు పెట్టాము జైలు అంటే శ్రీకృష్ణ జన్మస్థానము అని. అంటే
ఈ రకంగా ఆయనకు కొన్ని బిరుదులు అతికించాం. ఇంకా మానస చోరుడు అంటే ఆడవాళ్ళ మనసు దోచినటువంటి వాడని ఒక బిరుదు పెట్టాం. ఈ రకంగా బిరుదులన్నీ ఆయనకి ఏమున్నాయంటే ఆయన దేవుడు కాదనే రకంగా ఉన్నాయి. ఓ పక్క చూస్తే, ఇంకో పక్క చూస్తే ఆయన సాక్షాత్తు ప్రపంచమంతా అనువనన వ్యాపించినటువంటి దేవుడు అని ఇంకో పక్క తెలుస్తుంది. సరే, రెండు కోణాల్లోనూ మీకంతా ప్రపంచం కోణంలో, ప్రకృతి కోణంలో, గుణాల రూపంతో మనము మాయ నుండి చూస్తే ఏం తెలుస్తుంది? ఈయన శుద్ధ పనికిమాలోడు, డబ్బులు ఉన్నాయి కాబట్టి సరిపోయింది. వాళ్ళన్న ఏం తప్పు చేసినా సరిదిద్దుకొని వచ్చేవాడు బలరాముడు, అంటే పెద్ద బలం ఉన్నవాడు. ఆయన ఏదైనా మామూలుగా పోతే మనం కట్టెలు కంపలు తీసుకొని 20 మంది కొట్టాడకపోతాము. వాళ్ళన్న ఒకటిదిలే ఏమి తీసుకొని వస్తాడు, మడక తీసుకొని వస్తాడంట పెద్దది. కాబట్టి ఆ మడకేటికి వీళ్ళు భయపడి వీళ్ళంతా ఏం చేశారంటే కృష్ణుని ఏమనేవాళ్ళు కాదు, కొట్టాడు పోయేవాళ్ళు కాదు. కాబట్టి ఆయన చెల్లింది ఆయనకు. ఆయన చాలా పనికిమాలోడు, ధనం ఉంది కాబట్టి, డబ్బు కాబట్టి, సావుకారు కాబట్టి అన్నీ చెల్లినాయి అనుకుంటాయి వాళ్ళు. ఎవరిని? కృష్ణుని. అట్లా చెప్పుకొని ఇప్పటికేం లెక్క అంటే ఆయన ఏదో అది జరిగిపోయింది, ఆ కాలం జరిగిపోయింది కాబట్టి ఆయన అదే దేవుడు ఎట్లయితాడు, అసలు ఆయన దేవుడు ఎట్లా అంటారు. కానీ ఇప్పుడు ఎక్కడైనా చూసుకోబండి, మేము చూస్తే ఎక్కడైనా కృష్ణుని ఫోటో ఉందా, కృష్ణుని పటం ఉందా, కృష్ణుని క్యాసెట్లు పాటలు ఉన్నాయంటే సాయిబాబు ఉన్నాయి, లక్ష్మీ ఉన్నాయి, వెంకటేశ్వరుడు ఉన్నాయి అని చెప్తారు. కానీ కృష్ణుని లేవు మాదిరి అంటారు. ఎవరు కొనాలంటారు. వాడు ఉండేది తక్కువే, తయారు చేసేది కూడా. మనం ఎంత ఎక్కడ అడిగినా కానీ దొరకవు అనమాట. ఆ రకంగా కృష్ణుడి ప్రచారం చాలా తక్కువ, ఇతర దేవతల ప్రచారం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు? ఆయన ఒక పనికిమాలని కిందికి లెక్కేశారు ప్రపంచరీత్యా. అంటే మనం ఏం చేసామంటే అది చూసాం, ఇది చూసాం. ఆయన నటించాడు. ఆయన ఆ రకంగా ఆయన స్వయంగా నటించి ప్రజలకు ఆ విధంగా కనిపించాడు. ఏ విధంగా? పనికిమాలని మాదిరి, అజ్ఞాని మాదిరి. అర్థమైందా? ఆడవాళ్ళు ఎంట తిరిగి వాని మాదిరి ఆయన బయట అంతా అనుకునేటట్టు చేశాడు. ఆయనను గుర్తించుకోకుండా చేశాడు. ఎవడు గుర్తిస్తారు? జ్ఞానం ఉన్నవాడు నన్ను గుర్తిస్తాడని చెప్పాడు. మళ్ళీ ఆయన జ్ఞానం ఉన్నటువంటి వాడు ఎవడైనా కానీ ఆయన గుర్తించవచ్చు, కానీ జ్ఞానం లేనటువంటి వాడు ఎవడు కూడా గుర్తించలేడు. సరే, మనము అజ్ఞాన దశలో ఉన్నప్పుడు కూడా మనం కూడా కృష్ణుని గారి 4 తిట్లు తిట్టింటామేమో. జ్ఞాన దశలోకి వచ్చిన తర్వాత జ్ఞానం అనేటువంటి చూపును, అంటే అద్దాలు పెట్టుకొని చూసిన తర్వాత, జ్ఞానం అంటే అద్దాలు పెట్టుకొని చూస్తే ఆయనలో ఉండేటువంటి గొప్ప విధానం మనకు అర్థమవుతుంది. కాబట్టి కృష్ణుడు ప్రపంచమంతా, విశ్వమంతా అనువరణ వ్యాపించినటువంటి శక్తి అనుకున్నాం, అంటే దేవుడు అనుకున్నాం. మళ్ళీ ఆ దేవుడు భూమి మీదకి మనిషిగా పుట్టని చెప్పి పనేమొచ్చింది, అన్ని రకాల ఆక్షన్ చేయించి పనేమొచ్చింది అని లెక్కేసుకుంటే చెప్తున్నా. కారణం ఎవరు గుర్తించకూడదు అనేది ఒక కండిషన్ మీద ఆయన వచ్చింటాడు భూమి మీదకి. ఎవరు గుర్తిస్తారు? జ్ఞానులు మాత్రం నేను గుర్తిస్తారు, అజ్ఞానులు ఎవరు గుర్తించకూడదు అని. అజ్ఞాన దృష్టిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అతన్ని గుర్తించలేరు. జ్ఞాన దృష్టిలో ఉన్న వాళ్ళు ఎవరైనా అతన్ని గుర్తించవచ్చు. ఇప్పుడు మనం జ్ఞాన దృష్టిని, అజ్ఞాన దృష్టిని అంటే మనం రెండింటిని లెక్కేసుకొని ఆయన అజ్ఞాన దృష్టి చూస్తే మనం గొల్లవాడు అంటాం, ఇంకోటి అంటాం. ఎవరన్నా మనిషిగా లెక్కేసి మాట్లాడతాం. కానీ జ్ఞాన దృష్టి చూస్తే ఆయన మనం కూడా ఏమనాలంటే గొల్లవాడే అనాలా, అంతే కదా. అనే యాదవుడే అనాలా. అంటే యాదవుడేనే ఎందుకంటాము అంటే అందరూ అంటున్నారు యాదవుడు అని, కాబట్టి మనం ఎందుకంటాము అంటే మనం ఎందుకు అనాలి అనేది కాకుండా ఆయన ఆ విధంగా ఎందుకు అనాల్సి పని వచ్చింది, ఆ పూర్వం ఎందుకనేవాళ్ళు, ఈ పదం ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచన చేస్తే దానికి కొంత విధి విధానం ఉంది అని మనకు అర్థమవుతూ ఉంది. మనం ఇప్పుడు ఒక చోట హైదరాబాద్లో ఒక ఆయన యాదవ కులంలో పెద్ద ఆయన మాతో వచ్చి కలిసినప్పుడు మీ పేరేం పేరు అన్నాము. అంటే లాస్ట్ ఆయన పేరు చెప్పి చివరిలో యాదవ్ అన్నాడు. అంటే యాదవులు చాలామంది ఉన్నారు హైదరాబాద్లో కూడా. అంటే నాకు అర్థం కాదు యాదవ్ అంటే ఏమీ నిన్నాం. యాదవ్ అంటే మేము గుల్లోళ్ళను యాదవులు అంటారు. అంటే గొల్లోళ్ళను యాదవులు అంటాడారు. అంటే సరే, గొల్లోళ్ళు అంటే ఒక అర్థం ఉంది, అంటే గొర్రెలు కాసేవాళ్ళు, ఆవులు కాసేవాళ్ళు అని ఏదో పేరు ఉంటుంది, అంతే కదా. అంటే ఒక అర్థం ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు గొల్లోళ్ళు అంటే గొర్రెలు కాసేవాళ్ళని, పూర్వం గొర్రెలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కూడా కొంతమంది ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అదే కులంగా దీన్ని పరిగణిస్తాము. మరి యాదవులు అంటే ఏమి, దానికి ఒక అర్థం ఉండాలి కదా. అంటే యాదవులు అంటారు కానీ యాదవులు అర్థం ఏమి తెలియదు, కానీ మమ్మల్ని యాదవులు అంటారు అని అడిగిన. అంటే అందులో యాదవులు అంటున్నారు కాబట్టి ఆయన యాదవులు అంటారు.
మా తాతగారు యాదవులు అంటారు, మా నాన్నగారు కూడా యాదవులే, మేము కూడా యాదవులు అని చెప్పుకుంటున్నాం, అంతేగాని దాని గురించి పెద్దగా తెలియదు అన్నాడు. వాస్తవమే. అంటే మళ్ళీ కృష్ణుడు కూడా మా యాదవుడే అన్నాడు. అంటే మా యాదవుడే, మీ జ్ఞాని యాదవుడు ఎట్టు చెప్తున్నాడు ఆయన. సరే మీ యాదవుడేలే కానీ కృష్ణుడికైనా యాదవుడని ఎందుకు పేరు వచ్చింది అని. అంటే కృష్ణుడు కూడా యాదవుడైతే పేరు ఎందుకు తెలియదు, పూర్వం నుండి వచ్చింది ఆ పేరు అంతే అని చెప్తున్నాడు ఆయన. సరే మనం ఏం చెప్తామంటే చూడు, అది కృష్ణుని వల్లనే యాదవులని పేరు వచ్చిందా, లేక మీ అందరికి మొదటి నుంచి అంతకు ముందు కూడా ఉందా అంటే కులం మొదటి నుంచి ఉంది కాబట్టి మొదటి నుంచి కూడా యాదవ్ అనే పేరు ఉండొచ్చు అని చెప్పాడు ఆయన. అంటే మొదటి నుంచి ఉండేది గొర్రెలు కాస్తున్నారు కాబట్టి గొల్లోళ్ళు అనొచ్చు, ఆవులను కాస్తున్నారు కాబట్టి ఆ పేరు వేళ గొర్రెలు అనే పేరు చిన్నది. గొర్రెలు ఆవులన్నీ కాసేటివే కదా అవన్నీ, అన్నీ మిక్స్ కదలకపోతున్నాయి. అప్పుడు ఆ కాలంలో గొర్రెలే కాదు గొర్రెలు అన్నీ ఉన్నాయన్నమాట. అందువల్ల ఆ పేరు ఉండొచ్చు. కానీ యాదవులనే పేరు కృష్ణుని ముందుది మాత్రం కాదు, కృష్ణుని తర్వాతది అని చెప్పాము. మాకు తెలిసిన పద్ధతి ప్రకారము యాదవులు అనే పేరు ఎప్పుడు వచ్చింది? కృష్ణుని తర్వాత వచ్చింది, కృష్ణుని వద్ద నుంచే వచ్చింది. కృష్ణుడు ఎప్పుడైతే ఉన్నాడో అప్పటి నుంచే వచ్చింది అన్నమాట. మళ్ళా కొంతమంది తెలిసిన జ్ఞానులు ఆయన్ను యాదవ్ అన్నారు. ఎవరిని? కృష్ణుడిని. అంటే జ్ఞానులు, అజ్ఞానులకు ఏం తెలియదు కాబట్టి వాళ్ళు వదిలేస్తాం. జ్ఞానులు ఆ రోజు కృష్ణుడిని యాదవ్ అనేటువంటి పేరుతో ఉచ్చాటన చేశారు కాబట్టి అప్పటి నుంచి ఆయన ఉన్నటువంటి కులానికంతా యాదవులే అనే పేరు వచ్చేసింది అనమాట. ఆయన పుట్టిండేది క్షత్రియుడు, పెరిగిండేది గొల్లవాళ్ళింటో, అంటే యశోద నందునింటో. అంటే నందునికి యశోదకు కొడుగ్గా ఆయన పెరిగినాడు. పుట్టిండేది దేవికి వసుదేవునికి కొడుగ్గా పుట్టాడు. అంటే దేవి గర్భంలో పుట్టి యశోద ఇంట్లో పెరిగినాడు. యశోదకు కొడుక ఆయన. యశోద కొడుక, కడుపున పుట్టిన కొడుకు కాదు, సాగుడు కొడుకు మాత్రమే. ఎవరు? కృష్ణుడు. మళ్ళా చాలామందికి యశోద కొడుకే అనుకుంటూ ఉంటారు, కానీ వాస్తవంగా లెక్కేస్తే దేవి కొడుకు పోయినాడు. ఎవరు? మన వసుదేవుడు దేవి క్షత్రియ వంశస్థులే కదా వాళ్ళు. కాబట్టి ఆయన పుట్టుగా క్షత్రియ వంశంలోనే జరిగింది. పెరగడము యాదవులు అంటే గొల్లోళ్ళు ఇంటూ జరిగింది. స్వామి యాదవులు ఇంటూ కాదు. అప్పుడు యాదవులు లేరు, గొల్లోళ్ళే ఉన్నారు. వాళ్ళు గొల్లోళ్ళే. ఎవరు? నందుడు యశోద వాళ్ళు గొల్లోళ్ళే. ఆ గొల్లోళ్ళు ఇంటూ పెరిగినాడు. అర్థమైందా? ఇప్పుడు యాదవుడు అనే పేరు ఎప్పుడు వచ్చిందంటే కృష్ణుని దగ్గర నుంచి వచ్చిందని అన్యం. ఎవరు పెట్టారు ఆ పేరు అంటే ఎవరు పెట్టారు? జ్ఞానులు పెట్టారు. ఆ రోజు పెద్ద పెద్ద జ్ఞానులు ఉన్నారు కదా, ఆ జ్ఞానులు పెట్టినటువంటి పేరు అది యాదవులని. ఆ యాదవులు ఎందుకు పేరు పెట్టినారు అని అంటే, ఇప్పుడు తెలంగాణ లేకపోతే ఇప్పుడు కూడా ఒక పదం వింటూ ఉంటాం. ఏరా నేను చెప్పినది నీకు జ్ఞాపకం ఉందా అని అడిగితే యాద లేదన్నా నాకు అంటారు. యాద లేదన్నా అంటే ఏమని? జ్ఞాపకం లేదు అని. యాదంటే అది యాద అనే పదము సంస్కృతంలో ముఖ్యమైన పదము, అంటే సంస్కృత భాషలో ఉండే పదము. అదే హిందీలో కూడా ఉంది. సంస్కృతం దగ్గరగా ఉండే భాష ఏది? హిందీ. ఆ హిందీలో యాదంటే జ్ఞప్తి. అర్థమైందా? అదే పదాన్ని మనం తెలంగాణ భాషలో పోతే సగం హిందీ సగం తెలుగు కలిపి మాట్లాడతారు. అక్కడ చారణ ఆటన అంటారు కానీ ₹10 పావులు అన్నారు. పుట్టానంటారు కానీ పప్పులు అన్నారు. ఇది భాష అంతా మిక్స్గా ఉంటుంది అన్నమాట. సగం హిందీ సగము తెలుగు. ఆ రకంగా దీన్ని యాద అనే పదము ఇక్కడ తెలంగాణ భాషలో కూడా చాలా చోట్ల యాద అనేది మిక్స్ అయి ఉంటుంది. అంటే తెలుగు పదంగానే ఇది ఉంటుంది, కానీ తెలుగు పదం కాదు, హిందీ పదము, సంస్కృత పదము. ఒకవేళ అది ఆ పదం యాద్ అనేటువంటి పదం నుంచి పుట్టినది యాదవ్. యాద్ అంటే ఏమి? జ్ఞప్తి, జ్ఞప్తి. అర్థమైందా? యాదవులు అంటే జ్ఞప్తి కలిగినటువంటి వాడు. జ్ఞప్తి కలిగినటువంటి వాడు ఎవడు? కృష్ణుడే బహుత. అంటే తన మీద తన జ్ఞప్తి ఉండి నేను ఫలానా అని తెలిసి బయటికి ఫలానాగా నటించేవాడు ఎవడు? కృష్ణుడు. మీరు ఫలానా అని కొంచెం మతి పెట్టుకుంటూ చూస్తాము.
నేను మామూలుగా నేను పలానా ఇది బయట బయట జ్ఞాపకం ఉంటుంది అని నేను పలానా వ్యక్తిని అని బయట పేర్లు ఉంటాయి చూడండి, ఆ పేరు ఉంటుంది మీకు జ్ఞాపకం, నేను పలానా వాడిని అని, నేను పలానా రెడ్డినో లేదా పలానా చౌదరిని. కానీ బయట జ్ఞాపకం కాదు, ఆయన లోపల జ్ఞాపకం ఉండేవాడు. తాను మనిషిని కాదని, తను కేవలం ఒక ఆత్మనని, నేను మనిషి రూపము ఒక శరీరాన్ని ధరించి ఉన్నానని, మనిషి శరీరంలో ధరించి నేను ఇక్కడ నటిస్తున్నాను అని కర్మయోగాన్ని తూచా తప్పనిసరిగా లోపల జ్ఞాపకంతో ఆచరించినటువంటి వాడు. కర్మయోగం అని భగవద్గీతలో చెప్పబడింది. కర్మయోగము అనేటువంటి జ్ఞాపకం ఉన్నప్పుడే ఆచరణకు వస్తుంది. జ్ఞాపకం లేకపోతే ఆచరణకు రాదు. అది జ్ఞాపకం పెట్టుకుంటేనే కర్మయోగం అవుతుంది మనిషికి. జ్ఞానాన్ని జ్ఞాపకం పెట్టుకుంటేనే మనిషికి కర్మయోగం అవుతుంది. అడుగు జ్ఞానము అంటే జ్ఞానెత్తన మొదలవుతుంది జ్ఞానం అని. జ్ఞాపకము అంటే జ్ఞానమే. అంటే నీకు అది ప్రపంచ జ్ఞాపకం కావచ్చు, పరమాత్మ జ్ఞాపకం కావచ్చు. అర్థమైందా? మనం చెప్తుండే ప్రపంచ జ్ఞానమా పరమాత్మ జ్ఞానమా అంటాం చూడు. జ్ఞానం అంటే పరమాత్మ జ్ఞాపకమా, అంటే దేవుని జ్ఞాపకమా, ప్రకృతి జ్ఞాపకమా, అంటే ప్రపంచ జ్ఞాపకమా అదే మనం లెక్కేసుకుంటూ అంటాం చూడు. అంటే మనమంతా ప్రపంచ జ్ఞాపకం బతుకుతుంటాం. మనం కూడా యాదవులం, ఎందుకంటే ప్రపంచ జ్ఞాపకంలో ఉన్నాం కాబట్టి. ఆయన దేవుని జ్ఞాపకంలో ఉన్నాడు కాబట్టి, పరమాత్మ జ్ఞాపకంలో ఉన్నాడు నిజమైన యాదవుడు ఎవరు? ఆయన. కాబట్టి ప్రపంచ జ్ఞాపకంలో ఉండే వాళ్ళకి యాదవులని పేర్లు రాలేదు, కానీ పరమాత్మ జ్ఞాపకంలో ఉన్నటువంటి అతనికి యాదవ్ అనేటువంటి పదాన్ని ఒక ఆయనకు పెద్ద పెద్ద మహర్షులు, పెద్ద పెద్ద జ్ఞానులు వీళ్ళంతా ఆ పేరును ఆయన బిరుదుగా అతికించారన్నమాట. ఎవరు? యాదవ్ అనేటువంటి. యాదవ్ అంటే జ్ఞానం కలిగినటువంటి వాడు, జ్ఞాపకం కలిగినటువంటి వాడు అని. అంటే ఆయన ఏ జ్ఞాపకం కలిగి ఉంది ఆయనకు అంటే లోపల తన ఆత్మ మీద తన జ్ఞాపకం ఉంది. అసలు మనకు ఆత్మ అంటే ఏమో తెలియదు మనకు. మన ఆత్మ మీద మన ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకుంటాం? అది లోపల ఉంటుంది. లోపల జ్ఞాపకం ఎవరికి ఉండదు, అంతా బయట జ్ఞాపకమే. ఇప్పుడు చూస్తుంటే ఇక్కడ బయట జ్ఞాపకం ఉంటుంది, వింటూ ఉంటే బయట జ్ఞాపకం ఉంటుంది. ఆ రకంగా ఈ బయట వింటూ చూస్తూ అన్ని బయట జ్ఞాపకాల్లో మనము మిక్స్ అయిపోయినాం అన్నమాట, కలిసిపోయినాం. ఈ రకంగా బయట జ్ఞాపకాల్లో కలిసిపోయినటువంటి వ్యక్తి బయట యోచనలే చేస్తుంటాడు, బయట దాని గురించే వాడు మాట్లాడుతుంటాడు, అదే ధ్యాసలో ఉంటాడు. కానీ వేరే ధ్యాస ఉండదు. వేరే ధ్యాస ఎవరికి ఉంటుంది అంటే జ్ఞానం తెలిసినటువంటి వాళ్ళకు మాత్రం ఉంటుంది. జ్ఞానం అంటే పూర్తి సంపూర్ణమైన జ్ఞానం తెలిసినటువంటి వాళ్ళకు కొంత మర్చిపోతూ కొంత జ్ఞాపకం కలుగుతూ ఉంటుంది అన్నమాట. అప్పుడప్పుడు తను మర్చిపోతూ ఉంటారు. పూర్తి జ్ఞాపకం కలిగినటువంటి వాడు ఎవరు అంటే భగవంతుడు. తను మర్చిపోకుండా చిన్నప్పటి నుండి పెద్ద అయ్యి రాష్ట్ర శరీరాన్ని వదిలిపెట్టేంత జ్ఞాపకం కలిగినటువంటి వాడు, తన మీద తన జ్ఞాపకం కలిగినటువంటి వాడు ఎవరు? భగవంతుడు. ఆ భగవంతుడే ఈ కృష్ణుడు అన్నమాట. యాదవ్ అనేటువంటి పేరు అంటే ఆ బిరుదు కృష్ణునికి పూర్తి సంపూర్ణంగా వర్తించింది. ఆ రోజు ఆ పేరును పెద్దలు నిర్ణయం చేసి అంటే జ్ఞానం కలిగినటువంటి వాడుని శ్రీకృష్ణ యాదవ్ అన్నారు. శ్రీకృష్ణ భగవాన్ అనేటైతే అన్నాము మనం. శ్రీకృష్ణ యాదవ్, కృష్ణ యాదవ్ అనే పేర్లు ఇప్పుడు కూడా మనం విన్నాం. అంటే కృష్ణ యాదవ్ అనే పేర్లు అది మనం యాదవులు కాకుండా కానీ ఆడ కృష్ణుడు వల్ల ఆ కులానికి ఆ పేరును అతికించుకొని మనం ఏం చేసామంటే గొల్ల వాళ్ళందరినీ మనం యాదవులు అని మనం అనుకుంటాం. అంటే వాళ్ళు గొల్ల వాళ్ళంతా యాదవులని చెప్పుకుంటున్నారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో. కానీ గొల్ల వాళ్ళంతా యాదవులా? జ్ఞానం తెలిస్తే యాదవులు అవుతారు, జ్ఞానం తెలియకపోతే ఏమవుతారు? గొల్లోళ్ళు అవుతారు. కాబట్టి ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు కృష్ణుడు మనం మొదటి ప్రశ్న వేసుకున్నాం, ఆయన క్షత్రియుడా గొల్లవాడా అని. అంటే ప్రపంచపరంగా క్షత్రియుడు ఉండొచ్చు, గొల్లోళ్ళు ఉండొచ్చు. జ్ఞానపరంగా ఆయన క్షత్రియుడు కాదు, గొల్లవాడు కాదు. వాడు పుట్టిండే క్షత్రియుల ఇంట్లో, మొత్తం పెరిగిండేదంతా గొల్లోళ్ళ ఇంట్లో. కానీ ఇప్పుడు మళ్ళీ క్షత్రియుడు అంటామా గొల్లవాడు అంటామా అంటే పుట్టినది రోజైపోయి కదా. ఆ పుట్టినరోజు మాత్రం క్షత్రియుడు, పెరిగిందంతా గొల్లోళ్ళు ఇంటనే కాదు, గొల్లోడు జీవితం అంతా గొల్లోళ్ళు ఇంటాడు, గొల్లోళ్ళు అనొచ్చు మనం అట్ట చెప్పుకుంటే. ఇప్పుడు మళ్ళీ ఆయన గొల్లోడా లేకపోతే మన క్షత్రియుడు అంటే నేను ఆయన ఏ దానికి సంబంధించినటువంటి కాదు, అది వాస్తవంగా యాదవుడు.
నేను యాదవుని అన్నాడు. యాదవుడని నేను యాదవుని అని కృష్ణుడు అయితే చెప్పినాడో అప్పటి నుండి కృష్ణుని పుట్టినటువంటి ఆ కులానికంతా యాదవులు అని పేరు వచ్చేసింది. అర్థమైందా? మళ్ళీ యాదవ్ అనే దాని వెనకల అంటే మనకు అర్థం ఈ రకంగా ఉంది కాబట్టి యాదవులు ఎవరైనా ఉంటే అంటే గొల్లోళ్ళు ఎవరైనా ఉంటే మీరు జ్ఞానం తెలుసుకోండి మనం చెప్తాం. అంటే ఇప్పుడు గొల్లోళ్ళు ఎవరైనా ఉంటే యాదవుల వాళ్ళు కాదు. యాదవులు ఎవరైనా ఉంటే అంటే జ్ఞానులు ఎవరైనా ఉంటే అని అర్థం. అంటే యాదవ్ అనే పదము ఎవరికి వర్తిస్తుంది? గొల్ల వాళ్ళకు మాత్రమే కాదు, జ్ఞానం తెలుసుకునే ఎవరికైనా కానీ వర్తిస్తుంది. అంటే యాదవ్ అనేటువంటి పేరు ఎవరికైనా వర్తిస్తుంది. ఒకటి జ్ఞానం తెలుసుకుంటే మనం యాదవులు అవుతాం. ఇప్పుడు నుండి మనం జ్ఞానం తెలుసుకుంటే శ్రీకృష్ణుని వంశంలో పుట్టిన వాళ్ళం అవుతాం మనం. అర్థమైందా? మళ్ళీ ఈరోజు కృష్ణాష్టమి అనే ఒక కృష్ణుని గొప్పగా మనం చెప్పుకొని ఆయన ఆదర్శంగా తీసుకొని మనం బ్రతకాలి అంటే మనం కూడా యాదవులు కావాలా. అంటే కులం మార్చుకోమని చెప్తారా మీరు అని అడగచ్చు. నేను కులం మార్చుకోమని చెప్పలేదు, లోపల ఉండేటువంటి పద్ధతి మార్చుకోమని చెప్తున్నాను. అంటే అజ్ఞాన జీవితాన్ని వదిలి జ్ఞాన జీవితంలోకి బొమ్మని చెప్తున్నా కానీ కులం మార్చుకోమని చెప్పడం లేదు కదా. యాదవ్ అనేది కులమా? కాదు. ఇంతవరకు కులం అనుకున్నాం మనం. యాదవ్ అంటే కులమేనేమో, అంటే గొల్ల వాళ్ళని యాదవులు అంటారేమో మనం అనుకున్నాం. కానీ పద్ధతి ప్రకారం చూస్తే కృష్ణుడు యాదవుడే. ఆయన గొల్లవాడా? కాదు. మళ్ళీ కృష్ణుడు గొల్లవాడు కానప్పుడు యాదవుడని ఎందుకన్నాము అంటే వాళ్ళ జ్ఞానాన్ని బట్టి వాళ్ళు యాదవుడు అన్నారు కాబట్టి మనం కూడా జ్ఞానం ప్రకారం యాదవులు అవుతాం. కానీ కులం మార్చుకునేది కాదు, అది కులం పేరు కాదు. యాదవ్ అనేది కులం పేరా? కానే కాదు. కాబట్టి మనం అనేటువంటి పదముతో అంటే జ్ఞాపకం అనేటువంటి పదంతో అంటే జ్ఞానం అనేటువంటి పదాన్ని మనం శరీరంలో అమలుపరుచుకున్న రోజు మనం కూడా నిజమైన యాదవులు అవుతాము. కృష్ణుడు యాదవుడిగా పుట్టాడు, యాదవునిగా బ్రతికాడు, యాదవునిగానే పోయాడు. మళ్ళీ ఆయనలో అంత జ్ఞానం ఉండింది ఆ రోజు. మనకు కొంత అంటే ఇంతకుముందు మనం కొంత జీవితం అయిపోయింది మనకు. మరి ఈ జీవితం అయిపోయిన వెనక జీవితంలో మనం ఎట్లా బతికినా మనం అంటే ఏ కులంలో నువ్వు బతికినా కానీ ఆ కులమే ఉంటుంది. కానీ ఇంకోటేం కాదు. అంటే మనం మార్పు తెచ్చుకుంటే మనం ఇప్పుడు రోజు మనం కూడా యాదవులు కావచ్చు. ఇది శ్రీకృష్ణుడు యాదవుడు అని ఎందుకన్నారంటే మనం దానికి కొంత విషయాన్ని మనం ఇప్పుడు లెక్కేసుకుంటే కృష్ణుడు యాదవుడు అనే దానికి కొంత మనకు ఆధారం అంటే జ్ఞానపరంగా దొరికినటువంటి ఆధారం ఇది. సరే, ఆయన ఆ యాదవుడు అని ఆయన ఎందుకు అంటే జ్ఞానం అంటే అంత జ్ఞానం ఏముంది మనం చూసుకునేదానికి అంటే ఆయన జీవితంలో ఎక్కడైనా జ్ఞానం చెప్పినాడా, బయటికి కనపరిచినాడా జ్ఞాని ప్రకారం అంటే ఆయన కనిపించలేదని చెప్తున్నా కదా. కనిపించను అనే ఉద్దేశంతో వచ్చినాడు, కనిపించకూడదు అనే ఉద్దేశంతో. వాళ్ళు కనిపించుకోకుండా ఆయన పోయినాడు. అంటే యాదవునికి ఎక్కడ కనిపించలేదు. ఈ జ్ఞానం పద్ధతి ప్రకారం చేసుకున్నా కానీ యాదవునికి ఎక్కడ కనిపించలేదు. అరే ఆ రోజు మళ్ళీ ఏ జ్ఞానులు అన్నారు ఆయన్ను, ఏ మహర్షులు అన్నారు ఆయన్ను యాదవుడని మీకు ఏమైనా తెలుసునా అని మీరు ప్రశ్న వేసుకోవచ్చు. అంటే ఒకే ఒక వ్యక్తి అన్నాడు ఆయన్ను. ఎవరిని? కృష్ణుని యాదవ్ అని. కృష్ణుని యాదవ్ అని ఒకే ఒక వ్యక్తి అన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆయన యాదవుడని తెలిసిన వ్యక్తి అని అంటాడు. కానీ తెలియనటువంటి వాడు ఎట్లా అంటాడు? జ్ఞానం ప్రకారం యాద అంటే చాలా గొప్ప అర్థం ఉంది, యాద కలిగినటువంటి వాడే యాదవుడు అని మనం చెప్పుకుంటే ఆయన జ్ఞానం ఉందని ఎవరన్నా అనుకున్నారా ఆ రోజు? ఆయన మన ముందర ఉన్నాడు, మన ముందరే పెరిగినాడు, మన ముందే కనిపించే రకంగా ఉన్నాడు. ఊతురు పారిపోయినాడు, ఊతురి గెలిచినాడు, ఊతురి ఈ రకంగా రకరకాల పనులు చేసినాడు కదా ఆయన. చేయలేని పనులు ఏమిటి, చేయకూడని పనులు అన్నీ చేశాడు కదా ఆయన. మరి ఆ రకంగా లెక్కేసుకుంటే ఆయన్ను ఎవరైనా యాదవుడు అంటారా మీ జ్ఞానం ప్రకారమైనా కానీ ఆ రకంగా చూస్తే యాదవుడు అన్నారు ఆయన. మళ్ళీ అయిండేది ఎవరు అంటే ఒకే వ్యక్తి ఆయనకు యాదవుడు అన్నాడు. ఆ యాదవ్ అనే ఒకే ఒక వ్యక్తి అంటే అది జీవితాంతం నిలిచిపోయి అప్పటి నుండి ఇప్పటికీ 5000 సంవత్సరాల తర్వాత కూడా ఆయన బ్రతికినటువంటి గుంపునందరినీ యాదవ్ అనే పేరు వచ్చేటట్టు చేసింది అది. ఆ అన్నవేటి వ్యక్తి ఎవరు అంటే ఒకే ఒక భీష్ముడు. అంటే భీష్ముడు ఒక్కడు మాత్రం కృష్ణుని యాదవ్ అన్నారు. ఆయన యాదవుడని ఎవరికి తెలుసు? కేవలం ఒక భీష్ముడికి మాత్రం తెలుసు ఆ రోజుల్లో. ఆ రకంగా భీష్ముడు ఒక్కడన్నటువంటి ఒకే పేరును ఈరోజు దేశమంతా ప్రజలకు అతికించబడింది.
కానీ ఆ అర్థం మనకు తెలియకుండా పోయింది. యాదవ్ అనే అర్థం అంటే మనం కృష్ణుడు యాదవునిగా జీవించాడు అంటే మనం ఇంతగా చెప్పుకోవాల్సి వచ్చింది. ఇది కృష్ణాష్టమి సందర్భం కాబట్టి కృష్ణుని మనం ఆదర్శంగా తీసుకొని బ్రతకాలంటే ఆయనకు ఆ పేరు ఎందుకు వచ్చింది, ఆయన యాదవుడిగా ఎట్లా బతికినాడో మనం చూసుకుంటే తర్వాత మనం కూడా అదే విధానంలో ఆయన ఆదర్శంగా తీసుకొని బ్రతికేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి యాదవ్ అనేటువంటి పదానికి మనము అంతగా అర్థం చెప్పుకోవచ్చు మన వచ్చింది. అర్థమైందా? ఇప్పుడు అంటే ఆయన ఏమి జ్ఞాపకం ఉన్నింది, ఏం జ్ఞానం ఉన్నింది ఆయనలో అంతా భీష్ముడు ఆయనలో ఏమి చూసి యాదవుడు అని అన్నాడు అని మళ్ళీ ఒక ప్రశ్న చేసుకోవచ్చు మనం. అంతే కదా, ప్రశ్న వేసుకుంటేనే మనకు సమాధానం దొరికేది. ప్రశ్న లేకపోతే అసలు సమాధానం దొరకదు. సరే, అప్పుడు ఆ లెక్కను చూసుకుంటే ప్రతి శరీరంలోనూ అంటే కృష్ణుని శరీరంలో కూడా కృష్ణుడు కూడా మనిషిగా పుట్టాడు కాబట్టి, దేవుడైనా మనిషిగానే పుట్టి మనిషిగా తిరుగుతున్నాడు కాబట్టి ఆయన శరీరంలో కానీ మన శరీరంలో కానీ అన్ని శరీరంలో ఒకటే సూత్రబద్ధంగా ఉండేటువంటి పద్ధతి ఒకటి ఉంటుంది. అదే మనం శరీరంలో జీవిస్తూ ఉన్నాము. ఆ విధంగా కృష్ణుడు కూడా శరీరంలో జీవించాడు కొంతకాలం. అంటే మనం ఎంతకాలం బతుకుతామో మనకు తెలియదు, కానీ ఆయన దాదాపు 120 సంవత్సరాలు బతికాడు. ఎవరు? కృష్ణుడు. అంటే మనం ఆయన కృష్ణుడు ఎటు చూస్తామంటే ఎప్పుడు చూసినా ఊసేనిగా చూస్తుంటాం. మన బొమ్మలన్నీ ఎటు పెట్టుకున్నాం, మనం అంటే బాగా యుక్త వయసులో ఉండే బొమ్మలు పెట్టుకున్నాం. కాబట్టి కృష్ణుడు ఎప్పుడు మనం ఊసేనిగా అనుకుంటుంటాం. మనకు అట్లా అనుకుంటే అలవాటు అయిపోయింది. ఓ మనిషి అయిన తర్వాత ఓ శివుడిగా ఉంటాడు, ముసలోడిగా ఉంటాడు, ముసలోడికి ఎప్పుడు మాట్లాడాడు, ఓషానికి ఎప్పుడు తిరిగినాడు అని ఆలోచన చేయము. రామాయణం ఉంది, రామాయణం ఏంటంటే రావణాసుడు అంటేనే వాడు పనికి వాళ్ళు ఉంటాం. ఎవరిని? సీతను ఎత్తుకెచ్చుకునే అంటాం. సీతను ఎప్పుడు ఎత్తుకొచ్చుకున్నాడు ఆయన? 80 ఏళ్ళ వయసులో ఎత్తుకొచ్చినాడు. 80 ఏళ్ళ వయసులో ఏం చేస్తామని ఎత్తుకొచ్చినాడు ఆయన. ఏమన్నా బుద్ధిందే మనకు మాట్లాడుకునే దానికి. అంటే 80 ఏళ్ళ వయసులో ఎత్తుకొచ్చినది మాత్రం వాస్తవమే. కానీ ఆయన ఏమి ఆయన ప్రతిపాదించా అంటే ఏమేం లెక్కేసినాం మనం? కామాంధుడు అన్నాం. అసలు 80 ఏళ్ళ వయసులో ఏం కామం ఉంటుంది ఆయనకు? ఏం ఆశ ఉంటుంది? కానీ ఆయన తప్పుగా మనం ఏం చేస్తామంటే 80 ఏళ్ళ వయసులో ఉండేటువంటి రావణ బ్రహ్మను మనం రావణాసురుడు అనేసి ఓ రాక్షసునిగా చిత్రీకరించేసాం. అంటే రావణుణ్ణి ఎప్పుడూ యుక్త వయసుగానే చూసి యుక్త వయసుగా లెక్కేసి యుక్త వయసుగా మాట్లాడుకుంటొచ్చు. అట్లాగనే కృష్ణుని ఎప్పుడు చేసిందంటే ప్రతి నిత్యము యుక్త వయసు ఉండేవాని కానీ చెప్పుకున్నాం. ఇప్పుడు కృష్ణునికి రథం, అర్జునుడికి రథం నడిపిన ఇప్పుడు దాదాపు 70 ఏళ్ళ వయసు 80 ఏళ్ళ వయసు ఉంటుంది. ఆయన ఇక యుద్ధం చేసిన తర్వాత అది కురుక్షేత్ర యుద్ధం చేసిన తర్వాత దాదాపు 40 సంవత్సరాలు చనిపోయినాడు ఆయన. 80 ఏళ్ళ వయసులో 80 ఏళ్ళ వయసులో కూడా ఆయన ఏం చేస్తారంటే ఆడవాళ్ళంటే తిరిగినట్టు అంటారు. ఎప్పుడో పిల్లప్పుడు తిరిగిండొచ్చు కానీ ఎప్పటికీ అదే పదం వాడితే ఏమో ఉంటుంది. అట్లా ఇవన్నీ మనం తెలియనట్టు చాలా మాట్లాడుతుంటాం. ఆలోచన చేయము. ఏదైనా కానీ ఓ మాట మాట్లాడితే దానికి ఏదైనా పద్ధతి పాడు ఉండాలంత అర్థం పర్థం ఉండాలి అనుకోమన్నమాట. ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడము, తప్పుగా చెప్పడం, ఇంకోరిని గురించి వేస్తుంటాం. ఆ రకంగా బయటికి మనం ఎట్లా మాట్లాడుకున్నా కానీ ఆ రోజు భీష్ముడు ఆయనలో ఏం చూశాడు? ఆయన ఈయనకు దగ్గర 80 ఏళ్ళ వయసులో ఆయనకు వాళ్ళు మునిమనవల్లో పుట్టారు. ఎవరికి? భీష్ముడికి. మన వాళ్ళ తర్వాత మన వాళ్ళు ఉన్నారు ఆయనకు. అట్లా సందర్భంలో ఆయన యుద్ధం చేస్తున్నాడు. కురుక్షేత్ర యుద్ధంలో ఆయన యుద్ధం చేశాడు కదా భీష్ముడు. యుద్ధం చేసినప్పుడు ఆయనతో ఈ పాండవుల పక్క సైన్యం అంతా ఆయన ఎదుర్కోలేకపోయింది. పాండవుల సైడ్ ఉన్నటువంటి అర్జునుడు కానీ, భీముడు కానీ, నకులుడు, శకుడు ఎవరు కూడా, ధర్మరాజు ఎవరు కూడా ఆయన్ను ఎదిరించలేకపోయినారు. అంటే యుద్ధంలో పోరాడుతున్నారు. ఆయన పద్ధతి ప్రకారం పోడుతుంది, యుద్ధ ధర్మం ప్రకారం యుద్ధం ఎట్లా చేయాలో అట్లా చేస్తున్నాడు. 18 రోజులు భారత యుద్ధం జరిగితే, అది కురుక్షేత్ర యుద్ధం జరిగితే 8 రోజులు ఒక అడుగు కూడా ముందే లేకపోయినారు. ఎవరు? వీళ్ళు పాండవులు. 8 రోజులు భీష్ముడు సైన్యాధ్యక్షుడిగా ఉన్నంత వరకు ఒక్కరు కూడా ఏం చేయలేకపోయినారు. ఒక్కరిని కూడా చంపలేదు వీళ్ళు, అవతల సైడ్ వాళ్ళు. వీళ్ళని కాపాడుకునే దానికి సరిపోయింది. ఎవరు? పాండవులు. ఇంకా వాళ్ళ నిర్ణయానికి వచ్చారు, భీష్ముడు ఉన్నంత వరకు మనం ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం జయించలేము, యుద్ధం సాగదు అని. అటు పూర్తి నిరుత్సాహపడిపోయినారు.
ఈయన రథం తోలేక ఇట్ల తోలి అట్ల తోలి ఈయనకి సాలేదు ఎవరికి కృష్ణుడు కూడా. ఏం చేస్తాయి భీష్మునికి దాడి తట్టుకోలేకున్నాడు. 8వ రోజు కోపం వచ్చింది ఈయనకు కూడా. ఎవరికి? మామూలు మనుషులనే కోపం నాకేం చేస్తుంది. ఈ ముషిలో అంత పెద్ద పిగిలాట అయింది. ఈయన ముషిలాడు అనుకో, ఆయనగా పెద్ద ముషిలోడు. ఈ పెద్ద ముషిలంత పెద్ద తిప్పలేదు మనకు. ఆయన ఏంటంటే మీతో కాదు కానీ ముషిలతో మేము ముషిలాలు మేము కొట్టాడతామని ఆయన ఏం చేశాడంటే ఈయన అర్జునుడు తట్టుకోలేకుంటే ఆయన వేసే బాణాల దాటికి ఆయన పోయే రథం నుంచి కింది దుంకినాడు, చక్రం తీసుకున్నాడు అనమాట. చంపేస్తానండి నేను, అర్జునుడు నీతో కాదు నేను నిన్ను కాపాడుతాను, ఈ ముండా కొడుకుని చంపేస్తానని చెప్పేసి దుంకినాడు. 4 తిట్లు తిట్టి. అంటే ఫుల్ కోపం వచ్చింది ఆయనకి. ఎవరికి? కృష్ణునికి. భగవంతుడైనా కానీ ఆ సందర్భం అది. అంటే ఒప్పుకోనేది పద్ధతి. నేను యుద్ధం చేయను, కత్తి పట్టను, ఆయుధం పట్టను, యుద్ధం చేయనని చెప్పినాడు కదా. ఊరికనే సలహా చెప్తుంటాను అంత తప్ప ఏం చేయనని చెప్పినాడు కదా. మళ్ళీ అట్టప్పుడు అవన్నీ చెప్పిన మాటలన్నీ పక్కన వారికి అన్యాయంగా పాపం చక్రం తీసుకొని ఆయన మీదకి వచ్చాడు. నేనే చంపుతుంది అని. ఈ సంబంధం లేదు యుద్ధము. రథం నడిపేది మాత్రం ఒప్పుకొని వచ్చినాడు. మళ్ళీ ఆయన మీదకి పోతే ఆయనకు మామూలుగా అంతవరకు వీళ్ళందరినీ ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు దాపినట్టు భీష్ముడు ఏం చేశాడు తెలుసునా? ఆయన ఎప్పుడైతే కిందికి దుంకినాడో అప్పుడు అర్జునుడు ఏం చేశాడు? బావా నువ్వు చంపితే మనకు చెడ్డ పేరు వస్తుంది, మళ్ళీ కృష్ణుడు చంపినాడు చూడండి చెడ్డ పేరు వస్తుంది. ఆయన గట్టిగా నన్ను పట్టుకున్నాడు. ఎగ్గుకొని పోతున్నాడు ఆయన. అప్పుడు మన అంగీలు వేసుకునే వాళ్ళు కాదు వాళ్ళు. అంగీ పట్టుకుని ఆయన ఊరికి టవల్ కప్పుకొని పోయినాడు. ఈ ఆడ పట్టుకుంటే బాగుంటుంది, గోష పట్టుకుంటే ఊడిపోతుందని గట్టి నడుము గడుచుకున్నాడు. గడుచుకుంటే ఆయన లాక్కొని పోతున్నాడు. అంటే అర్జునుడు కూడా లాక్కొని పోయేటువంటి సందర్భం అది. అంత భీకరంగా కనిపిస్తూ ఉంది ఆ సందర్భంలో. అట్లా కనిపించినప్పుడు ఆయన ఏం చేశాడు? అంతవరకు భయంకరంగా యుద్ధం చేసినటువంటి భీష్ముడు కృష్ణుడు ఎప్పుడైతే రథం దూకి చక్రం తీసుకున్నాడో చంపుతాయని అర్జునుడు ఎప్పుడైతే అడ్డుకుంటున్నాడో, అతను గట్టి పట్టుకుంటున్నాడో, అటప్పుడు ఆయన మళ్ళీ తిరిగి ఆయన కోపం నన్నే చంపుతావు అనేదానికి మనం కోపం రెట్టించిపోతాయి కదా. ఆ రెట్టింపు కోపం కాకుండా ఆయన ఏం చేశాడంటే అంతవరకు యుద్ధం చేసి భయంకరంగా యుద్ధం చేసినటువంటి భీష్ముడు ఆ ధనుస్సుని కిందేసి అంబులు కిందేసి ఆయన దిగొచ్చి నమస్కారం చేస్తూ దిగొచ్చాడు అనమాట. చేతులు జోడించి వినయ విధేతలతో ఆయనకి ఎంతో సంతోషంగా వచ్చాడు. ఆయన ఏమని వచ్చాడు అంటే నీ చేతిలో నాకు ప్రాణం పోతే అంతకంటే భాగ్యం ఏముంది అంటే వాళ్ళు సంపాలని ఇంతవరకు ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు? పాండవులు. సంపాలని ప్రయత్నం చేసినా కానీ అసలు వాళ్ళు చంపేదేముంది, ఈయన చంపాలని ఏంటంటే ఆయన నుండి తప్పించుకోవాలి. వీళ్ళు పెద్ద తలనొప్పి అయిపోయింది, తప్పించుకోలేకపోతున్నారు ఆయన వేసి దాటికి అమ్ముల దాటికి. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆయన అంత భయంకరమైనటువంటి వాడు చేతులు జోడించి రావాల్సి పని ఏమొచ్చింది. ఎంత పెద్ద సైన్యాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా యుద్ధం చేసేవాడు. కేవలం ఒక్క కృష్ణుడు కింది దూకితే చేతులు జోడించి రావడం అంటే ఎంత గొప్పతనం ఉంది. అంటే ఆయనలో గొప్పతనం ఎంత గ్రహించాడు ఆయన. అప్పుడు ఈయన గట్టిగా నిలబెట్టేసినాడు. ఆయన వస్తుంటే ఈయన కోపం తగ్గిపోయింది. ఎవరికి? కృష్ణుడికి. ఇంకా ఏం కొడతానంటే కొట్టు చూస్తామని వచ్చేవానికి కొట్టు అని కూడా చేస్తాడు. కొట్టు అని చొంకున్నాడు. ఇంకా ఆడ కొడతామని వాడు ఎదురుగా వాడు కొట్లాడికి వస్తే మనం కొట్టవచ్చని వాడు ముందే వంకున్నాడు కొట్టు అని. ఇంకేది కొడతావు? కొట్టినా ఒకటే కొట్టకునే ఒకటే అనుకున్నాడు. ఆ రకంగా ఏం చేశాడంటే కోపం చల్లారిపోయి ఇంకా మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఆయన వచ్చిన ఛాన్స్ పోయింది అనుకున్నాడు ఆయన. ఈ అర్జునుడు ఎంత పని చేసినాకని. అంటే ఆ రకంగా ఒక సందర్భంలో జరిగింది. ఈ సందర్భాన్ని ఎందుకు చెప్పుకుంటున్నాం మనం అంటే కృష్ణుడు ఎంతటి గొప్పవాడో ఎవరికి తెలుసు? భీష్మునికి తెలుసు. కాబట్టి అంత భయంకరమైన యుద్ధం చేసేటువంటి వాడు పాపం వెంటనే దిగొచ్చి నమస్కారం చేశాడు ఆయనకు. అర్జునుడు లాక్కోడు పోయినాడు కాబట్టి కృష్ణుని కోపం తగ్గిపోయింది కాబట్టి సరిపోయింది. అతను అట్లయినా ఎట చూస్తానంటే ఈయన చంపేసేవాడేమో మళ్ళా. ఆయన ఎటువంటి కోపం కూడా ప్రదర్శించకుండా వినమ్రంగా అతను దిగొచ్చాడంటే ఈయన ఏం చేశాడు పాపం తాను కంట్రోల్ చేసుకొని అంటే ఈయన అర్జునుడు లాక్కొని వాళ్ళకు దాంట్లో కూర్చోబెట్టాడు. నువ్వు రథం నడుపు సార్లు నేను చూసుకుంటాను. సరే నేను మళ్ళీ 80 రథం నడిపినాడు. మళ్ళీ ఆయన రథం ఆయనకి యుద్ధం చేశాడు. అది 8 గంటలకు 9 గంటలకు జరిగింది మొదలు పెట్టినాక. మళ్ళీ సందకాడ దాకా చేసినా వీళ్ళు ఏం కాలేదు. ఆయన వీళ్ళు తట్టుకోలేదు. అప్పుడు కూడా
ఏమైనా కృష్ణుడి దిగి వచ్చినాడు, కోపం వచ్చి ఎందుకు లేపని ఆయన యుద్ధం చేయకుండా అనుకున్నాడా? అప్పుడు విడిచిపెట్టలే ఆయన. అప్పటికి ఆయన దాదాపు 120 సంవత్సరాలు ఆయనకుండా. ఎవరికి? 120-130 సంవత్సరాలు ఆయనకున్నాయి. అంత వయసులోనూ అందరికీ తాత అయినా, అందరికీ తాత అయ్యాడు ఆయన. మరి అంత వయసులోనూ ఆయన అంత భయంకరంగా యుద్ధం చేస్తే లాస్ట్కి వచ్చి ఈ బుద్ధు మన కృష్ణుడు అతని మీద పోయినాడు అంటే మనతో కాదు. వీళ్ళు తర్వాత ఏమనుకున్నా అంటే ఇడిచిపెట్టింటే చంపేసి ముసలిని చచ్చిపెట్టి బాగుంటాడే, వీడు మళ్ళీ అడ్డం పోయినాడు మావాడని వీళ్ళు అనుకున్నారు. అడ్డం పోకపోతే ఇద్దరికి అంతా చెడిపోతుంది, అన్యాయమైన యుద్ధం అవుతుంది, చెడ్డ పేరు వస్తుంది అని అర్జునుడు అనుకున్నాడు ఆ రోజు. ఎట్లా మళ్ళీ వాళ్ళంతా కూర్చొని చర్చించుకున్నారు, నువ్వేంటి అడ్డం పోతులని అర్జునుడు అరిచినారు. అరిస్తే పోకపోతే మా అన్యాయం యుద్ధం అవుతుంది కదా, ఎట్లా ఎట్లా అని వీళ్ళు అన్నారు. ఆ రోజు ఏం జరిగిందంతా నువ్వు అంతా కూర్చొని ఆనందం మాట్లాడుకున్నారు. ఇంకా లాస్ట్కి ఏం చేసినంటే చేతులు ఎత్తేసారు. నేను సరేలు ఎట్టో గట్ట కానీ ఆ ముసలోడు ఉన్నంత వరకు అంటే మన తాత ఉన్నంత వరకు మనతో కాదు. తాతే కదా ఆయన, వీళ్ళకి తాతే వాళ్ళకి తాతే. మనం జయించలేము, మనకు ఈ యుద్ధంలో జయమనేటువంటి ఉండదు మనం అని వీళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి లాస్ట్ కృష్ణుని అడిగినారు, ఏం చేయాలి మేము, మాకు గతి ఏమి, ఇటు ఎన్నాళ్ళు యుద్ధం చేసినా అసలు సైన్యాధిపతిగా ఉన్నటువంటి భీష్ముడు ఓడిపోడు, మనం ఓడిపోవాల్సిందే, లాస్ట్కు మాకు జయం కలగాలంటే ఏం చేయాలి, ఏదో ఉపాయం చెప్పు అని. ఇవన్నీ మోసాలు తగాలు చేసిందంటే చాలా ప్రావీణ్యుడు ఎవరు? కృష్ణుడు. కాబట్టి ఏదో ఒకటి మోసగానే నువ్వు పబ్లిక్ నువ్వు మోసగానే అనే రకంగానే పోయినావు చంపేదానికి. అంత పబ్లిక్ కనపడకపోతే కానీ డైరెక్ట్గా కనపడవద్దు, ఇండైరెక్ట్గా ఏదో ఉపాయం చెప్పు మాకు అన్నారు. అని ఆయన కూడా చెప్పాడు. ఏం ఉపాయం చెప్పినాడంటే ఎంత మీతో కాదు ఆయనతో జయించేదానికి, భీష్ముడు అంటే చాలా తక్కువగా అంచనా వేసుకోవద్దండి, చాలా గొప్పవాడు ఆయన, ఆ జీవుడే గొప్పవాడు కాబట్టి ఆయన గొప్పవాడు అని చెప్పాడు ఆయన. మీరు ఒకటే ఉపాయం ఆయన దగ్గరికే పోకండి. ఇప్పుడు ఆయన నేను చక్రం తీసుకొని పోతే ఏం చెప్పినాడు, సంపని వచ్చినాడు, నేను ఏం చేసినా ఇంకా సంపలేక వెనక్కి వచ్చిన, అంతే కదా. సంపన వచ్చినాడు కాబట్టి ఇంకెందుకు లేని వెనక్కి వచ్చిన, నాకు స్వభావం చల్లారిపోయింది. మీరు కూడా పోండి అంటే ఆయన దగ్గరికే, ఏమని చేసుకుని నువ్వు ఆడ కొట్టాడు కానీ నువ్వేం చంపే నువ్వే అని పోండి. అయిపోయినా అడుగుపోండి ఉపాయం అని చెప్పాడు. ఇదే మీకు చెప్పే ఉపాయం ఏమంటే మీరు ఆయన దగ్గరికి పోయి ఉపాయం అడుగుపోండి, ఎట్లా గెలిచాలేమేమని ఆపి చెప్తాడు. మీకు గెలిచాలంటే ఏం చేయాలని అడుగుపోండి. అంటే ఇలా ఏంటంటే అది మామూలు వాళ్ళకు యుద్ధనీతి ఒకటి ఉంటుంది అన్నమాట. ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల వరకే యుద్ధమని. గంట కొడతారు, గంట కొట్టినప్పుడు శంకు ఊపితే అదే గంట, శంకు ఊపితే అప్పుడు ఉంటే యుద్ధం ప్రారంభమైతే మళ్ళీ శంకు ఊపితే యుద్ధం నిలిచిపోతుంది. గొంతు మీద కత్తి పెట్టినప్పుడు కూడా ఇట్లా అనకూడదని, అటు అటు తీసేయాల్సిందే, అది యుద్ధనీతి. ఆ రకంగా యుద్ధనీతి ప్రకారం సాయంకాలం యుద్ధం అయిపోయింది. సాయంకాలం అంతా యువతల అవతల ఎవరు విడుదలలేక వాళ్ళు పోయినప్పుడు వీళ్ళంతా కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఆయన భీష్ముని అడుగుపోండి అని చెప్పి ఈయన ఉపాయం చెప్పినాడు. వీళ్ళు ధర్మరాజు వినాడు అనమాట భీష్ముని గుడారం దగ్గరికి పోతే వాళ్ళు భీష్మునికి చెప్పారట, ధర్మరాజు వచ్చాడు మీకు మీతో మాట్లాడాలంటనే. సరే రమ్మను అని చెప్పాడు. ఈయన పోయి నమస్కారం చేసుకొని కూర్చొని ఏమప్ప వచ్చినావంటే మేము ఎట్లా గెలిచాలో మాకు అర్థం కాలేదు, నువ్వు ఉన్నంతవరకు మేము గెలిచలేము, మాకు అపజయం తప్ప ఇంకోటి లేదు అని మేము అదే ఇప్పుడు కృష్ణుడి మీద పొద్దున కొట్టాడుకొచ్చిండు కదా, మేమంతా మీటింగ్ అయి మాట్లాడుకుంటే కృష్ణుడే ఉపాయం చెప్పినాడు, మీతో కాదు మీరు పోయి అడుగుపోండి ఆయన ఏదైనా ఉపాయం చెప్తాడని. ఏం చెప్తూ ఉపాయం వినాలని వచ్చింది అవ్వన్నాడు. ఎవరిని అడిగినారు? భీష్మునే పోయి అడిగినారు వీళ్ళు. అంటే ఎవరు చెప్పినారు ఆ ఉపాయం? కృష్ణుడు చెప్పినాడు. కృష్ణుడు చెప్పినాడు అంటే ఏం చెప్పినాడు అంటే ఆయనకు కొత్త ఉత్సాహం వచ్చేసింది. ఎవరికి? భీష్ముడి. కృష్ణుడు చెప్పినాడు అంటే ఆయన మీద గౌరవం, ఎంత గౌరవం ఉండేది, ఎంత ఉన్నతమైనటువంటి భావం ఉండేది మనకు అర్థమవుతుంది. చూడు ఆయన సంతోషపడి అంటే నేను మాట చెప్తాను, కృష్ణుడు చెప్పినాడు కాబట్టి నేను కృష్ణుడు చెప్పకపోతే దానికి మీరు శత్రువులే, నేను కూడా శత్రువులే మీకు. మేము యుద్ధంలో శత్రువులే. నేను నా పద్ధతి ప్రకారం నేను యుద్ధనీతి ప్రకారం యుద్ధం చేయాల్సిందే. కృష్ణుడు నీకు నన్ను అడగమన్నాడు కాబట్టి నేను చెప్పడం నాకు పద్ధతి, అది న్యాయంగానే అన్యాయంగానే నేను చెప్తాను. మీరు ఆ పక్కన ఒక నపుంసకుని తెచ్చుకొని మీ యుద్ధం అంటే దీంట్లో పెట్టుకోండి రథంలో. నేను నపుంసకుతో యుద్ధం చేయను, నేను మగవాళ్ళతో చేస్తా కానీ సగం ఆడ సగం మగవాళ్ళతో నేను చేయను. కాబట్టి మీరు అప్పుడు ఏమైనా చేసుకోండి, నేను నా చేతిలో ధనస్సు ఉన్నంత వరకు మీరు నన్ను జయించలేరు. నా చేతిలో ధనస్సు ఎప్పుడు ఉండదో అంటే నపుంసకుడు ఎదురుకుంటే నేను అంత యుద్ధం చేయడానికి కింద పారేస్తాను. అప్పుడు మీరు ఏమైనా చేసుకోండి, నేను చిన్న ఉపాయం చెప్పినాడు ఈయన ఎట్లా ఒకట ఎవరు తెలియకుండా. అప్పుడు ధర్మరాజు అట్లేగానే విన్నాడు. అప్పుడు మాట్లాడుకున్నారు. ఆ కృష్ణుడికి చెప్తే కృష్ణుడు ఏం చేశాడు, సరేలేని
శిఖండి అనేటువంటి ఓ నపుంసకుని తీసుకొచ్చి అర్జునుని రథంలో యుద్ధానికి తీసుకొని పోతే ఆయన యుద్ధం చేయడం మరుసటి రోజు యుద్ధం చేయకుండా ధనస్సు కింద వేస్తే అప్పుడు ఈయన శిఖండి చాటు నుంచి అర్జునుడు ఆయన అంబులేసి చంపేస్తాడు అన్నమాట. బాణాలేసి చంపేస్తాడు. ఎవరిని చంపేలేదు, బాణాలేసి గాయపరుస్తాడు. అంటే శరీరం నిండా తొందరగా బాణాలు ఇస్తే శరీరం నిండా కుచ్చుకొని పోతాయి. ఆయనకు కుచ్చుకొని పోయినప్పుడు అప్పటికే 120 సంవత్సరాలు వృద్ధాప్యంలో ఉన్నటువంటి భీష్ముడు కింద పడిపోతాడు అనమాట. అంటే ఆయన కింద పడే స్టేజ్లో ఉన్నప్పుడు ఆయన భూమి మీద పడితే మంచిది కాదు అని చెప్పి ఆ అర్జునుని చేతనే ఒక అంబులతోనే ఒక మంచం చేయించి దాని మీద పడితడి చేస్తారు. కొడితే దాని మీద పడిపోతాడు. అప్పుడు భీష్ముడు ఇంతమంది బంధువులు ఉన్నారు కదా, పాండవులు కౌరవులు అందరూ బంధువులే కదా, వాళ్ళని ఎవరిని పిలిచలేదు, ఈయన ఎవరిని పలకరించలేదు. కానీ కింద పడిపోయి అంటే అవసాన దశలో చివరి దశలో ఉన్నప్పుడు ఒకే ఒక కృష్ణుడు ఉచ్చరించాడు. ఏమని ఉచ్చరించాడు అంటే కృష్ణుడితో నేను మాట్లాడాలన్నాడు. నా మనవళ్ళతో మాట్లాడతాను, లేకపోతే ఇంకోటితో మాట్లాడతాను, కొడుకులతో మాట్లాడతాను లేదైనా. కృష్ణునితో మాట్లాడాలంటే అప్పుడు ఏం చేశారంటే కృష్ణునికి ఆ సమాచారాన్ని చేరవేస్తే యుద్ధరంగంలో అందరికంటే పెద్దవాడు సైన్యానికి అంత అధ్యక్షుడు కింద పడిపోయినప్పుడు యుద్ధం అంతా ఆపేసి ఇటు సైడ్ వాళ్ళు అటు సైడ్ వచ్చి అక్కడికి వచ్చినారు. అప్పటికి భీష్ముని దగ్గరికి ఆయన ఎవరితోనూ మాట్లాడలేదు. కృష్ణునితో ఒకే ఒక మాట అన్నాడు, నన్ను నీలోనికి ఐక్యం చేసుకో, నన్ను నీలోనికి కలుపుకో అన్నాడు. నన్ను నీలోనికి ఐక్యం చేసుకో అంటే ఈ పక్కన ఈ పక్కన ఉన్నటువంటి పాండవులకు అర్థం కాలేదు, అటు పక్కన ఉన్నటువంటి కౌరవులకు అర్థం కాలేదు. ఈయన చెప్పే పదం నన్ను నీలోనికి ఐక్యం చేసుకో అంటే ఏం మాట్లాడుతున్నాడో అని అర్థం కాలేదు. ఆయన నన్ను నీలోనికి ఐక్యం చేసుకొని ఆయన ఒక మాట అన్నాడు, ఈయనంటే నేను ఒక మాట అన్నాడు. ఉత్తరాయణం వచ్చేంతవరకు ఆగు అన్నాడు. ఉత్తరాయణం వచ్చేంతవరకు ఆగు అంటే ఉత్తరాయణం అప్పటికి 10 రోజులు కొదవ ఉందన్నమాట వచ్చేదానికి. దక్షిణాయనంలో యుద్ధం జరుగుతూ ఉంది. దక్షిణాయనం చివరి ఇంకా 10 రోజులు ఉత్తరాయణం వస్తుందనగా ఈయన కింద పడిపోయినాడు. దేవుళ్ళనికి ఐక్యమైపోయేవాడు ఎవడైనా కానీ ఏ టైంలో చనిపోతే ఐక్యమైపోతాడు అని దేవుడు ఒక సూత్రం చెప్పాడు భగవద్గీతలో కూడా. ఏ సూత్రము? పగటిపూట సూర్యరశ్మి ఉన్నప్పుడు శుక్లపక్షంలో ఉత్తరాయణంలోనే చనిపోతే అంటే ఆ చనిపోయినటువంటి వాడు మాత్రము అంటే దేవుళ్ళనికి ఐక్యం కావాలనుకున్నటువంటి వాడు, అది యోగి అయినటువంటి వాడు చనిపోతే అప్పుడు దేవుళ్ళనికి ఐక్యమయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి దక్షిణాయనం అది కాబట్టి దక్షిణాయనం అయిపోయేంత వరకు ఉండు, 10 రోజులు ఆగు అన్నాడు. ఆయన వివరం చెప్పలేదు దక్షిణాయనం అయిపోయేంత వరకు ఉండని, 10 రోజులు ఆగు అన్నాడు అంతే. నన్ను నీలోనికి ఐక్యం చేసుకొని ఓ మాట అటు సైడ్ నుండి ఆయన అంటే ఇటు సైడ్ నుంచి ఏమన్నాడు ఇలా 10 రోజులు ఆగు అన్నాడు. 10 రోజులు ఎందుకు ఆగాల? వీళ్ళకి అర్థం కాదా? ఏం అవసరం ఉంది, ఏం పని ఉందని వీళ్ళకి అర్థం కాదా? పడిపోయినాడు అంటే ఇది ఏమిటో వీళ్ళకి అర్థం కానీ పాస్ అయిపోయింది వాళ్ళు మాట్లాడుకునే ఆయన. సరే ఆ రకంగా అదే రకంగా ఆయన 10 రోజులు యుద్ధరంగంలో అట్టే పడి ఉన్నాడు, ప్రాణం పోలేదు. 10 రోజుల తర్వాత ఉత్తరాయణం వచ్చింది. ఉత్తరాయణంలో ఆయన ప్రాణం పోయింది. ఆయన కృష్ణులోనికి ఐక్యమైపోయినాడు, అంటే దేవుళ్ళనికి ఐక్యమైపోయినాడు. ఎవరు? భీష్ముడు. అంటే కృష్ణుడిలోని గొప్పతనాన్ని అంతగా గుర్తించినటువంటి వాడు భీష్ముడు. కృష్ణుడు ఎవరైంది గుర్తించినటువంటి వాడు భీష్ముడు. కాబట్టి ఆ భీష్ముడు పెట్టినటువంటి పదమే యాదవ్. ఆ పదం ఈ రోజుకి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా యాదవ్ అనేటువంటి గుర్తింపు ఈ పొద్దు గొల్లవాళ్ళకి తెచ్చింది. ఆయన గొల్లవాళ్ళలో ఉండి తిరిగి వాళ్ళ సాంగత్యంలో ఉన్నాడు కాబట్టి ఆ పదం వీళ్ళకి వచ్చేదానికి అవకాశం ఉంది, అవకాశం ఏర్పడింది, ఆ రకంగా ఉంది. కానీ ఆ పదం వాళ్ళకు తగునా తగదా అంటే ప్రపంచపరంగా అయితే కులపరంగా అయితే యాదవ్ అనేది సరిపోతుంది. జ్ఞానపరంగా అయితే అసలు జ్ఞానం ఉంటే కదా నీకు, వాళ్ళకి జ్ఞానం ఉంటే సరిపోతుంది. జ్ఞానం లేకపోతే ఆ పదం వర్తించదు. ఎవరికి వర్తిస్తుంది? నువ్వు ఏ కులం ఉన్నాగా నువ్వు నీ జ్ఞానం ఉన్నటువంటి వానికి యాదవ్ అనేటువంటి పదం వర్తిస్తుంది. మళ్ళీ కృష్ణుడు ఆ రోజు గొల్లవాడా కాదు, క్షత్రియ వంశంలో పుట్టాడు కాబట్టి పెరిగింది ఎక్కడైనా పుట్టిందే కదా మొదలు ముఖ్యం. కాబట్టి ఆయనకు యాదవ్ అనేది పేరు వచ్చింది అంటే జ్ఞానం ఉన్నాడంటే జ్ఞానం వల్ల వచ్చిన పేరు కానీ ఇంకో రకంగా వచ్చిన పేరు కాదు. మళ్ళీ అటువంటి జ్ఞానం మనకుంటే మనం కూడా ఏమవుతాం? యాదవ్ అంటే భీష్ముడు నుండి పిలిచాల్సిన పనిలే, భీష్ముడు నుండి నేను యాదవ్ అని పిలిచాల్సిన పని లేదు, కానీ నీకు ఆ పేరు పెట్టాల్సిన పని లేదు. కానీ పద్ధతి ప్రకారం నేను యాదవ్ అనొచ్చు. అర్థమైందా? ఇది ఆ రోజుల్లో ఏమీ లేని రోజు, అంటే ఈ పదం లేని రోజు, జ్ఞానం తెలియని రోజు,
మన అంత గుర్తింపుగా యాదవ్ అనేటువంటి పేరును ఆ రోజు భీష్ముడు ఈయన ఆ పేరుతో పిలిచినాడు అంటే భీష్మునికి ఏ పద్ధతిలో ఈయన కనిపించాడో, కృష్ణుడు ఏ పద్ధతిలో కనిపించాడు, సాక్షాత్తు ప్రపంచమంతా వ్యాపించినటువంటి దేవునిగా కనిపించాడు కాబట్టి అంత గొప్పగా అతన్ని పెట్టుకున్నాడు ఆ రోజు. అంత గొప్పగానే ఆయన యాదవ్ అని పిలిచాడు. అర్థమైందా? ఎవరి ద్వారా వచ్చింది యాదవ్ అనే పదం? మొట్టమొదట పిలిచింది భీష్ముడు. ఇప్పుడు మనం అనుకుంటున్నాం అనుకోండి, ఆయన లేడు ఈయన లేడు, ఆయన కథలు మనం చెప్పుకుంటాం ఈరోజు. వాళ్ళ కథలు మనం చెప్పుకుంటున్నాము. అదేందో కాలక్షేపానికి కాదు, కర్మక్షేపానికి చెప్పుకోవాలి. మన కర్మను పోగొట్టుకునే దానికోసము వాళ్ళ కథలు మనం చెప్పుకొని వాళ్ళు అనుసరించిన విధానాన్ని మనం కూడా అనుసరిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం మనం ఈరోజు కృష్ణాష్టమి, శ్రీకృష్ణుని జ్ఞాపకార్థం మనం ఇక్కడ ఒక పండుగగా మనం దీన్ని ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాము. మళ్ళీ ఈ పండుగలో మనం తెలుసుకోవాల్సింది ఏమి అంటే కేవలం జ్ఞానం యొక్క విశిష్టత అనేది మనం తెలుసుకోవాలి. కానీ ఇంకా ప్రపంచ విషయాలు ఇక్కడ ఉండవు. ఎక్కడైనా ఏ స్వామి దగ్గరికి పోయినా కానీ, ఏ గుడికి పోయినా, ఏ గోపురానికి పోయినా, లేకపోతే ఏ గురువు దగ్గరికి పోయినా ఈ కాలంలో అక్కడికి పోతే మా సంసారాలు బాగా జరుగుతాయని, అక్కడికి పోతే మా జీవితాలు సుఖంగా ఉంటాయి, ఏ రోగాలు రాకుండా పోతాయి, లేకపోతే ఇంకోటి ఆదాయం దండికి వస్తుందనో, ఆ వ్యాపారాలు బాగా జరుగుతున్నాయని ప్రతి దేవాలయానికి కానీ ప్రతి స్వామి దగ్గరికి పోతున్నారు. ఆ టీవీలో కూడా ఆడికి పోతే అవే ప్రచారాలు చేస్తున్నారు స్వామీజీలంతా. అంటే మా దగ్గరికి వస్తే మిమ్మల్ని మేము సుఖ సౌఖ్యాలతో జీవితం చేస్తాము అని వీళ్ళు చెప్తున్నారు. ఎవరు? స్వామీజీలు. మా లాంటి వేషం వేసుకున్న స్వామీలంతా ఏం చెప్తున్నారు? మీరంతా మా దగ్గరికి వస్తే మీకు ఆరోగ్యం, తర్వాత ధనం అంతా కలుగుతుందని చెప్తున్నారు. అది చెప్తున్నారు. చూడు, మా దగ్గరికి వచ్చిన తర్వాత ఇంటికి ధనవంతుడు అయినాడు చూడు అని చెప్తున్నారు. ఇంకా టీవీలో చూపిస్తున్నారు. నాకు ఇంతకుముందు ఏం తెలియదు, నేను ఈ మార్గంలోకి వచ్చి అంటే వీళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత, వీళ్ళ దర్శనానికి వచ్చిన తర్వాత నేను 2-3 సంవత్సరాల నుంచి వస్తున్నాను. నాకు ఇంట్లో చాలా బాధలు ఉండేవి, మా సంసారం చాలా గందరగోళంగా ఉండేది, అవన్నీ పోయినాయి, నేను చాలా బాగున్నాను, నాకు ఇప్పుడు మంచి ఉద్యోగం వచ్చింది, డబ్బులు ఏం తక్కువ లేవు, బాగా గడుపుతున్నాను, బాగా జీవితం సాగుతుంది, సుఖంగా ఉన్నాను అని ఇవి చెప్తున్నారు వాళ్ళు కూడా. నేను డబ్బులు వచ్చేది, సుఖం వచ్చేది, ఆరోగ్యంగా బతికేది ఇవి చెప్పలేదు. మీకు రోగాలు వస్తాయో, బీదానికి బతుకుతారో, సౌకానికి బతుకుతారో, డబ్బులు వస్తాయో, ఇది మా చేతిలో లేదు, వాళ్ళు చెప్పే వాళ్ళ చేతుల్లో కూడా లేదు. అది కూడా గ్రహించుకోండి, జ్ఞాపకం పెట్టుకోండి. ఎక్కడైనా పోతే స్వామి దగ్గరికి పోతే మాకు వస్తాయేమో ఏమంటున్నా లాభాలు అనుకుంటున్నారా మీరు? మీకు ముందునే మీ తలలో రాసి పెట్టబడింది ఏది ఎప్పుడు రావాలని, దాని ప్రకారం జరుగుతుంది. వాళ్ళు ఆ రకంగా కూర్చొని మీతో ఆ మాటలు చెప్పి వాళ్ళు బతుకుతున్నారంటే వాళ్ళకు కూడా ఆ కర్మ రాసి పెట్టబడింది. అంటే వాళ్ళు ఈ రకంగా బతకాలి, మీరు ఈ రకంగా బతకాలని ప్రతి క్షణము మన కర్మ అనేది లిఖితమై దాని ప్రకారం మనకు జరుగుతుంది. ఎప్పుడు ఆదాయం రావాలన్నా, ఎప్పుడు నష్టం రావాలన్నా, ఎప్పుడు కష్టం రావాలన్నా మన తల వ్రాత ప్రకారమే జరుగుతుంది. కానీ దీన్ని ఎవడు మార్చి రాయలేడు, దీన్ని ఒక పొల్లు కూడా తీసివేయలేడు. అర్థమైందా? మీరు నేను తిరుపతికి పోతే చాలా బాగా జరుగుతుందని పోయేవాళ్ళు ఆడ చచ్చిపోయిన వాళ్ళు చాలామంది లేరా? ఆడిపోయి ఖాళీలు కొట్టుకొచ్చిన లేరా? కర్మ ఎక్కడ పోయినా ఇడిచిపెట్టదు, దేవుని గుళ్ళో ఉన్న కూడా పీడిస్తుంది, అది పోయే మార్గంలోనే పీడిస్తుంది. కానీ ఇక్కడ చెప్పే సమాచారం ఏంటంటే మీ ఆయుష్కి కానీ, ఆరోగ్యానికి కానీ, ధనానికి కానీ, సుఖానికి కానీ, సౌఖ్యానికి కానీ సంబంధించిన విషయాలు ఉండవు. మీ ఆత్మపరంగా అంటే జ్ఞానం చేకూర్చేటువంటి ఉంటాయి. ఆత్మపరంగా జ్ఞానం చేకూర్చే ఏమవుతుందంటే కర్మ రాని విధానం ఇక్కడ నేర్పిస్తాం. కర్మ వచ్చిన తర్వాత అంటే సుఖాలు కలుగుతాయని కొత్త విధానం మేము నేర్పించాం. కానీ కర్మనంతా లేకుండా చేసుకొని దేవుని దగ్గరికి పోయేటువంటి విధానం మేము నేర్పిస్తాం. కానీ సుఖంగా సౌఖ్యంగా మీ సంసారాలు బాగుపడుతుంది మేము చెప్పం. అది ఎప్పటికీ లేదన్నమాట. అది ఎందుకు లేదు అంటే మాతో కాదు, మీతో కాదేమో వాళ్ళంతా అంటే వాళ్ళతో కాదు, ఇంకోటితో కాదు, ఎవరితో కాదు. ప్రపంచంలో ఆ దేవుడు ఆ సిస్టమే పెట్టలేదు, ఆ రూలే పెట్టలేదు. ఎవరిని ఎవడు బాగు చేయలేడు, ఎవరిని ఎవడు చెడబెట్టలేడు. అర్థమైందా? ఎవరంతకు వాళ్ళు బాగుపడాలి, ఎవరంతకు వాళ్ళు చెడిపోవాలి. అంటే కర్మ ఎట్లుంటే అట్లే జరుగుతుంది ప్రపంచపరంగా. జ్ఞానపరంగా అయితే నువ్వు సొంతం సంపాదించుకోవచ్చు. శ్రద్ధవాన్ లేకపోతే జ్ఞానం అని చెప్పాడు దేవుడు. అంటే నీకు ఎంత శ్రద్ధ ఉంటే అంత తొందరగా నీకు జ్ఞానం కలుగుతుంది. కానీ ధనం మాత్రం కలుగుతుంది అనేది, శ్రద్ధ ఉన్నంత మాత్రం ధనం కలుగుతుంది లేదు. అందరూ సావుకారులు కావాలని శ్రద్ధ ఉంది అందరికీ. పిల్లప్పటి నుండి చిన్న వయసు నుంచి అందరికీ సావుకారులు కావాలని ఉన్నది. కానీ అందరూ అయినారా? లేదు. కుంటుకుంటూ బతుకుతున్నారు. ఏమయ్యా బాగా బతుకుతున్నావు అంటే ఏమి గెంటుతూ ఎటో గెంటుకొస్తున్నా అంటారు. గెంటుకొస్తున్నా అంటే కుంటుకొస్తున్నా అని. అందుకే మనం ఏంటున్నా అంటే ప్రతి ఒక్కరికి
కుంటుకుంటూ బతికేటువంటి విధానం ఉంది కాబట్టి సాఫీగా సీదాగా బతికే సంతోషంగా బతికేది ఎవరికి లేదు. ఎవరికైనా ప్రపంచంలో నెమ్మదిగా సంతోషంగా ప్రశాంతంగా బతికేటువంటి విధానం ఎవరికి లేదు. ఏదో ఒకటి ఉంటుంది లోపల. కాబట్టి కుంటుకుంటూ బతికేది కాబట్టి మనకేం చెప్పినాయంటే బాగా జ్ఞాపకం ఉండాలి మీకని, దీన్ని కుంటుంబము అంటారు. అంటే భార్య పిల్లలతో ఉండేదని ఏమంటాము? కుంటుంబము అంటే కుంటుకుంటూ ఉండేదని. మనం ఏమంటాడు? కుటుంబం అంటున్నాం. ఆ సున్నమైంది మధ్యలో కుంటు అనేది కుటుంబము, కుటునే అయింది, కుంటుపై కుటైంది, కుటుంబము, అవి కుటుంబము అయింది. అంటే మన కుటుంబం అంతా బాగుపడుతుంది అంటే దాని పేరే కుట్టుకుంటుండేది. ఎప్పుడు బాగుపడుతుంది అది? దానికి ముద్ర పెట్టేది కుంటుకుంటుండేది. కాబట్టి ఈ కుంటుకుంటుండే జీవితాల కోసం నువ్వు పరిగెత్తాలి అనుకోవద్దు. అది ఎప్పటికైనా పరిగెత్తినా నడిచినా కుంటుకుంటూనే ఉంటుంది. అది ఇక్కడ సాఫీగా సాగేది కాదు. కానీ నీ జీవితంలో అంటే దైవజ్ఞానాన్ని సంపాదించుకుని దేవుని తెలుసుకునే ప్రయత్నం చేయమని ఇక్కడ మనం చెప్తుంటాము. ఆ కోణంలోనే ఈరోజు మనం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మన జ్ఞానాన్ని తెలియజేసుకుంటూ, అంటే యాదవ్ అనేటువంటి పదానికి ఎంత అర్థం ఉంది, ఆ రోజు భీష్ముడు ఏ విధంగా పిలిచాడు, భీష్ముడు కృష్ణుని ఏ విధంగా ఏ దృష్టితో చూశాడు అని మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నాము. ఇది సాధ్యమైన ఇంతవరకు తెలుసు అనుకుంటాం. మీరు కృష్ణుడు తెలుసు, భీష్ముడు తెలుసు, ఇది తెలుసు, స్టోరీ తెలుసు. కృష్ణుడు భీష్ముడి మీద కొట్టాడు వినడం తెలుసు. ఏమో అంతగా కొట్టాడు, అంత రోంతాన్ని రాష్ట్రం లేకుండా ఎందుకు దిపినాడు భీష్ముడు అనుకోవచ్చు మీరు. ఆయనకున్న అన్నీ ఉన్నాయి. కానీ ఎందుకు దిపినాడంటే ఆయన గొప్పడు, అవతల వచ్చేవాడు. అది ఈయన జింకే, ఆయన సింహమే అనుకున్నాడు ఆయన. అర్థమైందా? కాబట్టి ఈయన చేతులు ఎక్కిపోయినాడు. మళ్ళీ ఆ సీన్ ఎందుకు వచ్చింది? ఆయన అంత పరాక్రమవంతుడు భీష్ముడు, మళ్ళీ ఎందుకు ఆ రకంగా అతను నగ్గిపోవాల్సి పని వచ్చింది? అంతే కదా. అంటే అతనిలో గుర్తింపు అయినటువంటిది ఏదో ఒకటి ఉంది. భీష్ముడు అంటే జ్ఞానం కలిగినటువంటి భీష్ముడు, జ్ఞానంతో కృష్ణుని చూసినటువంటి భీష్ముడు ఆ గుర్తింపును ఏదో అతనిలో తెలుసుకున్నాడు. కాబట్టి ఆయన అంత గొప్ప పవిత్ర భావంతో ఆయన్ను కృష్ణుని యాదవునిగా చూసుకున్నాడు. కృష్ణుని గొల్లనిగా చూసుకోలేదు, క్షత్రియునిగా చూసుకోలేదు. అంతకుముందు అంటే ఇది యుద్ధరంగంలో విషయం మనం చెప్పుకున్నాము. ఇంకో విషయం చూస్తే ఉత్తరు కౌరవుల పాండవుల అంతా కలిసి ఉత్తరు సభ చేసినప్పుడు ఆ సభలో అగ్రతాంబూలం వేయాలంటే ఆయన యదుసింహుడు అని చెప్పాడు. అంటే ఇవంతా జింకలే, ఆయన సింహం అని చెప్పాడు ఆ రోజు. అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ, సభలో ఉండే వాళ్ళందరినీ జింకలుగా పోల్చి కృష్ణుడు ఒక్కరిని సింహంగా పోల్చాడంటే అంటే ఈయన చేసే పనికి మాల పనులన్నీ బాగా కనిపించాయి ఆయనకు. అంటే ఆయన ఈ బయట ప్రపంచ పనులు చూడలేదు. ఆయనలోని గొప్పతనం, లోపల గొప్పతనం ఏదో ఆయన గ్రహించుకున్నాడు. ఎవరు? భీష్ముడు. కృష్ణునిలోని గొప్పతనాన్ని. కాబట్టి కృష్ణునికి అగ్రతాంబూలం ఇవ్వమని ఇప్పుడు అప్పుడు కొంత రభస అయింది. ఈయన వాళ్ళ ఎవరో ఇతనికి బంధువే ఆయన స్మారక తిట్లు తిట్టాడు అనమాట. ఆయన కృష్ణుని తిడుతుంది, అట్లవాడు ఇట్లవాడు అది వాడు ఈటానికి ఈయనకేటికి అగ్రతాంబూలం అని స్మారక తిడుతూ ఉంటే 100 తప్పులైనంత వరకు ఉండి టోటల్ 100 తప్పులైనాక ఇంకా ఉండకూడదు అని చంపేసాడు ఈయన. అట్లా జరిగిందని కూడా మనం చరిత్రలో చదువుకున్నాం. సరే, ఏది ఎట్లా పోయినా కానీ మనము కృష్ణుడిని ఈరోజు మనం గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, వాళ్ళకి తెలిసిన జ్ఞానం ప్రకారం ఆ రోజు ఆయన యాదవుడు అనుకున్నారు. మనకు తెలిసిన జ్ఞానం ప్రకారం మనం ఏమనుకోవాలి ఈరోజు అంటే, ఆయన సాక్షాత్తు పరమాత్మ. ఆ రోజు శరీరంలో ఉండి భగవంతుడైనాడు, శరీరం వదిలిపెట్టిపోయి పరమాత్మ అయినాడు. ఈరోజు ఆయన ఎక్కడున్నాడు అంటే గుడిలో ప్రతిమ రూపంలో ఉన్నాడు అని మనం అనుకోలేదు. అంటే గుడి స్థాపించి నేనే, ప్రతిమను పెట్టేది మేమే, మళ్ళా అక్కడ దేవుడు ఉన్నాడు అక్కడ పోయి మొక్కపోండి అని చెప్తుంటాం చాలామందికి. మళ్ళా గుళ్ళో ఉండే ప్రతిమనే అంటే కృష్ణునే అదే దేవుడు అనుకోవడం లేదు నేను అంటున్నాయంటే, ఎందుకంటే అంటే ఆయన జ్ఞాపకార్థం ఆయన పెట్టుకున్నాం ఆదర్శ పురుషునిగా. ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు అంటే అణువున వ్యాపించున్నాడు. మన లోపల ఉన్నాడు, మన బయట ఉన్నాడు. అందరు లోపల ఉన్నాడు, అందరు బయట ఉన్నాడు. ఎవరు? ఆ కృష్ణుడు పరమాత్మగా
ఇంకా వ్యాపించున్నాడు అనమాట. అటువంటి కృష్ణుడిని అంటే ఆ రోజు బ్రతికినప్పుడు కృష్ణుడు అనేటువంటి పేరు అతనికి ఉంది కాబట్టి ఆ పేరుతో మనం ఈరోజు అతని పుట్టిన పండుగను మనం ఈరోజు జ్ఞాపకార్థంగా అతని జ్ఞాపకార్థంగా చేసుకుంటూ మనం శ్రీకృష్ణ జన్మాష్టమి అని పేరు పెట్టుకున్నాం. మనం ఆయన అష్టమి రోజే ఎందుకు పుట్టాడని ఇంతకుముందు తెలుసుకున్నాం. ఆయన ప్రతి ప్రవర్తన ఎందుకు ప్రవర్తించాడని ఇంతకుముందు తెలుసుకున్నాం మనం. కానీ ఈరోజు ప్రత్యేకంగా మనం కొత్తగా కొంత జ్ఞానం తెలుసుకోవాలంటే యాదవ్ అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అనేదాన్ని మనం ఈరోజు కొత్తగా తెలుసుకున్నాం. అది చెప్తాను, మనకు తెలుస్తూ ఉంటాయి కొన్ని విషయాలు, కానీ దాని గురించి పూర్తి ఆలోచన చేయం. భీష్ముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు. భీష్ముడు ఆయన్ను చనిపోయేటప్పుడు పిలిచినాడు. ఇవన్నీ సరే ఎందుకు పిలిచినాడు అంటే ఏదో గొప్పతనం ఆయనలో ఉండే కదా పిలిచిండేది. అట్లా అనుకోవడం లేదు, మనం జరిగిపోయిన దాని గురించి యోచన చేయడం లేదు. ఇట్లా యోచన చేస్తూ పోతే ఆయనలో ఉండేటువంటి గొప్పతనాన్ని గ్రహించినటువంటి వాడు ఎవరు? భీష్ముడు అని మనకు తెలుసు. ఆయనలో గొప్పతనం ఏముంది అని మళ్ళీ మనం ప్రశ్న వేసుకుంటాం. ఆయనకి ఏందో కనపచ్చింది, ఆయన బుద్ధికి అది గొప్పగా కనిపించవచ్చు. మళ్ళీ దాని ప్రకారం ఆయన బుద్ధి ప్రకారం ఆయన పిలిచింటే మనం అంతా ఆయన చెప్పినట్టు పోయేదేనా? మనకు కొంత ఆలోచన ఉండాలి కదా, మనం ఆలోచన చేయాలి కదా. అది గుడిగా పోతే ఎట్లా, మూఢనమ్మకం కాదా అని కొందరు ప్రశ్న వేసుకోవచ్చు హేతువాదం పద్ధతి ప్రకారం. అట్లా ప్రశ్న వేసుకుంటే హేతువాద పద్ధతి ప్రకారమైనా కానీ యోచన చేస్తే మనం ఏం మాట్లాడుతుంటామంటే కొన్ని సందర్భంలో నేను అని మాట్లాడుతుంటాం, కొన్ని సందర్భంలో మేము అని మాట్లాడుతుంటాం. అర్థమైందా? మేము వ్రాసిన వ్రాత తిరుగులేనిది అని చెప్తుంటాం. ఓ పుస్తకంలో ఎక్కడ రాసాం మేము రాసిన వ్రాత తిరుగులేనిది అని. అంటే మేము అంటే ఎంతమంది ఉండాలా? ఓ ఇద్దరు ముగ్గురు ఉండాలి అవతల. నేను అంటే ఒకడే ఉంటాడు. నేను రాసిన రాత తిరుగులేనిది అని రాశారా, మేము రాసిన రాత తిరుగులేనిది అని రాశారంటే మేము రాసిన రాత తిరుగులేనిది ఉంది అక్కడ. ఇది ఏముంది దీంట్లో అంటే చూడు, మేముకు నేనుకు ఎంత తేడా ఉంది కదా. అంటే ప్రతి పదాన్ని మనం అర్థం చేసుకుని చూస్తే కొన్ని మాటల్లో మేము అంటుంటాం, కొన్ని మాటల్లో నేను అంటుంటాం. అంటే కొంత పూర్తి మన జ్ఞానంలో కాదు, అట్లనే పూర్తి అజ్ఞానంలో కాదు. అంటే కొంత జ్ఞానం ఉంటుంది, కొంత అజ్ఞానం ఉంటుంది. జ్ఞానంలో ఉన్నప్పుడు మాత్రం ఏమంటుంటాం? మేము చెప్పేది అంటుంటాం. అజ్ఞానంలో ఉన్నప్పుడు ఏమంటా? నేను చెప్పేది అంటాం. అంటే ఇదేమే డబ్బులేకి నేను అపరిచితుల వారు రొంచే పట్ట రొంచే పెట్టినట్టు అని అనుకోవచ్చు. అంటే నేనన్నా మేమన్నా ఏదన్నా కానీ అర్థం అవుతాయి కదా. బహువచనంగా మర్యాదపూర్వకంగా చెప్పుకునేది మేమని, ఏకవచనంగా చెప్పేది నేనని. వేరే వాళ్ళని కూడా మర్యాదపూర్వకంగా మాట్లాడిస్తే మనం మీరు అని మాట్లాడించాలా. అంత పెద్దగా గుర్తింపు లేక మర్యాద లేకపోతే నువ్వు అని మాట్లాడిస్తుంటావు, నువ్వు అనేది పద్ధతి కాదు అని చెప్పుకుంటుంటారు. మనం మన స్కూల్లో కూడా చెప్పుకుంటుంటారు, మనం వినటం. మీరు అనేది ఇదాన్ని గౌరవించినట్టు మాట్లాడినట్టు అని. అంటే ఎవరైనా కానీ పెద్దలు మన పెద్దలు ఏం చెప్పారంటే మనం గౌరవప్రదంగా లెక్కేసుకున్నట్టు మనకు చెప్పారు. కానీ వాళ్ళ పెద్దలు ఏం చెప్పారంటే గౌరవప్రదమైన పదమే మీరు అని చెప్పండి ఎవరైనా కానీ ఉచ్చరించేటప్పుడు అని. నువ్వు అని పిలిచొద్దని చెప్పింటారు చాలామందికి, అంతే కదా. నువ్వంటే కానీ అది చాలా తక్కువ చేసి మాట్లాడినట్టు మీరు అని చెప్పండి అని. ఎవరైనా కానీ మీరు అని మాట్లాడేది అలవాటు చేసుకోండి అని. అంటే వేరే వాళ్ళను మాట్లాడించేవాడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగేది ప్రశ్న. మీరు భోంచేశారా అని అడుగుతాం, అంటే గౌరవంగా మాట్లాడించేటప్పుడు. పెద్దవాళ్ళ దగ్గర పోయి మాట్లాడితే ఉంటాం, మీరు భోంచేశారా, మీరు ఎప్పుడు వచ్చారు అంటాం. అంటే మనం అక్కడ ఎంతమందిని అడుగుతున్నాం? మనము అడిగేది ఒక్కనే. కానీ మన పెద్దలు ఏం చెప్పారు? ఒక్కనే నువ్వు అడుగుతున్నా కానీ మీరు అని పదాన్ని అంటే బహువచనంగా చెప్పండి నేను. బహువచనంగా చెప్పని పెద్దలు ఎందుకు చెప్పారు అంటే నిన్న మన పెద్దలు కాదు, పూర్వం నుంచి అంటే చెప్పారు. మళ్ళీ ఆ పెద్దలు ఎందుకు చెప్పినారు? వాళ్ళు జ్ఞానం ఉంది కాబట్టి ఆ మాట చెప్పారు. ఏం జ్ఞానం ఉంది వాళ్ళకు? లోపల ఇద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళని మీరు అనండి అని చెప్పారు. ఒకడు లేడు, కనిపించేది ఒకడైనా కానీ ఉండేది ఇద్దరు. అర్థమైందా? ప్రతి మనిషిలోనూ అంటే పైకి మనిషి కనిపిస్తున్నా కానీ నివాసం చేసేది ముఖ్యమైన వాళ్ళు ఎవరు? ఇద్దరున్నారు, ఆత్మ జీవాత్మ. కాబట్టి ఎప్పుడైనా కానీ మీరు అనేటువంటి పదంతో ఇతరులను మాట్లాడండి, అప్పుడు సరిపోతుంది. అది జ్ఞానం పద్ధతి. అది జ్ఞానం పద్ధతి మీద ఇప్పుడు గౌరవ పద్ధతి అయిపోయిందండి ఈ కాలంలో. కానీ పూర్వం జ్ఞానం పద్ధతి అది. అంటే మీరు అనేటువంటి పదం ఎవరైనా కానీ మీరు అని మాట్లాడించాలి. అంటే మీ ఇద్దరు ఉన్నారు కాబట్టి మనం ఆ రకంగా మాట్లాడాల్సి పని వచ్చింది. అట్లా మాట్లాడేవాళ్ళు పూర్వం. కానీ అది ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కానీ ఒక్కడనే అటు మీరు అంటే గౌరవము అని అనుకుంటున్నారు తప్ప ఆ మీరు అనే దాంట్లో ఎంత వాళ్ళు ఏ విధంగా ఎందుకన్నారు ఈ మీరు అనేది మనకు పూర్తి తెలియదు. కానీ ఈరోజు మేము రాసిన పుస్తకాల్లో
చాలా చోట మేము అని రాస్తుంటాం. పదం అంతా ఎక్కడైనా చూసుకొని మీరు గమనించండి బాగా. మేము ఉంటుంది, ఎక్కడో చాట నేను అని ఉంటుంది. నేను అన్న చోట మనం చూస్తే కరెక్షన్ చేస్తుంటాం. రాసిన తర్వాత టైప్ అయిన తర్వాత నేను అన్న చోట మాత్రం ఎందుకు నేను మేనని పొరపాటు కదా, మీరు రాయాలి, మేము రాయాలి కదా అని మళ్ళీ దాన్ని కరెక్షన్ చేసి మేము అని పెట్టాం. కానీ మేము అనే చోట మనం నేను అనాలి కదా, బహువచనంగా ఎందుకు చెప్పుకోవాలి? నేను వేరే వాళ్ళు అయితే మమ్మల్ని మీరు అనొచ్చు, మమ్మల్ని మేము అనుకునేది ఏమో ఉంటుంది, నేను అంటే బాగుంటుంది కదా, దాన్ని తగ్గించి చెప్పుకోవాలి కదా అని మనం ఆ మేము అనేది కొట్టేసి నేను అని పెట్టాం. మేము అనేది ఎక్కడ ఉంటుందో అటు మేము అని పెట్టేస్తుంది కరెక్షన్. నేను అనేది ఎక్కడైతే ఉందో అది అట్లే పెట్టేస్తాం, ఎట్లా రాసిండేది అట్లే పెట్టేస్తుంది, దాన్ని మార్చం. ఎందుకు మార్చము అంటే ఇప్పుడు చాలా చోట్ల మేము పుస్తకంలో చెప్పిటాం అనమాట, ఈ పుస్తకాన్ని రాసినటువంటిది నేను కాదు, నేను కాదు, మేము కాదని ఉండదు అక్కడ, నేను కాదు, నా వెనకలో ఉండేటువంటి వాడు రాపించినటువంటిది. ఇందులో తప్పులు ఒప్పులు ఏవైనా ఉన్నా కానీ అది ఆయనకే సంబంధం, నాకు సంబంధం లేదు. నేను నిమిత్త మాత్రుణ్ణి. ఒక కలము లాంటివాడిని, పెన్ను లాంటివాడిని. పెన్ను రాస్తే ఎంత రాపిస్తే అట్లా రాస్తుంది కదా. ఆ రకంగా లోపల ఏ విధంగా ప్రేరేపించి ఏ యోచన మనకు వచ్చింటే, నాకు వచ్చింటే ఆ యోచన నేను రాశాను కాబట్టి నేను దీనికి బాధ్యుని కాదు. ఎంత పెద్ద జ్ఞానం చెప్పినా నేను చెప్పలేదు, అది మేము చెప్పాము. మళ్ళీ అభిరుచితుడు అయినట్టు అది. ఇప్పుడు ఏదంతా ఉల్టా సీత మాట్లాడతాడు ఈయన అనుకోవచ్చు సినిమాలో అది. కానీ వాస్తవం మేము చెప్పేది, నేను చెప్పలేదు, మేము చెప్తున్నాము. మేము ఎంత చెప్పినా మీకు బుద్ధి రాలేదు. నేను చెప్పినా వెనకపోయినా పర్వాలేదు కానీ మేము చెప్తే నువ్వు అంటే ఇదే విచిత్రంగా ఉండదు. నేను చెప్పినా వెనకపోయినా పర్వాలేదు, మేము చెప్తే మాత్రం తప్పనిసరిగా నువ్వు. చాలా చోట్ల ఉంటాయి పదాలు, మీరు గమనించుండరు. పుస్తకం చూసుకోండి, ఇప్పుడు చాలా చోట్ల ఉంటాయి. ఎందుకు ఆ రకంగా చెప్పాల్సి పని వచ్చింది అంటే, నేను చెప్పినటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో దాన్ని వదిలేసి మేమైనా ఉంటుంది. ఇద్దరం కలిసి చెప్తే ఏమవుతుంది? మేమవుతుంది. ఒక్కరిని చెప్తే ఏమవుతుంది? నేనవుతుంది. కాబట్టి నేను ఈ పుస్తకాన్ని రాయలేదు అని ఒప్పుకుంటున్నాను. మేము రాశాము, మా మాటకు తిరుగులేదు అని అక్కడ రాస్తున్నాం. నేను రాయలేదంటావు, మేము రాసాము, నేను రాసింది చూసే తప్పనిసరిగా జరుగుతుంది అంటున్నావు. ఇదే విచిత్రం అనుకోవచ్చు. కానీ మేము నేనులో ఏమి తేడా ఉంది అంటే, మనం కృష్ణుల్లో నువ్వును గ్రహించాం, నేను గ్రహించాం. అంటే అతను ఒక్కరిగా చూసాం కృష్ణుడని. కానీ భీష్ముడు ఏం చేశాడు? ఇద్దరిని గ్రహించాడు. ఇద్దరు ఉన్నారన్న వారు అన్నాడు. అంటే కృష్ణుడిని వారు కోపగించుకుంటే అన్నాడు. ఎవరు కోపగించుకుంటే? వారు ఇద్దరు. ఆడ భూమండలం అంతా సర్వనాశనం అయిపోతుంది. మళ్ళీ ఆయన కూడా అడిగినారు ఇంటికి పోయినాక, ఎవరు వీళ్ళు కౌరవులు. అవతల శత్రుపక్షం ఉన్నవాడు యుద్ధంలో కృష్ణుడు చక్రం తీసుకొని వచ్చే, నువ్వు కొట్టాడేది పోయి వంకొని పోతావు అతని దగ్గరికి అని అడిగినారు ఎన్నో. ఎవరిని? భీష్ముడిని. వీళ్ళైతే అట్లా మీటింగ్ పెట్టుకున్నారు, వాళ్ళు మీటింగ్ పెట్టుకొని ఆయన మీరు ఇట్లా పోవడం కారణం ఏమి, మాకు మర్యాద పోతుంది కదా, ఇట్లా పోతే భయపడిపోయినట్టు కదా, అట్లా ఇట్లా అడిగినారు. అంటే ఆయన ఏం చెప్పినట్టు తెలిసిన, కృష్ణుడు అంటే ఆయన బహువచనంగా చెప్పి ఆయన వస్తే ప్రపంచం అది భూమండలమే నాశనం అయిపోతే వారు అనుకుంటే, కృష్ణ పరమాత్మ అనుకుంటే, కాబట్టి నేనేదో ఒక లెక్క అసలు తుచ్చా నేను ఒక అనువును ఆయన ముందర. ఆయన కోపం వచ్చిన తర్వాత ఆయన చక్రం తీసుకుని వస్తే నేను నిలబడేదానికి అవకాశం ఉందా? మీతో కాదు, నాతో కాదు, ప్రపంచంతో ఎవరితోనూ కాదని చెప్పాడు ఆయన. అంటే ఆయనకు ఉండే విధానం ఆయన చెప్పాడు. అంటే ఆయన ఎంత గొప్పగా చేసుకున్నాడు. ఆ రకంగా కృష్ణునిలో ఆత్మను జీవాత్మ ఇద్దరిని గుర్తించినటువంటి వాడెవరు? భీష్ముడు. ఆ రకంగానే మనం ఈరోజు ప్రతి చదువులోనూ ప్రతి మాటలోనూ ఇద్దరిని గుర్తించి, నీలో నువ్వు ఇద్దరిని గుర్తించుకో, బయట ఇద్దరిని గుర్తించుకునే అలవాటు చేసుకున్నావు అనుకో. నువ్వు పుస్తకం చదువుతున్నావు, మీరు ఎక్కడ రాశారు, నేను ఎక్కడ రాశాడు, వాళ్ళు చూసుకొని జ్ఞాపకం పెట్టుకొని చదివేటప్పుడు మీరు చదువుతుంటారు. దాని మీద దాంట్లో ఉండే విషయం మీద మీకు జ్ఞాపకం పోతుంటుంది. పదాల మీద పూర్తి జ్ఞాపకం ఉండదు. పదాల మీద జ్ఞాపకం ఉంటే ఇప్పుడు యాదవుడు అనే పదాన్ని కూడా మీరు ఆలోచన చేసేవాళ్ళు. ఈయన క్షత్రియుడా యాదవుడు అని, యాదవుడు అంటే ఎందుకు వచ్చింది పేరని ప్రతి పదం మీద ఆలోచన చేసేవాళ్ళు. అని అటువంటి ఆలోచన మనం చేయకుండా గుడ్డిగా ప్రవర్తిస్తుంటాం అన్నమాట. కానీ ఈరోజు హేతువాద పద్ధతిలో ఆయనకి ఏం కనిపించింది అంటే ద్వంద్వం కనిపించింది. రెండు కనిపించారు ఇద్దరు. ఎవరు? భీష్మునికి. అంటే జీవాత్మ ఆత్మ ఇద్దరు కనిపించారు. అది మామూలుగా సమయంలో.
తర్వాత కొన్ని సమయాల్లో ఏం కనిపించారు, ఆయనకి యుద్ధరంగంలో కింద పడిపోయిన తర్వాత నీళ్ళకి ఐక్యంగా చేసుకున్నప్పుడు ఎవరు కనిపించారు? ముగ్గురు కనిపించారు. అర్థమైంది? పరమాత్మ కూడా దానిలో కనిపించాడు. కాబట్టి అడిగినది ఎవరిని? పరమాత్మని అడిగినాడు డైరెక్ట్గా. నువ్వు సంపని ఎవరి మీద అని అడిగినాడు? ఆత్మకి చెప్పాడు ఆయన. కానీ జీవాత్మగా కృష్ణుని ఎప్పుడూ చూడలేదు ఎవరు? భీష్ముడు. ఆ రకంగా మనం జ్ఞానాన్ని తెలుసుకుంటే జీవాత్మగా ఎప్పుడున్నాడు కృష్ణుడు, ఆత్మగా ఎప్పుడున్నాడు పరమాత్మగా ఎప్పుడున్నాడు, 3 పాత్రలు ఆయనలో ఎప్పుడు జరిగినాయని మనం తెలుసుకోగలుగుతాం. ఇద్దరే కాదు, 3 ఉన్నారు. కాబట్టి మనం మీరు అనే దాంట్లో ఎంతో అర్థం ఉంది. మనం ఒక్కరు మనం గుర్తింపు ఉంది మనకు. అంటే నువ్వు జ్ఞాపకం పెట్టుకుంటే, జ్ఞానం తెలుసుకొని జ్ఞాపకం పెట్టుకుంటే నిన్ను నువ్వు గుర్తించుకోవచ్చు. నువ్వు గుర్తించుకుంటే ఇంక 2 ఉన్నారు, నువ్వు గుర్తించలే వాళ్ళను. వాళ్ళిద్దరు ఎవరు ఎప్పుడే మాట్లాడతారో ఏమో తెలియదు. ఆ 2వ వాడు జ్ఞానాన్ని చెప్తూ ఉంటాడు. 3వ వాడు ఎప్పుడు ఏం చేస్తాడో కూడా తెలియదు. ప్రపంచానంతా ఒక్క క్షణంలో నాశనం చేయమన్నా కూడా నాశనం చేసేటువంటి అధికారి ఎవరు? ఈశ్వరుడు, అధిపతి. ఎవరు? 3వ వాడు. శరీరంలో ఉండేవాడు మాత్రం, శరీరానికి అధిపతి మాత్రం ఒకడు ఉన్నాడు, వాడు 2వ వాడు. మనం చాలా విషయాల్లో మనం బోధల్లో ఈ విషయం ప్రస్తావించి చెప్పిట్టాం అన్నమాట. ఇప్పుడు మీకు అంటే నేను అంత లోతుగా చెప్తే ఇప్పుడు జ్ఞానం తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు, మీకు బాగా అర్థమవుతుంది. ఏమాత్రం జ్ఞానం తెలియకుండా ఎప్పుడు వినకుండా ఏదో కృష్ణాష్టమి ఇక్కడ జరుగుతుంటుంది పోయి చూస్తాము అనుకునేటువంటి వాళ్ళకు ఇది విసిగేస్తుంది, ఏం అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల నేనేం చెప్తున్నా అంటే మనం ఈరోజు కృష్ణుని జన్మదినం కాబట్టి మనం చెప్పుకోవాల్సింది, కాబట్టి ఇంత లోతుగా మనం చెప్పుకోవాల్సి పని వచ్చింది. మీరు ఈ జ్ఞానం పూర్తి అర్థం కావాలంటే విసుగు లేకుండా మీరు పుస్తకాలు చదవండి, స్టెప్ బై స్టెప్. అంటే ఒక తర్వాత అడుగు తర్వాత అడుగు, అడుగు తర్వాత వేస్తే ఎంత ఎత్తైనా ఎదగచ్చు. మనం అడుగడుగు వేసుకుంటే పోతే ఎంత ఎత్తైనా ఎక్కిపోవచ్చు. కానీ ఒకతూరిగా కొండ మీదకి మనం ఎగిరి దుంకలేం. అట్లాగే ఇంత పెద్ద జ్ఞానం ఒకటి మీకు తలకి ఎక్కాలంటే కష్టం. మేము రాసిన పుస్తకాలు ఉన్నాయి, ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చదువుకుంటూ పోతే, అర్థమవుతూ పోతే ఆ జ్ఞానము అంటే ఏమి, అది ఎక్కడుంది అని తెలుసుకోవచ్చు. అంటే శరీరంలోనే ఉంది, దాంట్లోనే తెలుసుకోవచ్చు అనేది ఇక్కడ ఉంటుంది. ఆశలన్నీ వదిలిపెట్టండి అనేది ఉంటుంది. ఆశలతో ఎక్కడికి పోవద్దండి అనేది ఉంటుంది. అంటే మీరు ఆశలతో ఏ గుడికి పోయినా, ఏ దేవునికి పోయినా, ఏ స్వామీజీ దగ్గరికి పోయినా అవన్నీ నెరవేరని మనం చెప్పుకుంటున్నాం కదా. ఆ రకంగానే ఇక్కడ భగవద్గీత ప్రకారము జ్ఞానం చెప్పబడుతూ ఉంటుంది. చాలామంది ఆ భగవద్గీతనే ఎందుకు పట్టుకున్నారు, మీరు వేదాలు పట్టుకోకూడదా అని కొంతమంది వేద ప్రియులు అడుగుతూ ఉంటారు. కానీ మాకు వేదాలకు చాలా దూరము. అంటే మాకు వేదాలకు అంటే చెప్తాను మాట, మళ్ళీ మాతి పెట్టుకోండి మీరు. మేము చెప్పినామని చెప్పకూడదు. కానీ కృష్ణుడు ఏం చెప్పినాడంటే, మేము చెప్పినామంటే మీరు కొట్టాడికి వస్తారు, నువ్వేం పెద్దవా అని. కృష్ణుడు ఏం చెప్పినాడు తెలుసునా? కృష్ణుడి మాటే మా మాట అనుకో, అంటే మేము చెప్పే మాట దాంట్లో భగవద్గీతలో ఉంది అనుకో. అయినా కానీ ఏం చెప్తున్నామంటే భగవద్గీతలో వేదాలను పక్కన పెట్టేసినాడు. త్రైగుణ్య విషయ వేద అన్నాడు ఆయన. అంటే 3 గుణాలతో నిండుకునేటువంటి వేదాలు అని చెప్పినాడు. ఇంకా ఏం చెప్పినాడంటే ఈ వేదాలు మాయ అని చెప్పాడు. త్రైగుణ్య విషయ వేద అనేప్పుడు గుణాలు వేదములు అనేప్పుడు ఈ గుణాలు వదిలేయి అని చెప్పాడు ఆయన. గుణాలు వదిలేస్తే నువ్వు ఈ మాయను జయించగలవు అని చెప్పాడు. మమ మాయ దురత్యయ అంటాడు. నా చేత సృష్టింపబడినదే మాయ కూడా. నేను సృష్టించానంటే మాయ ఏం చిన్నది ఉండదు, అది పెద్దగానే ఉంటుంది. ఆ మాయను మీరు జయించాలంటే దుస్సాధ్యము అని చెప్పాడు. మరి అటువంటి దుస్సాధ్యమైనటువంటి మాయను జయించాలంటే ఏం చేయాలా? నన్ను చెండచి వచ్చితే మీరు దాన్ని సులభంగా దాటగలను అని చెప్పాడు. ఆ మాయ అనేది ఏమిటి అంటే నీలో ఉండే గుణాలే అని చెప్పాడు. మాయ ఎక్కడుండాలి అని చెప్తే భగవద్గీత ప్రకారం ఎక్కడ లేదు, బయట ఏం లేదు. చెప్తుంటే చాలా నువ్వు మాయలో పడినెవరు అంటాడు. బయట అయినా పడేదానికి మనం పోయి బయట ఉంటేనే పడేది. అదే గుంతలోనే బాయిలో ఉంటే పడతాం దాంట్లో పోయి. అది ఆడలేదు, మన తలకాయలో ఉంది, దాంట్లోనే పడుతుంది. మాయ ఎక్కడుంది? ఆ గుణాల రూపంలో మన తలలో ఉంది. దాంట్లో ఇరుక్కున్నాం అంటే మాయలో ఇరుక్కున్నాం అనమాట. కాబట్టి మాయలో మీరు ఇరుక్కున్నారు, మాయ పక్క ఉన్నారు, నా పక్క రాండి అని చెప్తున్నాడు ఎవరు? దేవుడు భగవద్గీతలో. అర్థమైందా? నేను మాయకు వ్యతిరేకంగా ఉంటాను, నాకు వ్యతిరేకంగా మాయ ఉంటుంది. అది మాయ అయితే నేను యమా అవుతాను, తిరిగొచ్చే.
నేను దండనాధికారంలో ఏమున్నాయి మీ శరీరాల్లో ఉన్నాను, యమలోకం ఎక్కడ లేదు, యమధర్మరాజు ఎక్కడా లేడు, యమధర్మరాజు మీ శరీరంలోనే ఉన్నాడు అని చెప్పాడు ఆయన. నేనే అని చెప్పాడు ఆయన. అంతే కదా. ఈ లెక్కలేక వేసుకుంటే పోతే మన శరీరంలోనే జ్ఞానవంతమంది మీరు తెలుసుకుంటే ఇంకో చోటికి పోయాల్సి పనేం లేదు. మన శరీరాన్ని వదిలిపెట్టి బయట జ్ఞానాన్ని కలగజేసేటి వేదాలు. అర్థమైందా? శరీరాంతర్గంగా చెప్పేటువంటిది భగవద్గీత. శరీరాంతర్గతంగా కాకుండా బయట చూపు అంటే బయట ఆరాధనలు, బయట పనులు, బయట భక్తి అంతా నేర్పించేది ఏది? వేదాలు. బయట లాభాలు అంటే బయట నువ్వు ఈ పని చేస్తే ఇంత లాభం వస్తుంది, ఈ మంత్రం చెప్పిస్తే ఈ కోరిక నెరవేరుతుంది అని చెప్పేటివి ఏంటివి? వేదాలు. మంత్రపఠనాన్ని బోధించేటివి వేదాలు. యజ్ఞాలలో యాగాలు చేయమని చెప్పేటివి వేదాలు. కానీ ఇక్కడ యోగాలు చేయమనేటువంటిది భగవద్గీత. యజ్ఞాలకు సంబంధం లేనటువంటిది ఇది. అంటే సెక్షన్ వేరు, వేదాల సెక్షన్ వేరు, భగవద్గీత సెక్షన్ వేరు. అంటే మా జీవితంలో ఏ సెక్షన్లోకి మేము పోయినాము? భగవద్గీత సైడ్ మేము పోయాం, వేదాల సైడ్ మేము పోలేదు. కాబట్టి వేదాలు మేము వదిలేసే మాకు అక్కర్లేదని పక్కన పెట్టేసినాం. మీరు వేదాల్లో ఏమీ తెలియదా మీకు అంటే మాకు తెలియదేముంది, తెలిసేకంటే ఇచ్చిపెట్టేది. అంటే వేదాలు భగవద్గీత కంటే పెద్దవే అంటే ప్రపంచం పుట్టినప్పుడే దేవుడు భగవద్గీతని చెప్పినాడు సూర్యుడికి. అంతే కదా. ఇప్పుడు భగవద్గీతలో చెప్పిన జ్ఞానం ఎప్పుడు చెప్పబడింది? సృష్టి ఆడిలో ప్రపంచం పుట్టినప్పుడు చెప్పబడింది. ముందు చెప్పిన జ్ఞానం ఏది? భగవద్గీత. ప్రపంచం పుట్టిన తర్వాత వేదాలు చెప్పబడినాయి. తర్వాత వచ్చిన జ్ఞానం ఏది? వేదాలు. అంటే ముందు పుట్టినట్టు వేదాల భగవద్గీత. ప్రపంచం పుట్టుకలో పుట్టినది భగవద్గీత. దాన్నే అర్జునుడికి మళ్ళీ నీకు చెప్తాడా జ్ఞాపకం పెట్టుకొని చెప్పాడు. ఎవరు? కృష్ణుడు. సృష్టి ఆదిలోనే సూర్యునికి చెప్పబడినటువంటి ఈ జ్ఞానాన్ని నీకు చెప్తున్నాను అంటే ఎప్పుడుది? సృష్టి ఆదిలో చెప్పబడినటువంటిది భగవద్గీత. ఆ భగవద్గీత నీకు ఇప్పుడు చెప్తున్నాను జ్ఞాపకం పెట్టుకో అని చెప్పాడు. ఎవరికి? అర్జునుడికి కృష్ణుడు. కాబట్టి ఈ జ్ఞానం ఎప్పుడు? సృష్టి ఆదిలోది. సృష్టి ఆదిలో పుట్టినది గొప్పదా? సృష్టి తర్వాత పుట్టినది గొప్పదా? ఆదిలో పుట్టినదే గొప్పది. ఆదిలో పుట్టినటువంటి జ్ఞానం గొప్పది. కాబట్టి భగవద్గీతనే మేము ఆధారం చేసుకొని భగవద్గీత ప్రకారమే మేము మాట్లాడడం జరుగుతుంది. భగవద్గీత ప్రకారమే మన రచనలన్నీ ఉంటాయి. దాన్ని ఆధారం చేసుకునే మేము యోగాలు ఆచరించడం కూడా జరుగుతూ ఉంటుంది. దాని పద్ధతి ప్రకారమే మీరు కూడా ఆచరించండి అని చెప్పి కృష్ణుని మనం ఆదర్శంగా తీసుకొని జీవితాన్ని గడపండి అని, ఆయన చెప్పిన జ్ఞానాన్ని ఆదర్శంగా తీసుకొని మన జీవితాన్ని గడుపుకోవాలని మనం చెప్పడము జరిగింది. ఇంతవరకు అదే చెప్తున్నాము, తర్వాత అదే చెప్పబోతాము. ఈ నేపథ్యంలో అంటే మా పద్ధతి నచ్చినటువంటి వాళ్ళు మమ్మల్ని ఏమంటున్నారు? ఇది పరమత బోధ అంటున్నారు. ఇప్పుడు చెప్పేంత పరమత బోధ మనం చెప్పినది? మీరు ఆలోచన చేయండి. తలకాయ నువ్వు ఎవడు అనడు అన్నమాట. ఇది పరమత బోధ అంటే ఇది అన్ని మతాలకు సంబంధించింది. మేము నువ్వు అనేది అన్ని మతాల్లో ఉంది. అన్ని శరీరాల్లో ఉండే దేవుని నేను చెప్తున్నా కానీ ఒక మతంలోది ఒకటి అని చెప్పలేదు. కానీ చాలామంది తెలియనటువంటి వాళ్ళు మమ్మల్ని ఏనగా మాట్లాడుకోవడము అంటే ఈయన చెప్పేది జ్ఞానమే కాదనడం కూడా జరిగింది. కానీ కొంతమంది ఈయన చెప్పేది ప్రపంచంలో ఎవ్వరు చెప్పినటువంటి చాలా రహస్యమైన జ్ఞానం చెప్తున్నాడు అని కొంతమంది ముందుకు వస్తూ ఉంటే జ్ఞానులు కానటువంటి వాళ్ళు అంతా అయితే జ్ఞానం తెలిసిన వాళ్ళు ఏం చేశారంటే ఈయన చెప్పేది జ్ఞానమే అంటున్నారు, కాదంటున్నారు. అంటే వాళ్ళకి తెలిసిన జ్ఞానం ప్రకారం మాది జ్ఞానం కాదంటున్నారు. అంటే వాళ్ళకి తెలిసిన జ్ఞానం ఏది? వేదాలకు సంబంధించిన జ్ఞానం. కాబట్టి వాళ్ళ పద్ధతి ప్రకారం మన జ్ఞానం కాదు, వాస్తవమే. జ్ఞానం తెలియని వాళ్ళైతే వేదాలు తెలియని వాళ్ళు అయితే ఏమేం చేస్తారు? మేము చెప్పేంత చూస్తే 100% సత్యము అనిపిస్తుంది. మన ఈ మధ్యన చిన్న ఉదాహరణ చెప్తాను నేను. దాదాపు 2 నెలల క్రితం అనుకుంటా, 2-2.5 నెలల క్రితం కళ్యాణ వెంకటేశ్వర కళ్యాణము, శ్రీనివాస కళ్యాణము ఒకటి పెద్ద ఉత్సవం పెట్టారు ఇక్కడ తిరుపతి దేవస్థానం వాళ్ళు వచ్చి. అక్కడ తిరుపతి దేవస్థానంలోనే శ్రీనివాస కళ్యాణం పెడితే బాగుంటుంది, రాలేరు ప్రజలు అంతా అక్కడికి. అంటే తిప్పలు పడిపోయి చూస్తున్నారు ఇక్కడ దినాలు వేల మంది. అక్కడ దర్శనము కష్టమే, అన్నీ కష్టమే. మరి వీళ్ళ దగ్గరికే దేవుని తీసుకొస్తాం అని ఇప్పుడు ఊర్లు తిప్పి వెంకటేశ్వర ఊర్లు తిప్పుతున్నారు. వీళ్ళు అక్కడికి పోతేనే బాగుంటుంది, ఆయన కూడా తీసుకొచ్చి ఊర్లు తిప్పితే బాగుంటుంది, భక్తి బాగుంటుందని వాళ్ళు ఏం చేశారంటే హైదరాబాద్లో పెద్దగా సేమ్ దేవుని తిరుపతి గుడి మాదిరి అక్కడ తయారు చేసి స్టేజ్ కట్టి సేమ్ అంతా అట్లే పెట్టేసి వెంకటేశ్వర మాదిరి పెట్టేసి ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి పెట్టి అక్కడ శ్రీనివాస కళ్యాణం పెద్ద ఉత్సవం చేశారు. కొన్ని వేల మంది
కొన్ని వేల మంది అక్కడ కలిసి ఆ శ్రీనివాస కళ్యాణాన్ని తిలకించి పరమ పవిత్రుడైపోయినారని ఆ రోజు అని చెప్పుకుంటున్నారు. అది లైవ్ కార్యక్రమం కూడా వేశారు ఆ రోజు టీవీలో. మేము ఆ బజార్కి పోయి సికింద్రాబాద్ నుంచి వస్తూ బ్రిడ్జి మీద వస్తున్నా, కింద పెద్ద గ్రౌండ్ ఉంది, పిరియడ్ గ్రౌండ్. అది ఏదో దాని గ్రౌండ్ పేరేమో ఆయనకు తెలుసు, బీజీనాయుడు గారికి. ఆ పక్కన ఆయన కారు నడుపుతూ వస్తున్నాడు. నేను కారులో ఉండి చూసి ఏమి ఇంత జనం ఉన్నారు, కోలాహలంగా ఉందంటే పెద్ద కోలాహలం, పెద్ద జనసంఖ్య. మళ్ళీ తర్వాత ఇంటికి వస్తే అంత మళ్ళీ టీవీలో అదే చూపిస్తున్నారు, అన్ని ఛానల్లో అదే చూపిస్తున్నారు అనమాట. శ్రీనివాస్ గార్గే అనే అతను ఆయన చెప్తున్నాడు, అదో తిరుపతి అంటే తిరుపతిలో ఉండే సాక్షాత్ వెంకటేశ్వరుడు ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నాడు, ఆయన కళ్యాణం ఇక్కడ జరుగుతుంది, ఆయన ఇక్కడ ప్రత్యక్షంగా మనం చూస్తున్నామని వాళ్ళు పక్క నుండి మాటలు చెప్తున్నారు ఆ కార్యక్రమానికి. శ్రీనివాస గార్గే అయిపోయిన తర్వాత శ్రీనివాస మూర్తి అని ఆయన చెప్పాడు. ఏం చెప్తున్నాడంటే, బాగా వింటున్నావు ఏదో చెప్తున్నారు భక్తి కార్యక్రమమే అని. ఆయన నామాలు ఈ విధంగా ధరించాడు చూడండి, ఆయన 7 కొండల మీద అధిష్ఠించాడు చూడండి అని చెప్పి తెలిసిన మన ప్రబోధ పుస్తకంలో 1980 సంవత్సరం రాసినటువంటి, ఈరోజు రిలీజ్ అయింది కొత్తగా 2వ పుస్తకం అది. అంటే ఆ రోజు మ్యాటర్ కంటే డబుల్ రిలీజ్ అయ్యి కొత్త పుస్తకం ఇప్పుడు తయారు వచ్చింది చూడండి. ఆ పుస్తకంలో తర్వాత ఇప్పుడు దేవాలయ రహస్యాల్లో ఉన్నటువంటి మ్యాటర్ ఏదైతే ఉందో, అంటే దాని నామాల గురించి, తర్వాత వచ్చి 7 కొండల గురించి, ఇవన్నీ విషయాలు దాంట్లో కంఠాపాఠం చేసి అవే చెప్తున్నాడు అనమాట శ్రీనివాసమూర్తి అని ఆయన. అంటే ఆయన సొంతం కనిపెట్టిన వాళ్ళు చెప్పినాడు. ఎవరు రాసేటి ఇవన్నీ? మేము రాసేటి. అది మేమే వింటున్నాము, మేము రాసినట్టు నేనే వింటున్నాను. వింటూ అంటే ఇదంతా ఎక్కడికి పోతుంది, అసలు నేను రాసినది కదా అని ఒక పక్క అనిపిస్తుంది. మేము రాసినట్టు కాబట్టి అందరికీ ఎక్కిందని ఒక పక్క అనిపిస్తుంది. సరేలే, ఈరోజు ఆ పుస్తకంలోది A to Z ఆయన చెప్పినాడు అనమాట కంటిన్యూగా. అక్కడ వెంకటేశ్వర గురించి, తిరుపతి దేవస్థానం గురించి నేనేం చెప్పినానో, 7 ద్వారాల గురించి ఏం చెప్పినానో అదే చెప్పాడు, 7 కొండల గురించి ఏం చెప్పినానో అదే చెప్పాడు, నామాల గురించి ఏం చెప్పినానో అదే చెప్పాడు, ఆ శరీరంలో 7 ద్వారాలు ఉన్నాయని ఎట్లా చెప్పినానో అట్లే చెప్పాడు. 7 to Z కంఠాపాఠం చేసి చెప్పాడు ఆయన. అంటే ఆయన ఎట్లా చెప్పాడు అంటే ఆయన బాగా దాన్ని జీర్ణం చేసుకొని సొంతం అతనే అప్పుడు కనిపెట్టి చెప్పినాడు అని చెప్పేశాడు. అంటే అది చాలా ఆహ్లాదంగా అనిపించింది. అంతా నిగూఢమైన అర్థం ఈయన చెప్తున్నాడు కదా శ్రీనివాసమూర్తిని. అంటే మాకు తెలిసింది మేము చెప్పినది కాపీరైట్ ఈయన చెప్పినాడని. పొద్దున్న ఏం చేసామంటే ఫస్ట్ రోజు వీళ్ళని పంపించాను. ఈరోజు శ్రీనివాస లెక్చర్ గారు ఉన్నారు చూడు, అతన్ని ఇంకొక ఆయన పంపించాం, బీజీనాయుడు గారిని, ఇంకొక వ్యక్తిని, 3-4 పోయినా ఆయన దగ్గరికి 2-3 రోజుల తర్వాత అనుకుంటా. పోయి సార్ మీరు చాలా బాగా మాట్లాడారు, నామాల గురించి చాలా బాగా అర్థం చెప్పారు, ఆయన 7 ద్వారాల గురించి చాలా గొప్పగా చెప్పారు, 7 కొండల గురించి చాలా అర్థం చెప్పారు, ఇంత అర్థం ఎక్కడ ఎవరు చెప్పలేదు ప్రపంచంలో, మీరు చెప్పారంటే అదేనయ్యా జ్ఞానం అంటే అది అని చెప్పాడు. అంటే అటువంటి జ్ఞానం ఎక్కడైనా ఉంటే మీరు చెప్పారు కాబట్టి మేము కూడా తెలుసుకోవాలన్నది, ఏ పుస్తకాలైనా ఉండాలి అంటే అవి పుస్తకాల్లో లేదు, అది పుస్తకాల్లో ఉండేది కాదు, అది అప్పటికి వచ్చిన జ్ఞానం అది అని చెప్పాడు. అంటే చదివిండేది బుక్కులు లేదు, అది వేదాల్లో ఉంటుంది అన్నాడు. అంటే ఏదో చెప్పండి స్వామి, ఆ వేదాలు తెచ్చుకొని చదువుకుంటామంటే మీకు అర్థం కాదు, అది ఆ వేదాలు అంతా సంస్కృతంలో ఉంటాయి, మీకు అర్థమయ్యేది కాదు అని చెప్పాడు. అంటే మేము చదువుతామంటే అర్థం కాదంటాడు, సంస్కృతంలో అంటాడు. మీకేం కావచ్చు నేను చెప్తానండి, మీకు ఎందుకు ఉండే చెప్పండి, వేదాలతో మీకంటే అర్థం అవుతుంది, ఏంటంటే చాలా ఉంటాయి పెద్ద పెద్ద గ్రంథాలు అవి, మీకు అవన్నీ అర్థం కావాలి. ఈయన చెప్పిన ముక్కలన్నీ పెద్ద పెద్ద గ్రంథాలు ఉన్నాయని చెప్తున్నాడు ఆయన. పలాని ప్రబోధ గ్రంథాలని చెప్పలేదు ఆయన, చూడండి ఎత్తుందో. సరేలే అని వీళ్ళు ఏం చేశారంటే పోయి అతను మాట్లాడినప్పుడు ఆయన అక్కడ దీంట్లో మాట్లాడినాడు చూడండి, టీవీలో పక్కన నుంచి వాయిస్ మాట్లాడినప్పుడు నామాలు పెట్టాడు పెద్దగా, వెంకటేశ్వర నామాలు పెట్టాడు, అంత నామాలు కదా అండి. అది ఇంటికి వచ్చి ఇప్పుడు ఎక్కడ పెట్టాడు ఆయన. అంటే ఏమయ్యా అప్పుడేమో నామాలు పెట్టినట్టు ఇప్పుడు విధి రేఖలు పెట్టామంటే పోతాను అలా, ఆ పార్టీ వినోడు ఆ పోటీ మనం జెండా ఎత్తుకుంటానులే, ఒకటే పార్టీని ఉంటా మనం అంటే. వెంకటేశ్వర కాబట్టి ఆ నామాలు పెట్టుకొని చెప్పని వచ్చింది. మేము మొదటి శైవులమే మేము. మన దశావతారం సినిమాలో ఆయనేమో రాయి కట్టి నీళ్ళలోకి వేసినా కానీ నేను ఓం నమో నారాయణ అంటే నామాలు తుడిపోయాను అని చెప్పినే, నీళ్ళునా చిలిచినా నీళ్ళునామాలు నేను తుడిపోయాను అని పాట పడినాడు ఆయన. నువ్వేమి ఆటలు వచ్చే పాట నామాలు వచ్చే నీళ్ళునామాలు పెట్టి అదంతా చాదస్తమయ్యా, కాలాన్ని బట్టి పోతుండాలా, సమయాన్ని బట్టి పోతుండాలా. అంటే జ్ఞానం కూడా సమయాన్ని బట్టి కాలాన్ని బట్టి మారిపోతుంది అర్థమవుతుంది. ఇవి ఇంత పెద్దలు ఈ రకంగా చెప్తున్నాయంటే ఎట్లుంది చూడండి. ఆ రకంగా అంటే మేము చెప్పిన జ్ఞానం ఈరోజు బయటికి ప్రాకి ఈ రకంగా చెప్పుకుంటున్నా అంటే వాళ్ళ పేరుతో చెప్పుకోలే అవి, కానీ
అది వేదాల్లో అది కాదు చెప్పకుండా వాళ్ళు వేదాల పేరు దాన్ని కల్పించుకుంటున్నారు. వేదాల్లో అది కాదు అది, కానీ వేదాల పేరు చెప్పు ఈరోజు కల్పించుకుంటున్నారు. సరే ఎట్లా కల్పించుకున్నా కానీ జ్ఞానమే ఇక్కడ మేమేం చెప్తున్నా అంటే నేను నా పేరు ఉండాల్సిన పని లేదు, జ్ఞానం బయటికి పోయి ప్రాకిపోవాలి మనుషుల్లోకి అని చెప్తున్నాం. ఈరోజు టీవీ ఛానల్లో ఆ రోజు అంత పెద్ద జనాభాలో చెప్పుకుంటున్నారు, టీవీలో కొన్ని లక్షల మంది కొన్ని కోట్ల మంది చూసిస్తారు ఆ రోజు. కానీ ఆ రోజు ఎక్కువ మన పుస్తకాలలో కొంతమంది చదివినా కానీ ఈరోజు వాళ్ళ ద్వారా కొన్ని లక్షల మంది వినగలిగినారు కదా, అక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని కోట్ల మంది వినగలిగినారు ఆ జ్ఞానాన్ని. చాలాసార్లు వాళ్ళ పేరే పెట్టుకొని మన నామాలు పెట్టుకొని చెప్తేమి, విభూతి రేఖలు పెట్టుకొని చెప్తేమి మన జ్ఞానం చెప్పుకున్నాడు కదా. మన జ్ఞానం విభూతి కాకపోతే రేపు కదా ఎల్లుండైనా కొన్ని వేల సంవత్సరాలకైనా ప్రపంచం అంతా ప్రాకిపోతుంది నేను ఎన్నో రోజుల నుంచి చెప్తున్నాను నేను. కానీ ఈరోజు ప్రాకిపోయింది కదా. నేను చెప్పిన విభూతిలే వెంకటేశ్వర నామాలకును 7 ద్వారాలకును 7 కొండలకు చెప్పిన అర్థము ఈరోజు టీవీల ద్వారా కానీ వాళ్ళ పరోక్షంగా, అంటే నేను ప్రత్యక్షంగా చెప్పకపోయినా వాళ్ళ ద్వారా ప్రాకిపోతుంది. ఇది అట్లా ఎవరి ద్వారానో ఒక రోజు ప్రాకిపోతుంది. పుట్టించేది నేను, పెరిగేది ఎక్కడ పోయినా పర్వాలే. ఆ రకంగా దాన్ని సంతోషించాం మేము. కానీ ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే ఇట్లా ఈ రకంగా మేము చెప్పినటువంటి జ్ఞానము బయటికి పోయి బయట చెప్పుకోబడుతుంది అనేది వాస్తవం ఎప్పటికైనా జరుగుతుంది. అది ఎందుకంటే ఎక్కడ జవాబు లేదు జ్ఞానానికి. అంటే వేరే ప్రశ్న హేతువాదులు వేసే ప్రశ్నలకు వీళ్ళు వేదాల్లో కానీ ఇంకోచోట కానీ ఎక్కడ ఎవరి దగ్గర కూడా దానికి జవాబు లేదు. నాస్తికవాదులు వేసే ప్రశ్నలకు జవాబు లేదు. అది నాస్తికవాదంగానే మిగిలిపోతుంది, హేతువాదంగానే మిగిలిపోతుంది, దానికి సమాధానం లేదన్నమాట. కానీ ఎక్కడ జవాబు ఉంది అంటే త్రైత సిద్ధాంతంలో ఒకే ఒక మన రచనలో మాత్రం జవాబు ఉంది. హేతువాదులు సైతం నాస్తికవాదులు సైతం జవాబు ఇచ్చి నిలబెట్టగలిగేటువంటిది ఒకే ఒక త్రైత సిద్ధాంతం. కాబట్టి ప్రతి ఒక్కరికి సమాధానం దొరుకుతుంది. ఈరోజు ఈ సభలో ముస్లింలు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు. లాస్ట్ జిల్లా ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇటు సైడ్ నుంచి. మేము ఇక ఈ కోణంలో కర్ణాటక బార్డర్లో ఉన్నాం మేము, అనంతపురం జిల్లాలో. మళ్ళీ ఇంత దూరం నుంచి వాళ్ళు వచ్చి ఎందుకు ఇచ్చి ఉంటున్నారు అంటే ఈ జ్ఞానము చాలా గొప్పది అని. వాళ్ళు ఏమైనా ఆశ మిగతా స్వామీజీ దగ్గర వినట్టు ఏదైనా అటుకు పోతే లాభాలు వస్తాయి, అటుకు పోతే కోరికలు నెరవేరుతాయనే ఉద్దేశంతో వచ్చారా? లేదు. మేము చెప్పాము కోరికలు అతీతంగా ఉంటాయి, లాభాలు ఉండవు. లాభాలు ఏం లాభం? నష్టమే అటువంటి ఛార్జ్ మీకు లెక్కేసుకుంటే, అంతే కదా. ఇటుకు వస్తే 5 పైసలు లాభం ఉండదు. ఏం లాభం ఉండదు? జ్ఞాన లాభం ఉంటుంది. కాబట్టి నాయనకంట దొరుకుతుంది, అమ్మకంట దొరకదని చెప్పినాడు. అంటే నాయనకంట అమ్మకంట అంటే ఏమిటి? ప్రపంచ లాభం అంతా అమ్మకంటూ, దేవుని జ్ఞానం అంతా నాయనకంట. మీరే చెప్తారు అన్నమాట. కాబట్టి ఇక్కడ నాయనకంట దొరుకుతుంది, అమ్మకంటూ దొరకదు. మీ అమ్మకంటూ నాయనకంట అని తెలుసాలంటే రాత్రి నాటకం ఉంటుంది. ఆ నాటకంలో దాని వివరం తెలుస్తుంది అన్నమాట. యమధర్మరాజు వస్తాడు, అప్పుడు చెప్తాడు నాన్నకంటే ఏమి అమ్మకంటే ఏమని. అర్థమైందా? దాంట్లో వివరం చాలా బాగుంటుంది. నాటకం గురించి మీరు నేను చెప్పాల్సిన పని లేదు, రాత్రి మీరు చూడొచ్చు ప్రత్యక్షంగా. ఈ విధంగా మనం జ్ఞానం తెలుసుకోవడానికి ఎన్నో రకాల ఆధారాలతో భగవద్గీత కూడుకున్నది మనకు. అటువంటి భగవద్గీతను చెప్పినటువంటి వాడు ఎవరు? శ్రీకృష్ణుడు. అంటే కృష్ణుడు ఈ ద్వాపరయుగంలో చెప్పినాడు కదా, ప్రపంచ పుట్టుకలోనే భగవద్గీత ఉంది అని మీరు అంటున్నారు. అప్పుడు కృష్ణుడు చెప్పలేదు కదా, దేవుడు స్వయంగా నేనే చెప్పినా అని చెప్తున్నాడు కదా, మళ్ళీ కృష్ణుడి పేరు ఎందుకు చెప్తున్నారు వద్దు మీరు భగవద్గీతకు అని అడగచ్చు మీరు. ఈరోజు కృష్ణుడి రూపంలో చెప్పినా కానీ ఆ రోజు సూర్యునికి ప్రత్యక్షంగా దేవుడు చెప్పినా కానీ అది కృష్ణుడి బోధ అనొచ్చు, దేవుడి బోధ అంత. ఈయనే కృష్ణుడు, ఆయనే దేవుడు కాబట్టి మనం ఆయన మీదనే మనం చెప్పుకోవచ్చు. కాబట్టి అటువంటి బోధన చాలా గొప్పగా తీసుకొని మనము ఆ జ్ఞానాన్ని, అంటే మనం శ్రీకృష్ణ సందర్భంగా కృష్ణుని జ్ఞానాన్ని మనం జ్ఞాపకం పెట్టుకొని మనం జీవితం అనేటువంటిది ప్రతిదినం గడుస్తూ పోతుంటే ఏదో మనం సంపాదన కోసం సంపాదించుకుంటున్నాం, తింటూ ఉన్నాము. సంపాదించుకుంటూ తింటూ మనం మిగిలించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. అట్లా మిగిలించుకుంది ఎంత అని లెక్కేసుకొని చూసుకుంటున్నాం. ఎంచుకోకుండా ఎవరైనా ఉన్నారా? మాయపు వ్యాపారం చేస్తాడు, కేజీ కమిషన్ ఇంత అని చూస్తాడు. ఎన్ని కేజీలు అమ్మినాను, ఎంత కమిషన్ వచ్చిందని చూస్తాడు. సంవత్సరానికి అంతా టోటల్ వేసుకుంటూ ఈ సంవత్సరం ఇంత సంపాదించిన అనుకుంటున్నాం. ఇది సంపాదన, బయట సంపాదన. ఆ రకంగానే మనం జీవితం అంతా గడుపుతూ వస్తున్నాము. ఆ జీవితం గడిపిందా అంటూ
ఒక సంవత్సరం పొడవునా మనం ఏం సంపాదించినాము జ్ఞానము, అంటే ఏం తెలుసుకున్నాము జ్ఞానము అని ఎవరు చూసుకోవడం లేదు. ఎందుకు చూసుకోవడం లేదు అంటే సర్వసాధారణంగా బ్రతకడం అలవాటు పడినాం, కానీ జ్ఞాన దృష్టి ఎవరికి లేకుండా పోయింది. మేమేం చెప్పినంటే మేము పుట్టిన తర్వాత మేము చెప్తాను, నేను 3 రకాల ఉద్యోగాల్లో చేరడం జరిగింది. ఒక రకం ఉద్యోగం కోసమే ప్రాకులాడడం చాలామంది జరుగుతూ ఉంటుంది. నేను ఒక ఉద్యోగాన్ని వదిలేసి 2వ ఉద్యోగంలోకి పోయి దాన్ని కూడా వదిలేసి 3వ ఉద్యోగం వస్తే నాకు అది వద్దని పక్కన పారికేసాను అనమాట. కానీ బ్రతుకు తెరువు కోసం ప్రాకులాడకుండా ఏ రకంగా బ్రతకాలో ఆ రకంగా బ్రతకగలుగుతామని దాని మీద ధ్యాస లేకుండా అది ముందే మనకు దేవుడు నిర్ణయించి పెట్టినట్టు దాని ప్రకారం జరుగుతుందని మేము దాన్ని లెక్క పెట్టుకోలేదు. జ్ఞానాన్ని సంపాదించుకోవాలా, మనం ఏం పుట్టిన తర్వాత ఏం సాధించగలిగినాము అని దృష్టి పెట్టుకోవాలని మేము ఇతరులు చెప్తూ వచ్చాం. కానీ ఒకరోజు ఒక ఆఫీసర్ అడిగాడు, నువ్వు ఉద్యోగం వదిలిపెట్టిపోతున్నావు, బయటికి పోవాలంటే బయటికి పోయి బ్రతకాలంటే చాలా కష్టమవుతుంది, ఉద్యోగంలో ఉంటే డబ్బులు వస్తుంటాయి కదా, నువ్వు ఏదో జ్ఞానం తెలుసుకునేది జ్ఞానమేమో ఉద్యోగం చేస్తూ తెలుసుకో అని చెప్పాడు. నేను తెలుసుకునేది ఎట్లా ఉద్యోగం చేస్తే తెలుసుకోవచ్చునయా, తెలుసుకునే పాత్ర కాదు నాది, తెలిపే పాత్ర ఉండాలి నాది అని చెప్పినాడు. తెలుసుకునే పాత్ర ఉద్యోగం చేస్తే తెలుసుకోవచ్చు, ఆడుకోసాడికి తెలిసేసరికి తెలిపే పాత్ర కావాలని చెప్పాను. అంటే నువ్వు చెప్పేది నాకేమో అర్థమే కాలేదు అబ్బాయి, ఏం తెలుసుకోవచ్చు, జ్ఞానం తెలుసుకోవచ్చు, ఇంకొకరు చెప్పొచ్చు, కానీ ఒకటి ఉద్యోగం విడిచిపెడతానంటే బతుకుతే విడిచిపెడతానంటే బతుకు మేము ఒకటే మాట చెప్పాం. చూడు, పుట్టేటి కోడి కుక్క జంతువులు అన్నీ బతుకుతున్నాయి. అవేం పొద్దున్న లేచినాయంటే నిత్యమో దాన్ని ఏదో సంపాదించుకొని తినాలని చూస్తున్నాయి. పశువులు ఉన్నాయి మన ఇంట్లో, ఎదురు ఎనుములు, అవి ఏదో పని చేస్తాయి, ఏదో తింటాయి. అంటే అది గడ్డి మనం భూ అంతే తేడా. ఆ కడుపుకి ఆకలి కోసం ఏదో తింటున్నాయి, దానికోసం ఏదో పని చేస్తున్నాయి, హాయిగా పడుకొని నిద్రపోతున్నాయి. మనం కడుపు కోసం ఏదో పని చేస్తున్నాం, ఏదో సంపాదించుకొని ఏదో వండుకొని తింటున్నాం. కానీ మనం అవి నిద్రపోయినంత కూడా నిద్రపోలేదు. సరే ఎట్టో అట్లేదు, నిద్రపోయినామో నిద్రపోలేదు దానికైతే వేరు. కానీ అవి ఏం చేసినాయి, మనం ఏం చేసామంటే అవి పని చేసి ఏదో గడ్డి తింటాయి, మనం ఏదో పని చేసి ఏదో భూ తింటాం. అంత తప్ప దానికి మనకి ఏం పెద్ద తేడా లేదు. దానికి ఒకటి సాంకేతికత ఉంది, పిల్లలు పుట్టుకునే సంతానం ఉన్నాయి కూడా, మనకు ఒకరికొకరు సాంకేతికత ఉంది, పిల్లలు పుట్టి సంతానం పెరుగుతూ ఉంది. లెక్కేసుకుంటే రాజకీయం ఉంది, అవి మనం అంతా ఈక్వలే, సమానమే. అవి లాస్ట్ చచ్చిపోతే మనం చచ్చిపోతున్నాం. అవి ఏం సాధించినాయి, ఏం సాధించలే. మనం ఏం సాధించినాం, మనం కూడా ఏం సాధించలే. లాస్ట్కు దాంతో సమానమే మనం బతకాల్సి పని వచ్చింది. జీవితం లెక్కేసుకుంటే మన ఇంట్లో పశువుని మనం అంటే మన ముందరే బతుకుతూ ఉంది, ఇది దాని జీవితం అంతా గడిపేస్తుంది. మనమంతే, మన జీవితం కూడా అదే సాగిపోతుంది, ఆ రకంగా సాగిపోతుంది. కానీ ఇంకోటి ఏమి ఆలోచన చేస్తే అటువంటి జీవితం నాకు అవసరం లేదనుకున్నాం. మేము బ్రతుకు తెరువు కోసం బ్రతుకుతుంటాము, ఏదో మామూలు సాపిక జరిగిపోయిన తర్వాత ఓ రోజు చనిపోవడం జరిగిపోతుంది. దానివల్ల ఏం సాధించినట్టు అట్లా కాకుండా మన జీవితంలో మనం ఏదో ఒకటి తెలుసుకొని, అంటే అసలైన సారాంశం ఏదైనా తెలుసుకొని దాన్ని ఇతరులకు తెలిపితే మంచిది అనేది మేము అనుకున్నాం. కాబట్టి దానికోసం మిగతా వాళ్ళతో కూడా చెప్పి, నాకు ఇటువంటి పద్ధతి బాగాలేదు, నాకు ఇది నచ్చలేదు, నేను జ్ఞానం తెలుసుకుని జీవించాలనుకున్నాను, తర్వాత నేను తెలుసుకున్న జ్ఞానాన్ని ఇతరులకు పంచాలనుకున్నాను అని చెప్పి. సరేలే, మీరు జీవించేది మనం ఈ పద్ధతిలో ఉంటే అంటే ఎట్లా జీవిస్తావని ఇంతకుముందు మా పెద్దలు కొంతమంది ఉండేవాళ్ళు, చుట్టాలు పక్కల వాళ్ళంతా వచ్చి, ఏదైనా అసలు అందరూ ఏదో ఉద్యోగం చేసుకుంటూ బాగా హాయిగా బతుకుంటా అంటే నువ్వు ఉద్యోగం మొదలుపెట్టి చుట్టున్నావు, అసలు ఇదేమైనా తెలివి ఉండే లక్షణమేనా, ఇది ఎంత చాలా తెలివి తక్కువ చేసేదంటే నేను తెలివి అని చెప్పినానా, నాది జ్ఞానం అని చెప్తాడా, తెలివికి జ్ఞానానికి చాలా తేడా ఉందయ్యా చెప్పాడు. సరేలే, ఆయన ఉద్యోగస్తుడు, నాకు చెప్పిన ఆయన, ఒక ఆయన హితం చెప్పిన ఆయన ఏం చేసేవాడంటే ఇంట్లో కాఫీ తాగడు, అంటే బయటికి పోతే ఎవడోడు కనిపిస్తాడు, తన కింద గుమ్మస్తాడు నా అయితే, రండి సార్ నమస్కారం కాఫీ తాగుతాడు రండి అంటే వాడి దగ్గర కాఫీ తాగొచ్చాడు. ఇంకో బజార్కి పోతే ఇంకోటి కనిపించే వాడు టిఫిన్ తినిపించాడు. ఈ రకంగా టిఫిన్ భోజనం అంతా ఏరే వాళ్ళతో తింటాడు. ఆయన 5 పైసలు ఖర్చు కాకూడదు అనుకుంటాడు. ఒకవేళ ఇంటికి పోయిన దగ్గర బంధువు అయితే పెరిగేసుకుంటే స్పూన్ తీసుకొచ్చాడు, అంటే స్పూన్ తెచ్చాడు అనమాట, గంటి తేడు. ఒక స్పూన్ వేసి 2 స్పూన్లు వేసి తిరిగి వద్దులే అంటాడు. ఇంకా సార్ ఎక్కువ అంటే అంటాడు. మళ్ళీ ఈ రకంగా సంపాదాలని చూసేవాడు ఎవరు, ఆయన నాకు నీతి చెప్పిన ఆయన సంపాదించి ఏం పోని తిప్పలు పడినాడు. ఆయన అంటే నేను అతను తండ్రి లాంటి వేసినాడు, నేను కొడుకు లాంటి వేసినాడు. మా మీద మొదటి నుండి చిన్న ఉంటుండి చూస్తాను, అది తేలిపోయి తిప్పలు పడి కొంత ఆశ సంపాదించినాడు. ఇట్లయితే నువ్వు బతకలేవు అని అనేవాడు. నేను బతికేది ఏమిటి ఎవడు, అది ముందే నిర్ణయం ఏమిటి అని చెప్తూ వచ్చాము. లాస్ట్కి ఏం చేసామంటే ఆయన ఏమంటాడు,
మేము ఎంత సంపాదించినా అంటే మాకంటే చాలా పెద్దోళ్ళైనారప్ప మీరు, ఏమి 30 లారీలు పెట్టుకునేవు నువ్వు అంటాడు. నాకు ఒక లారీ కూడా లేదు, 30 ఎకరాలు ఆస్తి ఉంది నాకు, నాకు నా నీదో సగం కూడా ఆస్తి లేదు నాకు, అన్నీ తక్కువ చెప్పుకుంటాడు. నువ్వు ఆ పొద్దు బుద్ధి లేదు అంటే కదా, నాకు తెలియలేదు ఎట్ట పోతావు అది ఇది అని చెప్తాను. నువ్వు అంత ప్రతి నిత్యము మనమే సంపాదించుకోవాలని అందరి నిత్యం టోపీలు పెట్టి బతికినావు కదా నువ్వు. మనం నువ్వు నన్ను ఈ పొద్దు పెద్దోడు అంటున్నావు అంటే అదేమో నీకు అదృష్టం అంటాడు. ఇంకా అదే నేను చెప్పినది అయ్యాలంటే అదృష్టం కొద్దిగా బతుకుతాడు మనిషి. నువ్వు ఎంత సంపాదించుకోవాలంటే సంపాదించుకోవాలనుకోలేవు అని చెప్పి. నాకు 25 ఏళ్ళకి ఇదంటే నాకు వెహికల్ ఉంది, నేను మామూలు జీపులో తిరిగేవాడిని. ఆ పొద్దు ఆ జీపులు మామూలు జీపులే పెద్దవి. ఇప్పుడు మాది పెద్ద పెద్ద కార్లు లేవు, లక్షల రూపాయల కార్లు లేవు. ఆ పొద్దు జీపులోనే ఆ పొద్దు జీపు ఉంది, నేను హాయిగా ఓ బిల్డింగ్ ఉండేది, నాకు ఆ పొద్దు ఫోన్ కనెక్షన్ ఉండేది, నేను బతికేవాడిని. ఆ పొద్దు నాకంటే పెద్దవాడు అన్నాడు ఆయన. ఈ పొద్దు మరీ పెద్దవాడిని అని. సరే మీకంటే ప్రపంచంలో మరీ పెద్దవాడినే, జ్ఞానంలో మరీ పెద్దవాడినే అని మీకు అంటే జ్ఞానం నువ్వు లెక్కేయలేదు, ప్రపంచంలో దృష్టిలో చూసి ఆయన చెప్తున్నాడు. ఆయన వస్తే ఏం చేస్తాడు, గుత్తి బస్టాండ్లో దిగితే రిక్షాలో పోతే 5 రూపాయలు ఖర్చు అవుతుంది. మరి ఏం చేస్తాడు ఆయన, ఆటో పోతే 10 రూపాయలు ఖర్చు అవుతుంది, నడిచిపోతాడు ఇక్కడి నుంచి అక్కడికి, అంటే ఆ 10 రూపాయలు మిగులుతుంది కదా అని. రైల్వే స్టేషన్కి పోవాలనుకుంటే ఆ రైల్వే స్టేషన్ దగ్గర ఈ కరెంటు ఆఫీస్ ఉందన్నమాట, సబ్ స్టేషన్. దాంట్లోనే రెవెన్యూ ఆఫీస్ కూడా ఉంది. దాంట్లో పింఛన్ తీసుకుంటాడు ఆయన. ముందుకల్లా కాపురం చేస్తుంటాడు. అక్కడికి వచ్చి పింఛన్ తీసుకునేదానికి బస్ స్టాండ్లో దిగి నడిచిపోతాడు అక్కడికి, దగ్గర రైల్వే స్టేషన్ దగ్గరికి 1.5 కిలోమీటర్ నడుస్తాడు. మేము ఎప్పుడు నడిచేవాళ్ళం కాదు మేము. నువ్వు నడిస్తే ఏం చేస్తా అంటే ఆ 10 రూపాయలు మిగులుతుంది కదా ఆయన దృష్టి. మా ఉద్దేశం ఏమంటే 10 రూపాయలు మిగిలిన జీవితంలో ఉంటే మిగులుతుంది, లేకపోతే లేదని మా దృష్టి. నేనే ప్రయత్నం చేసి సంపాదించుకుంటే అసలు మన ప్రయత్నం ఏదైనా జరుగుతుందని మనం ఆ రకంగా వాళ్ళు లెక్కేసుకోరు చాలామంది. నేనే స్వయంగా సంపాదించుకుంటున్నాను అనుకుంటుంటాడు. ప్రపంచ విషయం నీదేమీ లేదు అని మనం చెప్తుంటాం. ఇప్పుడు ఆ పొద్దు నాకు మళ్ళీ ఆయన ఈరోజు నేను నా ముందర ఈరోజు కూడా ఆయన నడుచుకుంటూ పోతుంటాడు. నేను పోతూ నేను కారులో పోతుంటే ఏమయ్యా నడుచుకుంటూ పోతా ఎక్కువ అంటే అప్పుడు ఎక్కుతాడు. నువ్వు ఆ పొద్దు నువ్వు చెడిపోతావు బతకలేవు అంటే కదా, మళ్ళీ ఇప్పుడు నేను నడిపి కారులోనే పోతున్నావు చూడని చెప్పి అంటే మీ అదృష్టం అట్టుంది అంటాడు. మళ్ళీ నేను కూడా అదే కదా మొదటి నుండి చెప్పినది, అదృష్టాన్ని బట్టి ఉంటుంది ఏదైనా కానీ అని చెప్పాడు. ఆయన ఏం చెప్తాడు, ఇప్పుడు సరేలే నువ్వు ఒక కారు పెట్టుకోవచ్చు కదా, ఒక కారు కాదు ఇప్పుడు 5 కార్లు నీకు ఎందుకున్నాయి అంటాడు. ఆయన మన వచ్చి ప్రశ్న వేసినాడు, 2 సఫారీలు 8 లక్షల సఫారీలు 2 ఉన్నాయి నీకు, 20 లక్షలు ఎండోవర్ ఉంది, ఇవి కాక మళ్ళీ 2 వ్యాన్లు పెట్టుకున్నావు నువ్వు, మొత్తం 5 మంది నీకేంటి నేను ఫ్యాక్షన్ లీడర్ అని అడిగినాడు. నేను ఫ్యాక్షన్ లీడర్ అనేది కనపచ్చానా నీకు అంటే ఆయన చెప్తాడు. పడ్డాలి అంటే ఆయనకు ఫ్యాక్షన్ ఉండే ఓ దాంట్లో వదిలిపోతే కనుకో లేకుండా పోతే బాగుంటుంది, ఓ దాంట్లో వదిలిపోతాంటే ఆయన అంటే 10 మంది ఉండాలి కాబట్టి బండ్లు పెట్టుకోండి. నీకేం ఫ్యాక్షన్ ఉంది నీ బండ్లు పెట్టుకున్నావు అని క్వశ్చన్ ఎత్తాడు. నాకు ఫ్యాక్షన్ ఉండి కాదయా, నీటోళ్ళు నన్ను పెద్దోడు అనుకోవాలని చెప్పి పెట్టుకునేది నేను బతకలేనట్టయితే జ్ఞానం తెలుసుకుంటే బతకలే అంటున్నారు కదా. ఏ వచ్చిన వాళ్ళని పువ్వు పెడతావు కాయిపోతావు, నువ్వు ఎట్ట బాగుపడేది ఎట్ట పోతావు అనే బుద్ధి చెప్తాడు కదా. అప్పుడు నువ్వు నాకంటే పెద్దోని పోయి మళ్ళీ దానికోసం నేను నీటవాళ్ళు నన్ను పెద్దోడు అనే ఉద్దేశంతో నేను నాకు అవసరం లేకుండా 5 బండ్లు పెట్టుకున్నాను. ఇప్పుడు నా బుద్ధి పుట్టిన ఓ దాంట్లో పోతాను, ఓ దాంట్లో పోవాలని ఏముంది, ఓ దాంట్లో కాళ్ళు చాపుకోవచ్చు, ఓ దాంట్లో పండుకోవచ్చు, ఓ దాంట్లో కూర్చోవచ్చు, రకరకాలుగా ఉంటుంది. నాకు ఎట్ట బుద్ధి పెడితే అట్ట పోతా, నువ్వు అట్ట పోయేదానికి ఉందా కాబట్టి నువ్వు నన్ను పెద్దోడాలని అనాలనే ఉద్దేశంతో నేను పెట్టుకున్నాను. ఆయనకు అర్థం కాలేదా. ఈ రకంగా మనం బ్రతికేదానికోసం సావుకారు కావాలా బీదోడు కావాలంటే మీరు ఎప్పుడు దృష్టి పెట్టుకోవద్దండి. నేను ఏ రోజు కష్టపడి సంపాదలేదు, సంపాదాలని అనుకోలేదు. అంటే జీవితాలు కష్టాలు అనుభవించాము, సుఖాలు అనుభవించాము, కానీ ఆ దృష్టితో మనం ఏం చేయలేదు. ఏది జరగాలో జరుగుతుందని చేసుకుంటూ వచ్చాం. ఈరోజు 10 మందికి ఆదర్శంగా ఉన్నాం, 10 మందికి మనం మన దగ్గరనే బతికేదానికి కొన్ని పనులు కల్పించాము, వాళ్ళకు పనులు పెట్టాము, మనం బతుకుతున్నాం. ఇప్పుడు నేను పనులు ఎన్ని వ్యాపారాలు ఉన్నాయి నాకు టోటల్గా, నేను మామూలు ప్రపంచపరంగా అన్ని వ్యాపారాలు చేస్తున్నాం, ప్రపంచపరంగా ఆదాయాలు తీసుకుంటున్నాం. అదే ఇది జ్ఞానం. దాంట్లో వచ్చిన డబ్బులు తీసుకెళ్ళి దీంట్లో ఖర్చు పెడుతున్నాను. ఎప్పుడైనా కానీ మేము ఎక్కడైనా చందాకు వచ్చామో మాకు ఈ డబ్బులు ఇవ్వండి, ఈ పండుగ చేస్తున్నామని ఎక్కడైనా వచ్చామో మీరు ఎప్పుడైనా చూసారా? చిన్న పండుగ చేస్తే బజార్లో ఏదైనా ఒకటి, మేము ఇప్పుడు చూడు వినాయక పండుగ దొరికితే ఎంత మొత్తం కలెక్షన్ ఇచ్చారు.
లేకపోతే చిన్న ఉత్సవం చేసుకుంటానంటే నేను పలానా పండగ చేస్తున్నాను, పలానా బ్రహ్మగారు ఆరాధన చేస్తున్నాను, లేదా ఇంకో ఆరాధన చేస్తున్నాను, చందాలు ఏంటని తిరిగే వాళ్ళు ఉన్నారు బుక్ తీసుకుని. కానీ మేము ఎప్పుడు ప్రబోధానంద స్వామి పలానా పని చేస్తున్నాడు, చందాలకు పంపించాడు అనేది ఎక్కడ ఉండకూడదు. నేను చాలామంది చెప్పా, ఎక్కడైనా పోయి మీరు చందాలు అడిగినారంటే నాకు చెడ్డ పేరు వస్తుంది, నాకుండే భక్తి నాకుంటుంది, నేను స్వయంగా సంపాదించిన దాంట్లో ఖర్చు పెట్టి చేస్తే మనకు తృప్తి, అది మన దేవుడు సేవ చేసినట్టయితే. అది ఎవరో సంపాదించిన దాన్ని అడగచ్చి మనం చేయడమేదే మన పేరు, అది వాళ్ళ డబ్బు పేరు మంది, అది నువ్వు చేసినా ఒకటి చేయకుండా ఒకటే, దేవుడు ఒప్పుకోడు దాన్ని. నువ్వు చేయాలనుకుంటే సొంతం చేయి ఏదైనా కానీ, అది సేవ అవుతుంది. కానీ అడుక్కుంటే ఇచ్చేది, అడుక్కొని వచ్చి చేసేది ఇది మంచిది కాదు. నాకు దగ్గర చందాలు చాలా మంది వస్తుంటారు అనమాట. మేము ఇది పని చేస్తున్నాం, పలానా పూజ చేస్తున్నాం, చందా వేయండి అని అంటే, నేను ఇస్తే అది సేవ కాదయ్యా, మీరు అడిగితే నేను ఇచ్చేది సేవ కాదు, నా సొంతంగా నేను చేసే సేవ అవుతుంది. అది మీరు అడుక్కొని చేసేది కూడా సేవ కాదు, నేను అట్లా ఇచ్చేది కూడా సేవ కాదు, మీ పద్ధతి మంచిది కాదు, మార్చుకోండి అని చెప్తే మీరు ఇయ్యలేక మాట్లాడుతున్నారు అంటారు. అంటే పద్ధతి చెప్తే మాట్లాడుతుంటారు. కానీ ఈ పద్ధతి మంచిది కానీ అప్పుడు చెప్తున్నాం ఇప్పుడు చెప్తున్నాం, వాళ్ళు చెప్పడమే కాకుండా మేము కూడా ఆచరణ చేస్తున్నాం. ఎప్పుడు ఎవరినో చందాలు అడగద్దండి. మీరేమంటారంటే మా పక్క వాళ్ళు మేము జ్ఞానం తెలుసుకునే వాళ్ళు మేమైనా చేసుకుంటామంటే అటువంటి పద్ధతి పెట్టద్దండి. ఎవడు చందా ఇచ్చినట్టు నాకు తెలియకూడదు, నా వరకు రాకూడదు. ఇంకా మీరు దేవుని సేవ చేసుకుంటామా, ఆడు ఉంది ఆడపోయి దేవుడు కదా ఇది ఉంది అని చూడు, ఉంది కాదు అది ఉంది అని. పూర్వం ఉంది అనేవాళ్ళు వేసేవాళ్ళు, దేవుని దగ్గరికి పోయి ఇది ఉంది అని వేసేవాళ్ళు. దాంట్లో అదే అయిపోతుంది, ఆవిడ ఉంది అని పెట్టాం, ఉండి అని కాదు దాని పేరు. ఇంకా ఇది ఉంది అని దేవునికి చెప్పేయండి, అది దేవునికి సమర్పణ అవుతుంది. అట్లా చేసుకోండి, అది దేవుని సేవకు ఉపయోగపడుతుంది. అంతేగాని చందాల రూపంలో ఎవరికి ఇవ్వద్దండి, మేము అడగమని కూడా చెప్పాం. మరి ఈరోజు మనం ఇంత బిల్డింగ్ కట్టుకున్నాము, 10 మందికి సౌకర్యంగా ఉండాలని చేసుకుంటున్నాము, జ్ఞానం చెప్పుకుంటున్నాము. మేము ఎక్కడ ప్రచారం బయట ఆర్భాటం ఏమీ చేయడం లేదు. కేవలం ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళకి మాత్రం జ్ఞానం తెలిసేటట్టు చేస్తున్నాం, పుస్తకాల రూపంలో చేస్తున్నాం. అందరూ కొనలేరనే ఉద్దేశంతో కొన్ని లక్షల పుస్తకాలు, కొన్ని లక్షల రూపాయలు విలువ చేసే పుస్తకాలు మేము ఉచితంగా కూడా ఇచ్చాం. ఉచితంగా కూడా ఇస్తే క్రైస్తవులకి జమ కట్టారు మమ్మల్ని. జ్ఞానం చెప్తే అది కూడా అర్థం కాలేదు. ఇంక ప్రజలు ఎందుకు ఇంత అజ్ఞానంగా ఉన్నారు, వీళ్ళకి అసలు జ్ఞానం ఎందుకు చెప్పాలని డబ్బులు ఖర్చు పెట్టి అనేటువంటి ఆలోచనకు వచ్చేసింది మాకు. యోగంపు వచ్చినప్పుడు ఈ మధ్యన విషయం తెలిసింది అనమాట. ఏమని అంటే, నేను ఈ పుస్తకాలు కూడా రాయకూడదు, కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మనం ప్రింట్ చేయడం ఎందుకు, అవి ఎప్పుడో ఎవడో కొంటాడు. కొనేదానికంటే ఉచితంగా మేము 30 భాగం ఉచితంగా ఇచ్చేస్తుంటాం. 1/4 భాగం ఉంటే ఏమవుతుంది, ఇప్పుడు 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నిన్న బుక్కులు ప్రింట్ చేయించాము. అవన్నీ 10 ఏళ్ళకి కూడా 1 లక్షల రూపాయలు రావు. ఒకవేళ 5 లక్షలు వస్తాయంటే కూడా వడ్డీ కూడా రాదు దానికి. అట్లా 5 లక్షలు వచ్చేది ఉండదు, మూట కట్టి ఏట్లు వేసినట్టేదని. కాబట్టి ఇది ఆదాయం వస్తుందని చేయడం లేదు, కానీ జ్ఞానం 10 మందికి ప్రచారంగా ఉన్న ఉద్దేశంతో నేను చేస్తున్నాను, ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి. అయినప్పటికైనా కానీ ఈ మేము హిందువులమని పేర్లు పెట్టుకునే వాళ్ళు మమ్మల్ని అజ్ఞానంగా చిత్రీకరించి పరమాత్మాన్ని బోధిస్తున్నారు అని హేళనగా మాట్లాడుతుంటే, ఇలా జ్ఞానం చెప్పడం కంటే ఊరుకోవడం మంచిది అనిపించింది. కానీ ఈ మధ్యన మన పుస్తకం రాస్తూ అసలు ఎందుకు రాయాలని మేము పక్కన పెట్టినప్పుడు నాకు విసుగొచ్చి పక్కన పెట్టినప్పుడు మళ్ళా మాకు ఫోన్ వచ్చింది. ఏమనొచ్చిందంటే, ఇక్కడ మందిరానికి వేరే వాళ్ళు వచ్చారు, వాళ్ళు స్వామిని చూడాలన్నారు. అంటే స్వామి ఎక్కడ ఉంటాడు, స్వామి ఏమన్నా ఉంటాడో ఎవరికి అర్థం కాదు, నాకు కూడా తెలుసు స్వామి ఎక్కడ ఉండేది అని చెప్పాము. అంటే అప్పుడు మళ్ళా ఇట్లా అన్నారు, స్వామి లేడని చెప్పాము, ఎప్పుడో వస్తాడు అని చెప్పాము. అంటే వాళ్ళు ఎందుకు వచ్చారు ఏం కథ అని అడిగి విచారించాము. వాళ్ళు ప్రబోధాశ్రమం వాళ్ళు చాలా గొప్ప జ్ఞానం ఉందని మాకు బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానం దొరికింది, కాబట్టి ప్రబోధాశ్రమం ఎక్కడుందని మేము చాలా సంవత్సరాలు విచారించాము. ఇక లాస్ట్కి ఇక్కడ ఉంది అని అడ్రస్ తెలిసింది, మేము ఇక్కడ వచ్చాము అని చెప్తారు అని చెప్పారు. అంటే కాలజ్ఞానంలోనే బ్రహ్మంగారు 350 సంవత్సరాల క్రితమే అని రాసి పెట్టాడట. ఏమని, ప్రబోధాశ్రమం వారు గొప్ప జ్ఞానం కలిగారు అని. దాని ఆధారంతో వాళ్ళు ఎత్తులాడుకుంటూ వచ్చారు, ఎట్లా దొరికింది అడ్రస్, వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఆ పుస్తకం కూడా చూపించారు, మేము తాటాకుల గ్రంథంలో ఇక్కడ ఇటు ఉంది చూడండి అని. మంచిదే. అంటే వాళ్ళు ఈరోజు మీరు హిందువులు కాదు, జ్ఞానాన్ని బోధించలేదు, ఆ జ్ఞానాన్ని బోధిస్తున్నారు, ఏరే మతాన్ని బోధిస్తున్నారని వీళ్ళంతా ఉంటే, ఆ రోజు బ్రహ్మంగారు ఏమైనా పైత్యం ఎక్కినది ఆయనకి ప్రబోధాశ్రమం ఉత్తమైన జ్ఞానం కలిగినట్టు వస్తారని. కాబట్టి సరేలే వాళ్ళు వీళ్ళ రికార్డు ఆ రోజు బ్రహ్మగారు అంత గొప్పగా మనకు రాస్తే, మనం ఎప్పుడో ఏ కాలంలోనూ ఉండే వాళ్ళకు మన గురించి ఆయన రాస్తే
ఇప్పుడు మనం ఆయన మాటకు విలువ ఇచ్చే జ్ఞానం చెప్పాలి కదా, ఉత్తమైన జ్ఞానమే మనం చెప్పాలి బయటికి. కాబట్టి ఉత్తమైన జ్ఞానం చెప్పాలంటే మనం పుస్తకం రాసేది మంచిది, మళ్ళీ రాసాము. ఆ రకంగా ఇప్పుడు ఈ పుస్తకాలు రాయడం జరిగింది, 3 పుస్తకాలు. మాకు ఈ మధ్యన విసుగొచ్చి పక్కన వేసినప్పుడు ఈ రకంగా మళ్ళీ ఫోన్ వస్తే మళ్ళీ వాళ్ళు ఏం చెప్పినట్టు ఆ పుస్తకాన్ని తీసుకొచ్చి మాకు చూపించారు. ఆ పుస్తకం కూడా మా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ కూడా ఉంది. వాళ్ళు ఎవరో తెచ్చి ఇంకా 4 పుస్తకాలు ఇచ్చిపోయారు, బ్రహ్మంగారి పుస్తకాలు ఇవి. అంటే ఈ పుస్తకాల అడ్రస్ కూడా దీంట్లో ఎక్కడ దొరుకుతాయని. హుషారాని డోర్ నంబర్ 5/1 రమణా నిలయం, 4వ వీధి, చెంగం రోడ్డు, రామాశ్రమం దగ్గర, తిరువణామలై. అంటే కర్ణాటక, ఇది మా తమిళనాడు అడ్రస్. తమిళనాడులో ఈ బుక్ ప్రింట్ అయింది. ఈ పుస్తకంలో 159 పేజీలో, అంటే ఇది కాలజ్ఞానం, అది ఓరియంటల్ కాలేజ్ అని తిరుపతిలో ఉందంట. ఆ ఓరియంటల్ కాలేజ్ తిరుపతిలో లైబ్రరీ ఉందంట. ఆ లైబ్రరీలో ఈ కాలజ్ఞానం తాళపత్ర గ్రంథాలు ఉన్నాయంట. ఆ తాళపత్ర గ్రంథాల నుంచి రాసినటువంటిది ఇది. దాన్ని కాపీ అన్నమాట, తెలుగులో అంటే పుస్తకంగా ప్రింట్ చేసి పంపించారు వాళ్ళు. హుషారాని అనే ఆయన దాన్ని పరిశోధన చేసి రీసెర్చ్ చేసి కాలజ్ఞాన తాళపత్ర గ్రంథాలను ఆ పరిశోధన చేసినప్పుడు ఇవన్నీ కనిపించాయి. ఆమె రాసిందనమాట. దాంట్లో ప్రబోధాశ్రమం వారు ఉత్తమైన జ్ఞానం కలిగినటువంటి వారని స్వయంగా వీరబ్రహ్మ గారు చెప్పినటువంటి ఆ వాక్యాన్ని ఆమె రాసి పెట్టుబడింది. ఆ విషయం చెప్పిన తర్వాత మన బ్రహ్మగారు అంత గొప్పగా చెప్తే వీళ్ళు పాడుకున్నా కూడా వీళ్ళు ఏమనుకుంటే మనకేముంది అని మనము వీళ్ళని లెక్క పెట్టుకోకుండా పనికిమాల కిందకి లెక్కేసి అజ్ఞానుల కిందకి లెక్కేసి మనం ఏం చెప్పినంటే వీళ్ళను వదిలేసి మళ్ళీ పుస్తకాలను తిరిగి రాయడం జరిగింది. అంటే బ్రహ్మగారు నువ్వు ఎందుకు ఊరుకుంటావా, వాళ్ళతో మీకేం పని, నువ్వు రాసేది నువ్వు రాయి అన్నట్టుంది మాకు. దానివల్ల మళ్ళీ మేము పుస్తకాలు రాయడం జరిగింది. ఆ పుస్తకాలు ఇప్పుడు రిలీజ్ అయినాయి, మీరు వాటి చూసి చదువుకోవచ్చు. తర్వాత ఈ కార్యక్రమం నేను చాలాసేపు చెప్తూ పోతే ఎంతసేపైనా కొనసాగుతుంది, కానీ ఇంతసేపు మీకు అంటే వినేవాళ్ళు కొంతమంది ఆసక్తిగా వింటుంటారు, కొంతమంది కింద పడుతున్నారు తూగి. వాళ్ళ తిప్పలు మేము చూడలేక సాధించుకొచ్చి పని వస్తుంది. అంటే ఇంత హాయిగా ఉంటుంది జ్ఞానం అనిపిస్తుంది నాకు. వేమనే ఒక పద్యం చెప్తూ ఏం చెప్పినాడంటే, మంత్రజలము కన్నా మంగళజలము హెచ్చురా అన్నాడు. అంటే మంత్రజలం బాబులో నీళ్ళు చల్లుతారంట, మంత్రాలు చదివి అంటే అయితే అదేమి ఏమన్నా సగభగం నిద్రలో ఉన్నాడు, నీళ్ళు చల్లుతాను మగాన్ని నీళ్ళు చల్లుతానే చేరుకుంటాడు అన్నట్టు, హుషారవుతాడు. అది అది బాబులో నీళ్ళు చల్లితే మంగళలో నెత్తి నీళ్ళు చల్లి ఇటు చేయబెడితేనే హాయిగా నిద్ర వస్తుందంట. అందుకే ఏమనేమంటే మంత్రజలం కన్నా మంగళజలం హెచ్చు అన్నాడు. హాయిగా ఉంటుందంట. ఇవి అంటే వాళ్ళు చెప్పినదంటే మన ఏ అర్థంతో చెప్పినాడు, కానీ మంగళ అంటే శుభకరమైంది, జ్ఞానం అని అర్థం. ఇది మంగళజలం ఉన్నట్టుంది. ఇది మీకు నెత్తిని నీళ్ళు చల్లి చేయబెడితే ఎంత హాయిగా ఉంటుందో అంత హాయిగా నిద్రపోతున్నారు పాపం, ఏం చేస్తాం. కాబట్టి ఒక తూగుతా అంటే ఒక కింద పడిపోతా అంటే ఇవన్నీ మాకు కనిపిస్తున్నాయి, మీకు కనిపించాలి. కానీ నన్ను చూస్తుంటారు మీరంతా, నేనంతా మిమ్మల్ని చూస్తుంటాను. కాబట్టి నేనే హుషారుగా మాట్లాడుతున్నాను. మీరు ఎన్ని రకాల హుషారు ఉన్నారో మాకు అర్థమవుతుంది. కాబట్టి చాలా చెప్పి మిమ్మల్ని పీడించితే బాగుండదు. కాబట్టి నేను ఇంతటితో సాధించాలనుకున్నాను. తర్వాత మీకు చెప్పే విషయం ఏమంటే, ఈరోజు మీరు అంటే సాయంకాలం దగ్గర 6 గంటలు అవుతుంది. ఇప్పుడు మీరు తొందరగా దేవునికి పూజ చేసుకొని మళ్ళీ తొందరగా భోజనం స్టార్ట్ చేసుకుంటే పూజ ఇప్పుడు మీరు తొందరగా మొదలు పెట్టుకుంటే పూజ అయిపోతుంది. మళ్ళీ విడిది తీసుకోవాలని పోదండి, సినిమాలో ఇంటర్వ్యూలు ఇచ్చినట్టు బయటికి వేస్తామనుకోండి పోదండి. ఇక్కడి నుంచి పోతుంది, అక్కడ కూర్చొని పూజ చేసుకోండి. ఒక 20 నిమిషాల్లో పూజ అయిపోతుంది. పూజ అయిపోతున్న వెంటనే భోజనం పెట్టే కార్యక్రమం చేయండి. మన వాళ్ళు కొంతమంది సేవ చేసే వాళ్ళంతా చూడపో భోజనం పెట్టే వాళ్ళు తొందరగా భోజనం చేయండి, 10 పని అందరూ చేసేస్తే ఆ కార్యక్రమం అయిపోతుంది. భోజనం పెట్టి తొందరగా అయిపోతే అంటే 8 గంటలకు 7:30కు సాధ్యమైతే మీకు నాటికలు ఉంటాయి, అంటే ఆధ్యాత్మిక సంబంధించిన నాటికలు. ఇంతకుముందు ఆ నాటికలు అంటే దానివల్ల జ్ఞానమే అందులో ఉంటుంది. తర్వాత మీకు ఉత్సాహం కలిగించేదానికి కొన్ని డ్యాన్స్ ప్రోగ్రాంలు కూడా ఉంటాయి. అంటే ఇంతకుముందు జూనియర్ ఆర్టిస్టులు తీసుకొచ్చి జూనియర్ చిరంజీవి, జూనియర్ వెంకటేశు, జూనియర్ బాలకృష్ణ, జూనియర్ రాజబాబు వీళ్ళందరినీ తీసుకొచ్చి మీకు చూపించాం.
జూనియర్ నాగార్జున వీళ్ళందరినీ ఇక్కడ స్టేజ్ మీద వాళ్ళతో డ్యాన్స్ చేయించాం, అంటే మీకు హుషారు కలిగించేదానికి. అంటే ఉత్త జ్ఞానమే కాదు, దీంట్లో చాలా సంతోషంగా ఉంటుంది అంతటిగా. కానీ ఈ ఇద్దరు అట్లా లేదు, కానీ వాళ్ళందరినీ పిలిచారా అంటే 10 సంవత్సరం అట్లా చేస్తే బాగుంటుందని 2 మూర్తులు పిలిచుకొచ్చి వద్దనుకున్నాము. మన కేవలం ఆధ్యాత్మికానికే మనం, అంటే ఆధ్యాత్మికమే మనకు గొప్పగా పెట్టుకుంటే బాగుంటుంది, దానికి సంబంధించిన నాటికలే మేము తయారు చేసి మీ దగ్గర మొదల ప్రదర్శించడం జరుగుతుంది. ఈరోజు అంటే మా వాళ్ళు తయారు చేసిన నాటికలు ఉన్నాయి, జ్ఞానులు చేసినవి. వాళ్ళ తర్వాత పోయిన సంవత్సరం మేము ప్రత్యేకంగా ఓ నాటకం రాసి, అంటే నేను జ్ఞానం ప్రకారం రాసేది కాబట్టి రాసిచ్చి అది కూడా ప్రదర్శించారు. దాని పేరేమో మూడో పండితుడు. తర్వాత ఈతురి భూలోకంలో యమలోకంలో నాటిక రాయించాము, కానీ ఇది సినిమా పేరు ఉందని చెప్పారు మా వాళ్ళు. సినిమా పేరు కూడా భూలోకంలో యమలోకం పేరు ఉందంటే సినిమా పేరు మనం పెట్టుకుంటే ఏం బాగుంటుందని దాన్ని ఇంకో పేరుగా మార్చినాము, అమ్మగంటు నాన్నగంటు అని. ఈరోజు అమ్మగంటు నాన్నగంటు ఏమిటిదని మీకు నాటికలో తెలుస్తుంది. దాని యమధర్మరాజు స్వయంగా వచ్చి చెప్తాడు మీకు, మేము చెప్తే బాగుండదు. యమధర్మరాజు చెప్పేదంతా ఎందుకు పోతే ఇప్పుడు వినకపోతే మళ్ళీ ఆడ చూస్తాడు మీ కథ. నా లోకంలోకి వచ్చినప్పుడు మీకు అది చూస్తా అంటాడు ఆయన. కాబట్టి ఆయన చెప్పేది మనం వినాల్సింది తప్పనిసరిగా. నాటిక చూడండి. తర్వాత పోయిన సంవత్సరము ఇంతకుముందు సంవత్సరం 2-3 సంవత్సరాలుగా మా అబ్బాయి, నా చిన్న కొడుకు మనీందర్ డ్యాన్స్ చేసి చూపించాడు మీకు. ఈతరుగా అంటే మీకు మా మనీందర్ స్వామి కొడుకు డ్యాన్స్ చేస్తే అంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఊళ్ళో చాలా వేస్తారు, ఈరోజు వేసి అరిచేస్తున్నారు. అంటే మీకు సంతోషం అంటే ఉత్సాహం తెప్పించడానికి మనీందర్ ఈ సంవత్సరం కూడా డ్యాన్స్ చేస్తాడు. అంటే రెండో అబ్బాయి కృష్ణ పాత్ర వేస్తాడనమాట ఈరోజు. ఇంతవరకు రెండో అబ్బాయి ఇప్పుడు కనిపించలేదు. రెండో అబ్బాయి కృష్ణ పాత్ర వేస్తాడు. ఆ కృష్ణ పాత్ర ముందర ఈయన డ్యాన్స్ చేస్తాడు. అంటే ఏం డ్యాన్స్ తెలిసినా, అంటే సినిమా డ్యాన్సే, సినిమాలో డ్యాన్సే. అంటే వీళ్ళు కొత్త రకంగా స్టెప్ చేస్తారు. సినిమాలో ఉండేదంటే దశావతారం సినిమాలు, ఈ మధ్యాహ్నం విడుదలైన దశావతారం సినిమా మీరు చూసింటారు బహుశా. ఆ సినిమాలో లోకనాయకుడు అనే పాట ఉంది. అంటే లోకానికంతా నాయకుడు ఉంటాడు, అంటే కృష్ణుడే నాయకుడని కృష్ణుని పెట్టి లోకనాయకుడు అని పాట పడితే డ్యాన్స్ చేస్తాడు. ఈయన లోకనాయకుడిది. ఆ డ్యాన్స్ కూడా ఉంటుంది. మనీందర్ డ్యాన్స్ ఉంటుంది. కాబట్టి మీకు చాలా మనీందర్ డ్యాన్స్ అంటే చాలా సంతోషం అనుకుంటే మీకు కొంతమందికి మనీందర్ డ్యాన్స్ ఉంటుంది. తర్వాత వచ్చి నాటికలు ఉంటాయి.